ఒక కామన్ చాలా యావరేజ్ ఇండియన్ బాయ్ కి ఆడదానికి చాలా డిస్టెన్స్ ఉంది ఇంకా చూస్తే చాలా గ్యాప్ ఉంది ఒక వాడు చూస్తే మనం అట్ ద సేమ్ టైం అర్బన్ ఇండియాలో ఉమెన్ ఆర్ ట్రీటెడ్ డిఫరెంట్లీ. అది నీ సినిమా కండిషనింగ్. లాస్ట్ కి అయ్యేసరికి ఫోటో తీస్తారు బాబాయ్ లాస్ట్ లో వస్తుంటది అందరు కలిసిపోతారు అని ఉంటుంది. సో కానీ క్యారెక్టర్ ఒకరితో ఒకరికి 20 ఏళ్ళు గ్యాప్ వచ్చింది ఆల్రెడీ. దీని గురించి ఎవరు పట్టించుకోరు. కానీ ఏమైందంటే నాకు రవికి ఆ, మాకు చాలా వర్కింగ్ కంఫర్ట్ ఉంది, పర్సనల్ ఫ్రెండ్షిప్ ఉంది, వర్కింగ్ కంఫర్ట్ ఉంది. సో మేము తీసిన సినిమా 100% ఉంది సినిమాలో, అసలు నో వేస్టేజ్ ఉంటుంది. 9 to 6 ఒక ఎనర్జీ ఉంటుంది. అంటే అందరూ అక్కడ జస్ట్ ఏదో చేద్దాం తాపత్రయం ఉంటుంది, ఏదో మిరాకిల్ జరగబోతుంది ఇక్కడ, మీకు ఏదో స్పేస్ షిప్ ఇక్కడ నుంచి ల్యాండ్ అవబోతుంది అంత సీరియస్ ఉంటారు అందరూ. ఐ నో దట్ వుడ్ బి ద ఇంటెన్షన్. దానికి ఏది నవ్విస్తా. దిస్ ఈస్ ద ఎక్స్పెక్టేషన్ దట్ పీపుల్ వుడ్ హ్యావ్ ఇన్ ద క్లైమాక్స్. ఓకే, దట్ ఐ పుట్ ఇట్ ఇన్ ద సాంగ్. దట్ ఐ పుట్ ఇట్ ఇన్ ద సాంగ్ బికాస్ ప్రమోటింగ్ ద ఫిల్మ్. సినిమాకి వచ్చేపాటికి నా క్యారెక్టరే గొప్ప నువ్వు అనుకున్నాను కంటే అని నా చిన్న, అంటే ఐఎమ్ ఎంపథైజింగ్ విత్ మై క్యారెక్టర్స్ దాన్ ద ఆడియన్స్. అందరికీ నమస్కారం. చిత్రాలోచన పాడ్కాస్ట్కి స్వాగతం. సో ఇవాళ ఇంకో స్పెషల్ ఎపిసోడ్ విత్ స్పెషల్ ఫిల్మ్ మేకర్ మంత్ ఆఫ్ మధు డైరెక్టర్ శ్రీకాంత్ గారితో మాట్లాడడం జరిగింది. అండ్ అట్ బ్రెత్ అంటే ఇప్పుడు ఈ కాన్వర్సేషన్ డివైడ్ చేయాలంటే ఒక్కొక్క క్యారెక్టర్ స్పెసిఫిక్గా మాట్లాడామన్నమాట. అంటే ఆ ప్రపంచంలో మంత్ ఆఫ్ మధు అనే ప్రపంచంలో ఇద్దరు మధుల క్యారెక్టర్ ఏంటి, మధు వాళ్ళ అమ్మ క్యారెక్టర్స్ ఏంటి, లేఖా క్యారెక్టర్ ఏంటి, వాళ్ళ మోటివేషన్స్ ఏంటి, వాళ్ళ లైఫ్ లో ఏమవుదాం అనుకుంటున్నారు. సో ఈచ్ క్యారెక్టర్ మోటివేషన్ ఏంటి, వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు, ఎందుకు చేయాలనుకుంటున్నారు. సో దిస్ ఇస్ హౌ ప్రోగ్రెస్ అయింది. అండ్ ఇట్స్ లైక్ వెరీ ఎంరిచింగ్. అంటే ఇప్పుడు ఏదైనా ఒక హార్డ్ హిట్టింగ్ ట్రూత్ చూపించాలి అంటే అది ఒక లోవర్ మిడిల్ క్లాస్ ఆర్ అంటే ఇట్లా పావర్టీలో వచ్చి ఆ దరిద్రం ఆ పావర్టీ పాయింట్ చూపించకుండా ఒక ఫెయిర్లీ మిడిల్ క్లాస్ సొసైటీలో కూడా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అని చెప్పే ప్రయత్నం మంత్ ఆఫ్ మధు చేస్తుంది. ఈ కాన్వర్సేషన్ కూడా అదే చూపించడానికి ట్రై చేసింది. లైక్ యూ ఆల్సో గెట్ టు సీ ద మోటివేషన్స్ బిహైండ్ ఈచ్ క్యారెక్టర్. సో ఇట్ వాస్ వెరీ ఎంరిచింగ్ డిస్కషన్. మొత్తం వినండి, ఇట్స్ బిట్ లాంగ్ ఐ నో, బట్ ఇట్స్ వెరీ ఎంరిచింగ్. యా, అందరికీ నమస్కారం. So today it is another special episode with another special filmmaker, Srikanth Gartho, who directed and wrote Month of Madhu. Welcome Andy. So Month of Madhu సినిమా అసలు నాకు వస్తుందని కూడా తెలియదు ఫర్ సమ్ రీజన్. జనరలీ నేను అవేర్ ఉంటా అన్ని సినిమాలు వస్తున్నాయని, బట్ అసలు ఎందుకో బజ్ చేయలేదు. బట్ రాగడి టీజర్ రివ్యూ చేశాడు ఒకటి, ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ అని. అది చూసి నాకు ఓకే ఈ సినిమా ఎగ్జిస్ట్ అవుతుందని తెలిసింది. అండ్ దెన్ నాకు ట్రైలర్ చాలా నచ్చింది. నేను మా అన్నని మా అక్కని అందరినీ తీసుకుని వెళ్ళి, సో మా ఇంట్లో వాళ్ళందరం సినిమా పిక్చర్లు అనమాట, థ్యాంక్స్ టు మై డాడ్. సో మా నాన్న అందరినీ తీసుకుని వెళ్ళేటోడు చిన్నప్పుడు. ఇప్పుడు మా నాన్న వదిలేసి మేము అందరం వెళ్తున్నాం సినిమాలకి. సో అందరం వెళ్ళాము అండ్ అందరికీ నచ్చింది సినిమా. సో ఫస్ట్ టైం చూసినప్పుడు అందరికీ నచ్చింది. నేను వచ్చినప్పుడు కూడా లైక్ ద ఫస్ట్ థాట్ ఐ హ్యాడ్ వాజ్, ఎప్పుడు అనుకుంటుంటా మలయాళం సినిమాలు ఇట్లా తీస్తారు సినిమాలు, తమిళ వాళ్ళు ఇట్లా రియలిస్టిక్ గా తీస్తారు సినిమాలు, మన తెలుగులో ఇట్లాంటివి రావు అనుకుంటారు. బట్ ఎప్పుడైతే వచ్చిందో జనాలు చూడరు. దట్ ఈస్ అ సాడ్ రియాలిటీ. బట్ ఈ సినిమా అట్లా లైక్ ఇప్పుడు నేను నిన్న రాత్రి మా అమ్మకి చూపించే సినిమాని, మా అమ్మ వచ్చి ఏమైనా సినిమాలు ఉన్నాయా అంటే మంత్ ఆఫ్ మధు చూడమ్మా అని చెప్పి నేను చెప్పి వెళ్ళిపోయా అనమాట. మళ్ళీ ఇప్పుడు అక్కడ ఏమైనా బూతులు వస్తున్నాయి అవన్నీ ఉంటే ఇప్పుడు నన్ను తిడుతుందేమో అని చెప్పి వెళ్ళిపోయి చూసి వాళ్ళు అడిగా మళ్ళీ ఇప్పుడు ఇందాక, ఏంటమ్మా ఎట్లా నచ్చిన సినిమా అంటే, రియాలిటీయే రా, మన సొసైటీలో జరుగుతున్నదే చూపించాడు డైరెక్టర్ అని అంది. ఓకే, మా అమ్మ జనరేషన్ కూడా మా అమ్మకి అలా అనిపించింది అంటే మా అమ్మ కూడా ఆలోచిస్తుంది సినిమా చూసి. అంటే లైక్ షీఈస్ వెరీ స్మార్ట్ అండ్ ఆల్, బట్ వాళ్ళకి ఆ బ్యాగేజ్ ఉంటుంది కదా, వాళ్ళు ఒకలా చూస్తారు సొసైటీని, ఇంకోలా చూస్తారు. అయితే సో మా అమ్మ ఆర్గ్యుమెంట్స్ నేను తర్వాత ఒక జనరేషన్ ఎక్కువ బ్యాగేజ్ ఉంటుంది. కరెక్ట్. సో మా అమ్మకి నచ్చింది. సో అండ్ నేను సెకండ్ టైం మళ్ళీ అండ్ సెకండ్ టైం నాకు చాలా చాలా నచ్చింది సినిమా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సెకండ్ టైం స్వాతి గారు చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా అనుకుంటారు. ఫస్ట్ టైం ఎందుకు కనబడలేదు నాకు తెలియదు, కానీ షీ వాజ్ ఎక్సెలింగ్ త్రూ అవుట్ ద మూవీ. లైక్ ఫ్లాష్ బ్యాక్ లో అయితే అసలు మ్యాజిక్ స్క్రీన్ ప్రెసెన్స్ అండ్ ఆల్. అండ్ లాస్ట్ 1 month నేను సినిమా చూసినప్పటి నుంచి నేను ఆల్బమ్ వింటూనే ఉన్నా అనమాట. అండ్ యా, బ్యూటిఫుల్ ఆల్బమ్. బట్ ఏ పాట నచ్చింది సాండి?
అదే అంటున్నా, మీ మీద ఒక కేసు వేయచ్చు. ఆ మధు ఆ టైటిల్ ట్రాక్ సినిమాలో పెట్టినందుకు. ఏది ఓనా మధు ఓ ఓనా మధు నేను కూడా షేర్ చేస్తా ఇంట్రెస్టింగ్ స్టోరీ అవన్నీ యా ఆ, యా బట్ ఎవెన్చువలీ వాట్ ఐ రియలైజ్ దిస్. రైట్ సో ఓనా మధు ఎందుకు పెట్టలేదో కూడా ఐ థింక్ ఐ అండర్స్టూడ్ ఇట్. అంటే మీరు సినిమాలో ఓకే అది తర్వాత చెప్తాను కానీ యా బట్ ఐ బీన్ ట్రావెలింగ్ విత్ ఆల్బమ్. ఐ రియలీ లైక్ ది ఆల్బమ్. Yeah, so it has been a very fruitful journey traveling with month of Madhu for me. మంత్ ఆఫ్ మధు Yeah, నైస్ almost 1 month అయింది కానీ నేను ఫస్ట్ Nice. సినిమా చూసినప్పుడు కూడా. సో అవును అవును Yeah. అవును ఇవాళ కరెక్ట్ 1 month యా నైస్ నైస్ యా. సో అండ్ పాడ్కాస్ట్ స్టార్ట్ చేయకముందు ఇంట్రడక్షన్ చెప్పాను కాబట్టి, బికాజ్ నేను జర్మనీలో ఉంటాను కాబట్టి ది సేమ్ ఇంట్రడక్షన్ అనమాట. ప్రతి ఎపిసోడ్స్లో నేను చెప్పే స్టోరీ ఇది అనమాట. నేను జర్మనీలో ఉండడం వల్ల, తెలుగు సినిమాలు రిలీజ్ అవ్వకపోవడం వల్ల ఓటీటీ వరకు వెయిట్ చేసి ఇలా మీలాంటి డైరెక్టర్స్తో మాట్లాడడం అనేది ప్రయత్నిస్తూ ఉంటాం. సూపర్ సూపర్ సో అలా మీరు స్పెషల్ గెస్ట్ మా షోలో. థ్యాంక్ యూ సో అలా ఇంకా ఓటీటీ అఫ్కోర్స్ రీసెంట్లీ ఆహాలో వచ్చింది కాబట్టి చూడడం జరిగింది, చూసాను. అండ్ అంటే షార్ట్ టైం ఉండే కాబట్టి బిఫోర్ వి ప్లాన్ దిస్ అవుట్ టు హ్యావ్ అ సెషన్ ఒకసారి కంప్లీట్లీ చూసాను. అండ్ లిటరలీ మళ్ళీ హాఫ్ అన్ అవర్ 1 hour గ్యాప్ లో మళ్ళీ చూసాను అనమాట. సో మళ్ళీ నేను ఫినిష్ చేయలేదు, ఓకే ఓకే బట్ కొన్ని సెమినల్ సీన్స్, ఇంపార్టెంట్ సీన్స్ ఏవైతే అనిపించాయో విచ్ హిట్ మీ వైల్ వాచింగ్ ఫర్ ద ఫస్ట్ టైం, నేను మళ్ళీ అవి చూడడానికి ప్రయత్నించాను అనమాట. అండ్ సెకండ్ టైం లిటరలీ దేర్ ఇస్ మీరు ఇందాక అన్నారు కదా, కొన్ని వర్డ్స్ యూజ్ చేశారు కదా, కాంప్లెక్సిటీ అని. అంటే అవును మీరు ఎలా అయితే అబ్జర్వ్ చేసి అవును రియల్ లైఫ్ పాత్రలను అబ్జర్వ్ చేసి ఎలా మీరు రాస్తారు, అండ్ ఆ కాంప్లెక్సిటీ కూడా కొన్ని పాత్రలకి పరిమితమే ఉండదు, అందరూ అలానే ఉంటారు. అందరికీ దే ఫీల్ లైక్ రియల్ పీపుల్. ఇప్పుడు శాండీ వల్ల మదర్ అన్నట్టు కూడా లైక్ రియాలిటీని చూపించారు కదా డైరెక్టర్ అన్నట్టే సిమిలర్ ఫీలింగ్ వచ్చింది నాకు కూడా. అండ్ శాండీతో చాట్ చేస్తున్నప్పుడు సినిమా అయిపోయిన తర్వాత వాడు అడిగాడు అనమాట ఎలా ఉంది అంటే, నేను చాలాసేపు ఆలోచించాల్సి వచ్చింది వాడికి ఏం రిప్లై చేయాలి అని. ఎందుకంటే ఇట్ వాజ్ లైక్ అంటే డిస్క్రైబ్ చేయలేకపోయినానో, లేకపోతే అంత లైక్ ఆర్ మేబీ దట్ మెచ్యూర్డ్ టేక్ లాగా అనిపించింది నాకు సినిమాని. ఓకే ఓకే ఎందుకంటే పీపుల్ ఫెల్ట్ వెరీ రియల్. అండ్ చివరికి మనము యూజువలీ దెర్ ఇస్ టిపికల్ తెలుగు సినిమా ఎండింగ్ అనేది ఉంటుందో వేర్ ఎవ్రీథింగ్ ఈస్ హ్యాపీ, లైక్ శుభం కార్డ్తో ఎండ్ చేయాలి అనే ఒక సాంప్రదాయం ఉంటుంది తెలుగు సినిమాల్లో. ఎందుకంటే దే వాంట్ పీపుల్ టు గో అవుట్ విత్ హ్యాపీ వైబ్స్. కానీ ఈ సినిమాలలో జరగదు. అంటే ఆ లేఖ గారికి, లేఖ అనే పాత్రకి దట్ ఈస్ ద రైట్ డెసిషన్, వేర్ డివోర్స్ తీసుకోవాలని ప్రయత్నిస్తుంది, డివోర్స్ వచ్చేస్తుంది 3 ఏళ్ళు ప్రయత్నించిన తర్వాత, 3 ఏళ్ళు కష్టపడిన తర్వాత. కానీ డివోర్స్ ఈజ్ అ టైప్ టాపిక్ ఇన్ ఇండియా అండ్ ఎస్పెషలీ ఫర్ తెలుగు సొసైటీ. సో ఇలా మీరు ఎండ్ చేసేసరికి అంటే దిస్ ఇస్ హోల్ బిల్డప్. నువ్వు ఆయన మంచిగా వెళ్ళి ఆలోచిస్తూ ఉంటాడు ఎక్కడైతే తప్పులు చేశానో అని, అండ్ వెళ్ళి అతను వాళ్ళ నాన్న రింగ్ తీసుకొచ్చేస్తాడు, అండ్ బట్టలు ఇస్త్రీ చేయించుకొని రెడీ అవ్వాలి, హీ గోస్ ఫర్ షేవ్ ఆల్సో. సో ఈ బిల్డప్ చూసేసి దట్ డ్రామాటిక్ మూమెంట్ వచ్చేస్తుంది. 25 ఏళ్ళ నుంచి మారనోడు మారిపోతాడు అంటే యూ గివ్ దట్ రెడ్ హెరింగ్ with nice music, but you end it in a different way. So that was like fantastic for me. అంటే చాలా చాలా ఇది నచ్చింది. మర్చిపోతాను నీకు చెప్తున్నా And పృథ్వీ బిఫోర్ ఫర్గెట్ సారీ చెప్పండి. ఇప్పుడు నువ్వు Please. ఏదైతే మీరు చూసారో క్లైమాక్స్ లో ఎండింగ్ ఒక బిల్డప్ ఇదంతా ఉంది కదా, ఇప్పుడు నీకు ఎండింగ్ తెలుసు కదా, ట్రై వాచింగ్ ఇట్ అగైన్ అండ్ ప్రాసెస్ ద సేమ్ థింగ్. వాడు వేస్తున్న Okay. అంతా వాడి మైండ్ లో ఏం రన్ అవుతుందో ఇప్పుడు రీడ్ చేయడానికి ట్రై, బికాస్ Right. అది చేస్తున్నప్పుడు I'll try to do that. Right. అది చేస్తున్నప్పుడు మధు నోస్ వాట్ ఈస్ గోయింగ్ టు డూ నెక్స్ట్, యా ఆడియన్స్ డజంట్ నో. ఆడియన్స్ కి ఎక్కడి నుంచి వస్తుంది కండిషనింగ్, అది నీ సినిమా కండిషనింగ్. లాస్ట్ కి అయ్యేసరికి ఫోటో తీస్తారు Yes. కాబట్టి లాస్ట్ లో మస్తు ఉంటుంది, అందరు కలిసిపోతారు అని ఉంటుంది. సో కానీ క్యారెక్టర్ ఒకరితో ఒకరికి 20 ఏళ్ళు గ్యాప్ వచ్చింది ఆల్రెడీ. దీని గురించి ఎవరు పట్టించుకోరు, ఎందుకంటే నీకేం చూడాలనిపిస్తుంది. ఇక్కడ మనకి రెండు ఉంటాయి శాండీ. Right. నీకేం చూడాలనిపిస్తుంది, ఏది న్యాయం క్యారెక్టర్స్ కి. ఓకే, ఇక్కడ హ్యాపీ అవును. ఎండింగ్ అనేది నా వరకు నా క్యారెక్టర్స్ రెండుకు హ్యాపీ ఎండింగ్ అది. ఎస్ సో నాకు అది శుభం కార్డు. Correct. సో Of course. ఇది ఈ పర్స్పెక్టివ్ తో అగ్రి చేసే వాళ్ళు ఉంటారు, డిసగ్రీ చేసే వాళ్ళు ఉంటారు. కానీ అది ఎప్పుడు మనం అగ్రి చేసే వాళ్ళకి కోసం సినిమా తీయాలి, డిసగ్రీ చేసే వాళ్ళ కోసం భయపడితే
విల్ కీప్ డూయింగ్ వాట్ వీఆర్ ఆల్రెడీ డూయింగ్ యూనో. అండ్ రైట్ వ్యాలిడేషన్ ఎత్తుక్కునే రైట్ ఫిల్మ్ మేకింగ్ నేను చేయదలుచుకోలేదు. అంటే వ్యాలిడేషన్ అంటే అది ఇట్ డజంట్ కమ్ ఫ్రమ్ ఏదో రెబెల్ అదంతా చెప్పట్లే. మ్మ్. ఇప్పుడు నేను ఆ క్యారెక్టర్ కోసం నుంచుందాం అనుకుందాం యాజ్ అ రైటర్. నేను ఆ క్యారెక్టర్ కోసం నుంచుంటే ఐ షుడ్ డూ వాట్ ఈస్ రైట్ ఫర్ దెమ్. రైట్ అంటే నాకు మధు లాస్ట్ లో హ్యూమనైజ్ అవ్వడమే నాకు హీరో. వాడికి హీరోనే లాస్ట్ నాకు. యా అంత మొండోడు వాడికి ఇష్టమైన ప్రేమని ఇచ్చేస్తున్నాడు అంటే ఫ్రీడమ్ లాగా. దట్ ఈస్ ద బెస్ట్ రిడెంప్షన్ దట్ హీ కెన్ డూ ఫర్ హిమ్సెల్ఫ్. యా అండ్ ఈస్ డూయింగ్ ఇట్ యాజ్ లైక్ లవర్. అది వన్ ఉమెన్ మ్యాన్. ఇది చూస్తే ఇది వన్ ఉమెన్ మ్యాన్. ఏదో ఎక్కువ తిరగడు అంతా ఫుల్ వాడి సైడ్ నుంచి. వాడు తెలిసినట్టు వాడు ప్రేమించండు. ఎవరు తెలిసినట్టు వాళ్ళు ప్రేమించారు అంతే. బట్ దే జస్ట్ రైట్ ఇద్దరు ఒక చోట కలుస్తాం అనుకున్నారు, కలవలేకపోయారు. ఇద్దరు ఇలా స్ట్రైట్ గా వెళ్ళారు అనమాట, రైలు పట్టాల లాగా యూనో. సో యా సో రైట్ నేను అదే చెప్తుండే, రైట్ ఐ థింక్ ఇట్ ఇస్ అది హ్యాపీ ఎండింగ్. ఎందుకంటే ఆ మనిషి వాళ్ళ ఫ్రెండ్ చెప్తారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్తూ ఉంటారు, మల్టిపుల్ ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు ఎక్సెప్ట్ హర్ష. లైక్ నువ్వు మారాలి మారాలి మారాలి, ఇంతకుముందు ఇలా ఉండేవాడు అని. ప్రతి దగ్గర ఎవరికి ఎందుకు అని అడిగేవాడు. ఎప్పుడైతే వాసుకితో ఎన్కౌంటర్ అవుతుందో సంథింగ్ ట్రిగర్స్ ఇన్ హిస్ మైండ్. అంటే వాడికి ఎప్పటి నుంచో తెలుసు అదంతా. వాడికి ఏదో ఒక ఆపర్చునిటీ, అంటే వాడికి ఇంకా హోప్ ఉందన్నమాట. బట్ ఎప్పుడైతే ఒక ఆ ట్రిగర్ పాయింట్ ఉందో తర్వాత హీ రియలైజ్ దట్ ఓకే, నేను చాలా పెంట చేశాను, నా పెంటని ఇంకా ఆ అమ్మాయి యాక్సెప్ట్ చేయలేదు. సో ద ఓన్లీ గిఫ్ట్ ఐ కెన్ గివ్ బ్యాక్ టు హర్ ఇస్ డివోర్స్. ఇట్ ఈస్ లైక్ ఎ గిఫ్ట్ టు హర్. అదొక్కటే కాదు సాండి. ఇప్పుడు అక్కడ యోగా టీచర్ వాసుకితో డేట్ అయిందా వెన్ దేర్ తను వాళ్ళ హస్బెండ్ ఎస్ గురించి చెప్తుంది. ఇఫ్ యూ రిమెంబర్ దేర్ ఇస్ అ సీన్ దట్ ఎస్ అక్కడ నవీన్ క్యారెక్టర్ అవును ఏదైతే మధు క్యారెక్టర్ ఉందో వాడి ముందు ఎవరినన్నా, వాడికి ఈగో ఉంది కదా, చిన్న ఈగో, వాడి ఫెయిల్యూర్ కరెక్ట్. అయినా ఈగో ఉంది లోపల. వాడి ముందు ఎవరైనా పొగిడితే మనం అవును చేయలేము అంటాడు, అది హర్షతో అయితే. కానీ ఇక్కడ అవును 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 ఒక అమ్మాయి తన లేని హస్బెండ్ గురించి చాలా ప్యాషనెట్ గా చెప్తుంది. ఎందుకు మర్చిపోలేకపోతుందో. ఇక్కడేమో వీడి హస్బెండ్ ఉన్నాడు, వాడి వైఫ్ వద్దనేసుకుంటుంది ఒక పక్కన, బతుకున్నాడు కానీ వద్దంటుంది. ఇది అక్కడ సిచ్యువేషన్ ఇద్దరు లోన్లీ ఎస్ పీపుల్ ది. సో ఒక ఎస్ లేని హస్బెండ్ గురించి అంత ఎస్ ప్యాషనెట్ గా ఎందుకు చెప్తుంది అంటే వాట్ దట్ మ్యాన్ హూ అదేం ఆఫర్ చేశాడో చెప్తుంది లవ్ లోపల ఆ రిలేషన్షిప్ కి. అవును పొద్దున లెగ్గానే నేను నన్ను హామీ ఇస్తాడు, నాతో పాటు ఏడుస్తాడు, అవును నన్ను నవ్విస్తాడు, నేను చెప్పులు ఎక్స్ప్రెసివ్ లేపాడు, లేకుండే ఛాన్స్ ఎక్స్ప్రెసివ్ ఉంటే ఒకసారి చేశాడు. అడగాలి. ఎక్స్ప్రెసివ్ లేకుండా నన్ను ఎస్ ఎక్స్ప్రెస్ చేసేలా చేశాడు. సో ఎక్స్ప్రెస్ లేకుండా షీఈ్ యాక్చువల్లీ టెల్లింగ్ హిమ్ వాట్ హీస్ నాట్, యా వాట్ మధు ఈస్ నాట్. సో నువ్వు మధు ఇస్ ఒక నాట్ కరెక్ట్ మనిషిని సరిగ్గా కరెక్ట్ ప్రేమిస్తే వాళ్ళు చచ్చిపోయినా నేను గుర్తుపెట్టుకుంటారు. ఇది అక్కడ చెప్పాల్సి వచ్చింది. అండ్ సో నువ్వు బతుకుండగా అక్కడ మీరు బ్రిలియంట్లీ ఒక షార్ట్ కట్ చేస్తారు వేర్ మధు లేఖ క్యారెక్టర్ మాట్లాడుతుంటుంది. మధు ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటావా, కొంచెం సైలెంట్ గా ఉండొచ్చు కదా అంటే, నా నుంచి నీకు నువ్వు ఏం కావాలి హ్యాపెన్స్ అంటే నెక్స్ట్ యా నేను మాట్లాడేది విను, లైక్ జస్ట్ అదే అంటుంది. పక్కనే ఉండు, నేను చెప్పేది విను, నాతో యా మాట్లాడు. అవును, యా చెప్పేది బ్రిలియంట్. అవును అసలు ఆ కట్టే బ్రిలియంట్. అది ఎంతమందికి అర్థమైందో నాకు తెలియదు కానీ అంటే అది ఆల్ యూ వాంట్ ఇస్ లైక్ నాకు నీ ప్రెసెన్స్ కావాలి, ఇంకేం యా వద్దని. యూనో ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్, నీ ప్రెసెన్స్ ఉండాలి. కానీ వాడు అదే లేకపోయాడు. వాట్ హీ కుడ్ ఆఫర్ అండ్ వాట్ హీ డింట్ వాజ్ హిస్ ప్రెసెన్స్ యాజ్ అ లవ్డ్ వన్. యా తను పెళ్లి చేసుకొని తను ఒంటరిదాన్ని చేసేసాడు అనమాట. ఇద్దరు ఉండాల్సిన దాంట్లో ఒక్కళ్ళే ఉంటే ఎంత కష్టం. సో ఇద్దరు ఉండాల్సిన చోట ఒకదాన్ని చేస్తాడు. సో ఇది వాట్ క్యారెక్టర్స్ ఆర్ గోయింగ్ త్రూ. అవును అండ్ ద క్లైమాక్స్ మే ఈ ఫ్యాక్ట్ అందరికంటే ఎక్కువ ఎవరికి తెలుసు అంటే మధుకే తెలుసు, వాడు దాన్ని ఒంటరిదాన్ని చేస్తాడని. సో దట్ ఈస్ హిస్ రిడెంప్షన్. యా అండ్ వాట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ ఇస్ గోయింగ్ ఇన్సైడ్ హిస్ హెడ్ త్రూ హర్ష క్యారెక్టర్. నువ్వు ఇప్పటికిప్పుడు విడాకులు ఇచ్చావంటే ఆ ఇద్దరు చట్టపట్టలుసుకొని తిరుగుతారు అంటాడు కదా. అవును సో అక్కడ వాడు ఏమర్థం అవును అవును చేసుకుంటున్నాడు ఎవరు తెలియదు. అక్కడ వీడు కోపం వచ్చింది అనుకుంటున్నాడు, కానీ ఇక్కడ ఆలోచిస్తున్నాడు మేబీ షీఈ్ హ్యాపీగా ఉంటుందేమో వదిలేస్తే అని. యా When you watch that, that's what happens when you watch the second రైట్ time from ప్రాబ్లీ Madhu's perspective, you will understand very differently. యా Because it's an introvert, చెప్పడు, ఆ మైండ్ లో ఏం రన్ అవుతుందో మనకు తెలియదు. యా అవును ఎస్ ఎస్ అండ్ మీరు ఇందాక అన్నారు కదా వేర్ నేను ఆ స్టీరియోటిపికల్ ఆర్ ప్రాబ్లీ ఆర్ ఆ ఎక్స్పెక్టెడ్ స్టాండర్డ్ కి నేను రాయాలనుకోవట్లేదు, నేను నా పాత్రలకి న్యాయం చేయాలనుకుంటున్నాను అన్నారు కదా. అది ఈ సో హౌ సినిమాకి డు యూ లుక్ ఎట్ సంబంధించి I can only talk for this film. యా మరి పెద్ద మాట్లాడలేను. యా So yeah, I can only talk for లేదు this film. అట్లీస్ట్ ఈ సినిమా ఇలా తీయాలనుకున్నా.
రైట్. అంటే ఐ వాస్ జస్ట్ వాంటెడ్ టు ఆస్క్ అది అంటే నాట్ స్టికింగ్ టు స్టీరియోటైప్స్ అన్నట్టే అనిపించింది సినిమా కూడా నాకు. ఎందుకంటే నేను మళ్ళీ ఐ గో బ్యాక్ టు ద సేమ్ పాయింట్ వేర్ నేను శాండీతో ఎక్స్ప్రెస్ చేయాలనుకున్నప్పుడు ఈ సినిమా ఎలా అనిపించింది రా అని వాడు అడిగితే నేను ఎందుకు చెప్పలేకపోయినా అంటే ద ఫిలిం నెవర్ ఫాలోస్ ద రూల్స్ ఆఫ్ ఫిలిం మేకింగ్. రైట్ 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 అంటే లైక్ నాకు అనిపించినంత వరకు. అవును ఎందుకంటే అవును అవును ఫ్రమ్ వాట్ ఎవర్ అవును ఫిల్మ్స్ I've seen, ఉమ్, it never it literally breaks aspect ratios in అవును the middle out అవును of అవును nowhere. అవును అవును That was surprising to me. నాకు నచ్చింది, and because it was a song well shot, obviously well edited, I was enjoying what was happening on screen. రెండు సార్లు మీరు ఆస్పెక్ట్ రేషియో చేంజ్ చేస్తారు పాస్ట్ అండ్ ప్రెసెంట్ చూపించడానికి, కానీ అది కాకుండా కూడా మీరు ఆస్పెక్ట్ రేషియో కట్ చేసేసరికి యూ నెవర్ ఫెల్ట్ లైక్ యూఆర్ గోయింగ్ ఇలా ఇలా రూల్స్ పాటిస్తున్నాను ఇలా చేస్తున్నాను. సో అది ఈ సినిమాలో కనిపించింది కాబట్టి హౌ డూ లుక్ అట్ ఇట్, లైక్ మీ So how I రైటింగ్ look పాయింట్ at ఆఫ్ వ్యూలో how I look వచ్చినప్పుడు at it హౌ ఇస్ as ఇట్ గుడ్? Sandy and Prithvi, అంటే మనం నార్మల్ గా ఆడియన్స్ కి సినిమా చూపిస్తున్నప్పుడు వాళ్ళకి లెన్సింగ్ తెలీదు ఆనెస్ట్లీ. అంటే వాళ్ళకి లెన్సింగ్ తెలీదు, వాళ్ళకి వైడ్ క్లోజ్లు మిడ్ షాట్స్ మాస్టర్ షాట్స్ ఏం తెలీదు. మనం ఒక లాంగ్వేజ్ తో ఒక కంప్యూటర్ సి లాంగ్వేజ్ లో కన్వే చేసినట్టు వాళ్ళకి ఒక ఎడిటింగ్ లాంగ్వేజ్ లో కన్వే చేస్తున్నాం ఒక సీన్ అవుతుందని. సో ఇది వాళ్ళకి అవును, అర్థం అవుతుందని మనం అనుకుంటున్న భాష. యు అండర్స్టాండ్, దిస్ ఇస్ హౌ వి థింక్ దే అండర్స్టాండ్ ఫిల్మ్స్. కరెక్ట్ But at the same time, why they're coming to the కరెక్ట్ films? Because they want something to be fascinated about all the time. అందుకనే కదా సినిమాకి వస్తారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాని ద వెరీ పాయింట్ ఆఫ్ ద వెరీ కోర్ ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ వెరీ అన్కన్వెన్షనల్. మనకి ఏం నేర్పించారు సినిమాల్లో కానీ లైఫ్ లో కానీ, నువ్వు లైఫ్ లో ఎప్పుడో యంగర్ సెల్ఫ్ లో ఒక మాట ఇస్తే కట్టుబడి ఉండాలి లైఫ్ అంతా. సో ద వెరీ పాయింట్ ఇన్ ద ఫిల్మ్ ఇస్ వెరీ అన్కన్వెన్షనల్. అంటే మనం జనరల్ గా మన సినిమాల్లో లవ్ ని గిల్ట్ తో నడిపి, రిలేషన్షిప్స్ ని గిల్ట్ మీద నడిపించే రిలేషన్షిప్స్ కాకుండా, ఐ వాంట్ టు సీ ద రిలేషన్షిప్ ఫర్ వాట్ ఇట్ ఈస్, యునో యాక్చువల్లీ వై థింగ్స్ ఫాల్ అపార్ట్. ఇద్దరికి ఇష్టం ఉన్నా, ఇద్దరికి ప్రేమ ఉన్నా, వై థింగ్స్ మనం చూస్తాం కదా చాలా సార్లు, ఇద్దరికి ఇంటెన్షన్ ఉంటుంది, ఇంటెన్షన్ మాత్రం సరిపోదు. యునో థింగ్స్ ఫాల్ అపార్ట్ అండ్ ఐ వాజ్ ఇంట్రెస్టెడ్ టు నో వై, అసలు ఎందుకు ఇలా అవుతుంది అనే ప్రాసెస్ లో నాకు క్యారెక్టర్స్ చెప్తున్నాయి. ఇద్దరు క్యారెక్టర్స్, ఇద్దరికి వేరే వేరే అండర్స్టాండింగ్ ఉంది లైఫ్ మీద, రిలేషన్షిప్ మీద. సో ఎందుకు గెట్ అలాంగ్ అవ్వలేకపోయారు అనేది నేను దాంట్లో యాక్చువల్లీ ఆ జోన్ లోకి వెళ్ళలేదు. చూస్తే ఎందుకు గెట్ అలాంగ్ అవ్వలేకపోయారు దాంట్లో కూడా వెళ్ళా, 20 years జోన్ లో కూడా వెళ్ళలేదు. సో వాట్ హ్యాపన్స్ బిఫోర్ యూ గెట్ ఇన్ టు రిలేషన్షిప్ అండ్ వాట్ హ్యాపన్స్ when you think you're done, there is no way out. ఇది నథింగ్, इसमें कुछ होने वाला नहीं है. ఇందులో ఏం లేదు, ఇందులో లైట్ లేదు ఈ రిలేషన్షిప్ లో అనుకున్న దగ్గర నుంచి మళ్ళీ స్టార్ట్ చేశాను కదా. సో రైట్. అన్కన్వెన్షనల్ గా అవును, ఫిల్మ్ మేకింగ్ రైట్. అంటే ఎందుకు చెప్పండి. ప్లీజ్ కంటిన్యూ చెప్పండి. సో సో అందుకని ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసు, కొంతమంది బిలీఫ్ సిస్టమ్ ని క్వశ్చన్ చేస్తాం తెలుసు, అందరికి దీంతో ఏకీభవించకపోవచ్చు. కానీ మనుషులు మనందరం మన ఫ్లాస్ తోనే కదా మనం ఉంటాం. నన్ ఆఫ్ us ఆర్ పర్ఫెక్ట్, రైట్? ఐ డోంట్ బిలీవ్ ఎనీబడి ఈస్ పర్ఫెక్ట్. సో నాకు పర్ఫెక్ట్ క్యారెక్టర్స్ ని చూపించి కరెక్ట్. గ్లోరిఫై చేయడం కన్నా వాళ్ళని కొద్దిగా ఫ్లాడ్ గా, లేకపోతే మనందరం ఫ్లాడ్ అని నమ్మే సినిమా నాకు ఇష్టం. మనందరిలో కూడా ఫ్లాస్ ఉంటాయి అని నమ్మే సినిమా నాకు ఇష్టం. అలాంటి మనుషులు నాకు ఇష్టం, అలాంటి కథ చెప్పడం ఇష్టం, అట్లీస్ట్ ఫర్ నౌ. అప్పుడు మనం చూస్తున్నప్పుడు మనకు కూడా అదే మనం కూడా నార్మలే అనిపిస్తుంది. మనం ఏమి అబ్నార్మల్ కాదు, మనం కూడా నార్మలే. చాలా సార్లు మనం చెప్పుకోలేని ఎమోషన్స్ ఉంటాయి, కొన్ని చెప్పగలం. మనం ఎంత చెప్పగలం అంటే అవుట్లెట్కి అర్థమైనంత, వాడు తీసుకోగలిగినంత, అదేగా చెప్తాం. సో మచ్ ఆఫ్ మన లోపల ఇంకా అవును, చాలా లేయర్లు ఉంటాయి. ఇప్పుడు నీకు నీ పని ఎందుకు ఇష్టం లేదు అంటే, ఇంకోటి ఎవడో నీకు జీతం వస్తుంది కదా బానే ఉంది అంటాడు. కానీ వీడికి అది ఒక్క రీజన్ సరిపోదు, వీడికి ఇంకా చాలా లేయర్లు ఉంటాయి. వీడికి ఎవరికో క్రియేటివిటీ మ్మ్. ఇష్టమేమో, వీడికి ఎవరికో ఆఫీస్ లో రోజు ఒక టైంకి ఒక చోటికి వెళ్ళడం ఇష్టం లేదేమో, అసలు ఒకటి ఫార్మల్ చేసుకోవడం ఇష్టం లేదేమో. కానీ ఆ కారణాలు చెప్తే ఎవరు ఇష్టపడదు, నచ్చదు కదా. సో ఇలాగే ఉంది సినిమా కూడా మీరు అవును, చూస్తే. ఫిల్మ్ ఇస్ ఫిల్డ్ విత్ పీపుల్ అండ్ దేర్ ఫ్లాస్. స్వాతి క్యారెక్టర్ కూడా ఇట్స్ నాట్ షీజ్ అ పర్ఫెక్ట్ క్యారెక్టర్ ఏం కాదు.
తను కూడా నమ్మింది. షీ వాజ్ హోప్ఫుల్ ఒక రిలేషన్షిప్ వర్క్ అవుద్దని. తను కూడా టాక్సిక్ గానే ఉంది కదా, వాడు మాస్కులిటీని తను కూడా ఎప్పుడు ముందు క్వశ్చన్ చేయలేదు, తర్వాత క్వశ్చన్ చేసి ఉండొచ్చు. మా వాడు సిగరెట్ ఎస్ తాగితే ఎస్ ఎస్ స్టైల్ గా ఉంటాడు అవును అంటుంది, అవును యూనో నీ కోపం వచ్చినా గానీ అవును పడతాను పెళ్ళంలాగా అంటుంది. దట్ ఈస్ ఆల్సో టాక్సిక్ ఓన్లీ, ఇన్ ఇట్స్ ఓన్ వే. అవును సో వీ వాంటెడ్ టు I mean, she realizes it in the hard way, probably. యా వి ఆల్ డూ ఇన్ లైఫ్, ఇట్స్ లైక్ మనందరం హీరో హీరోయిన్ తప్పు చేయరా ఏంటి? సో Yeah, తెలుగు సినిమాలు చేయరు, బట్ అంటే ఎనీవే. చేసి హీరో హీరోయిన్ తప్పు చేస్తే మనం కూడా అంటే తప్పు చేయడం తప్పేం కాదు, దాన్ని ఒప్పుకోకపోవడం తప్పు, యూనో ఇట్స్ లైక్ తప్పు కామనే. అది అది విచ్ మధు అది చేయడు. ఒప్పుకోవాలనే పరిస్థితి వస్తున్న సిచ్యువేషన్ వచ్చినా కోప్పడతాడు, మాట దాటేస్తాడు, లేదా కొడతాడు అన్నట్టే అవును ఉంటుంది. అవును, కానీ అలాంటి వాడు వాడు తప్పు కూడా చేయకూడదు. హ్యూమనైజ్ అయ్యాడు కదా లాస్ట్ కి, వాడు ఎంటైర్ క్యారెక్టర్ రిడెంప్షన్ వచ్చింది కదా, అది కూడా ఎక్కడి నుంచి వచ్చింది? సో ఈస్ ట్రైంగ్ టు బి కాన్షియస్ ఆఫ్ హిమ్సెల్ఫ్. సో అది ఒకటి ముందు రావచ్చు, ఒకటి తర్వాత రావచ్చు. రైట్. సో రిడెంప్షన్ వచ్చింది అంటున్నారు, బట్ అగైన్ వాడు అది రియలైజ్ అయ్యి తన ఫ్రీడమ్ ని తన లేఖకి ఇచ్చేయడం వల్ల ఇతని క్యారెక్టర్ కు రిడెంప్షన్, బట్ హీ స్టిల్ ద సేమ్. అంటే అతను ఇంకా అలానే బతుకుతాడు, ఇంకా హీఈస్ గోయింగ్ టు గో ద సేమ్ వే. నెక్స్ట్ ఏమవుతాను దిస్ ఇస్ అడుగుతున్నావా? నాట్ నెవర్ గోయింగ్ టు వర్కౌట్ అనే రిలేషన్. నేనేం నమ్ముతా అంటే నెక్స్ట్ ఏమవుతాను కదా, బట్ అంటే అంతే ఐ ఫీల్ సినిమాలో ఒక లాస్ట్ వాళ్ళ అమ్మతో కూర్చొని వంటింట్లో దోశలు వేస్తున్నప్పుడు ఒక కాన్వర్సేషన్ కనుక ఒక 42 ఏళ్ల మనిషిని మార్చేస్తుందంటే నేను నమ్మలేదు. అట్లీస్ట్ మధుని అయితే మార్చదని నేను నమ్మను. నో యా సో ఈవెన్ వారికి మారాలన్నా వాడు ఎక్కడి నుంచి మొదటాలు కూడా తెలియదు వాడు ప్రాబబ్లీ, యూనో. సో ఆ మారాలనేది ఒక కాన్వర్సేషన్ తోనో ఒక కన్వర్ట్ తోనో రాకపోవచ్చు. సో వాళ్ళ అమ్మ వాడు మారాలని చెప్తుండొచ్చు, కానీ వాడు మారగలడో లేదో వాడికి తెలుసు అవును లోపల. వాడు ఎంతవరకు మారగలడు అంటే రీడింగ్ చేసుకునేంత వరకు మారగలడు. సో ఆ సడన్ గా ఫ్లాష్ పట్టుకొని రైట్ వచ్చి వాడు చెప్పలేడు. వాడు చెప్పేవాళ్ళైతే 20 ఏళ్ళు ఎప్పుడప్పుడు చెప్పేవాడు, కరెక్ట్ ఇన్నాళ్ళు వెయిట్ చేయడు. కరెక్ట్ యా ట్రూ. అండ్ ఇంకో విషయం ఏంటంటే, అంటే అగైన్ ద సేమ్ కన్వెన్షనల్ మెథడ్ అవ్వకపోవడం వల్ల యూజువలీ సినిమాలో వెన్ ఐ లుక్ ఇట్ ఫ్రమ్ నో బర్డ్స్ ఐ వ్యూ, దర్ ఇస్ నో కాన్ఫ్లిక్ట్ అస్ సచ్. అంటే ఈమెకి డివోర్స్ కావాలనుకోవడం, అతను ఇవ్వకపోవడం, చివరికి ఇచ్చేయడం, అదొక్కటే చిన్న కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. బట్ అగైన్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ 20 years ఆఫ్ హర్ లైఫ్ విచ్ షీ డజంట్ వాంట్ టు టెల్. అన్నకే చెప్పదు, అవును నేను చెప్పాలనుకోవట్లేదు, నాకు చెప్పే ఇంట్రెస్ట్ కూడా లేదు. అంటే షీ హెస్ బీన్ త్రూ దట్ సో మచ్, చెప్పాలనుకోవట్లేదు. కాబట్టి అగైన్ ఇట్ ఫాల్స్ ఇన్ దట్ అన్కన్వెన్షనల్ కేటగిరీ. ఎందుకంటే మీరు ఫస్ట్ లో అన్నమాట మనం తెలుగు సినిమాకి కండిషన్ అయిపోయాం కాబట్టి ఇన్ఫర్మేషన్ చెప్పాలి, చెప్తేనే అర్థమవుతుంది నాకు, చెప్పకపోతే ఎలా తెలుస్తుంది ఈ క్యారెక్టర్ ఏమనుకుంటున్నాడు, వీడేమనుకుంటున్నాడు అనేది ఉంటుంది కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇఫ్ యు ఆర్ ఇన్ జర్మనీ, నేను అస్యూమ్ చేసుకుంటున్నాను ఒక స్టూడెంట్ లోన్ తీసుకొని అక్కడికి వెళ్ళుంటావు, వాట్ ఎవర్ లేదా వాట్ ఎవర్ సెటప్, అట్లీస్ట్ యావరేజ్ గై విల్. సో ఈ ఎన్నాళ్ళ నుంచి ఎన్నాళ్ళు స్టూడెంట్ లోన్ తీసుకొని దాన్ని ఎన్నాళ్ళు తీర్చి, ఎన్నాళ్ళు పని చేసి, ఎన్నాళ్ళు సేవ్ చేసి తీర్చో, ఇదంతా ఎవరికైనా ఒక 5 నిమిషాల్లో చెప్పాలంటే చెప్పచ్చా? చెప్పలేవు కదా, ఒక 5 నిమిషాల్లో చెప్పాలనుకుంటే. సో చెప్తే ఏమవుతుంది అంటే నీ కష్టానికి విలువ నువ్వే తీసేసుకుంటావు. ఎందుకంటే ఫస్ట్ 5 నిమిషాలు వాడు జస్ట్ ఇన్ఫర్మేషన్ వింటాడు తప్ప హీ వాంట్ ఫీల్ యూ. ఎవరైనా వాళ్ళ అన్నయ్య కూడా పక్కన భోజనం చేస్తున్నప్పుడు ఏమైనా చెప్పమంటున్నాడు అంటే భోజనం చేసేంత టైమే ఉంది వాడికి పక్కన వాళ్ళ చెల్లి కోసం. సో ఆ 20 minutes లో ఆ పిల్ల 20 years నుంచి తను పడిందంటే ఎందుకు చెప్పాలి? సో ఇట్ ఈస్ లైక్ అది రైటింగ్ చేస్తున్నప్పుడు నా ఇంటెన్షన్ ఏంటంటే ఇట్ ఈస్ అ సైన్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఫ్రమ్ యూ. అంటే నీ బాధ ఒకటి వినాలని నువ్వు అనుకోకపోవడం. యు ఆర్ నాట్ విక్టిమైజింగ్ యువర్ సెల్ఫ్, యు ఆర్ టేకింగ్ అకౌంటబిలిటీ ఫర్ యువర్ డెసిషన్స్. ద టూ డిఫరెంట్ థింగ్స్. సో యూ డోంట్ హ్యావ్ టు బి పర్ఫెక్ట్. ఇంట్రెస్టింగ్. నువ్వు పర్ఫెక్ట్ అవ్వక్కర్లా, నువ్వు తప్పు చేస్తావు భయ్, నువ్వు చిన్నప్పుడు ఏదో చేస్తావు, చిన్నప్పుడు 20 years కి నువ్వు ఇచ్చిన మాట నించోడు ఉంటే అది కాలం కూడా కలిసి రావాలి. ఎవ్రీథింగ్ హ్యాస్ టు ఫాలో ఇన్ ప్లేస్. వెన్ లైఫ్ కి నీ మీద ఉన్న ప్లాన్ వేరే అనుకో, నువ్వు దానికి అనుకూలంగా మారాలి కదా. సో ఇక్కడ వెన్ షీ సేస్ నాకు ఉద్దేశం లేదు, ఇట్ ఈస్ నాట్ బికాస్ తను ఎంత చెప్పినా తక్కువే. అది ఇంకో మనిషి చెప్పి తను వాళ్ళ దగ్గర నుంచి సింపతి కూడా ఎక్స్పెక్ట్ చేయట్లేదు. సో దిస్ ఇస్ వేర్ ఐమ్ ట్రైంగ్ టు బ్రేక్ ద స్టీరియో టైప్. అంటే నీకు కష్టం వస్తే నువ్వు ఏడవాలి, 10 మంది వస్తే ఓదార్చాలి, అప్పుడే ఆ సీన్ పండాలి అంటే
నేను అలాంటి ఉమెన్ క్రియేట్ చేయడానికి ఇష్టపడను. నాకు మెన్ అరిస్తే ఎట్లా టాక్సిక్ అనిపిస్తారో ఉమెన్ అరిస్తే ఏడిస్తే టాక్సిక్ అనిపిస్తారు. అది మై పర్సనల్, వెరీ వెరీ పర్సనల్. సో మెన్ అరిచినా ఒకటే నాకు, ఉమెన్ ఏడ్చినా ఒకటే. సో ఈ రెండు ఒక రిథమ్ ని డిస్టర్బ్ చేస్తాయి. ఒక ఏదైతే స్మూత్ గా వెళ్తుంటే ఒక సౌండ్ వేవ్స్ ఇలా వెళ్తున్న దాన్ని ఇలా చేసినట్టు అనిపిస్తుంది అనమాట. సో ఐ ట్రై నాట్ టు, అట్లీస్ట్ మధు లేఖతో అది చేయడానికి ట్రై చేస్తా. ఐ ట్రై నాట్ టు షో ద టాక్సిక్ పార్ట్ ఆఫ్ మధు, దో హీ సీమ్స్ టాక్సిక్, బట్ యూ యాక్చువల్లీ డోంట్ సీ హీ హార్మింగ్ ఇన్ ఎనీ విచ్ వే స్వాతిని, స్వాతి క్యారెక్టర్ ని. అందుకని అక్యూజిషన్ కూడా లేదు తన మీద. సో బట్ టాక్సిసిటీ అంటే కోర్టుకు అర్థమయ్యేదే ఉండకపోవచ్చు కదా, ఓన్లీ మీకు డొమెస్టిక్ వైలెన్స్ లేకపోతే. సో దిస్ ఇస్ వేర్ వి ట్రై టు క్వశ్చన్ డైలాగ్ ఆల్సో. అవును డొమెస్టిక్ వైలెన్స్, డౌరీ హెరాస్మెంట్, లేకపోతే కోర్టు మాట ఎందుకు అంటే, సో కోర్టు ప్రకారం ఈ రెండేనా డీల్ బ్రేకర్స్, ఇంకేం లేవా మనుషుల మధ్యలో? సో కో ఎగ్జిస్ట్ అవుతుంటే ఇద్దరు ఒక ప్రూఫ్ కింద ఈ రెండేనా ఒక డీల్ బ్రేకర్స్ కపుల్ మధ్యలో, ఇంకేం లేవా? దిస్ నో మెంటల్ హెల్త్ ఏం ఉండవా? సో దిస్ ఇస్ వేర్ వి ట్రై టు ట్రై టు క్వశ్చన్ సర్టన్ థింగ్స్. అంటే ఏదో సిస్టమ్ కి అగేన్స్ట్ కాదు. పీస్ ఆఫ్ ఫిక్షన్ లో కూడా వెన్ యూ పుట్ లాజిక్ ఇన్ టు ఇట్, దట్స్ వెన్ ఇట్ రీచెస్ పీపుల్. ఫిక్షనే కదా అని నేను 20,000 తర్వాత, సో ఫిక్షన్ అయినా కానీ మోడర్నైజ్ న్యూ ఏజ్ స్టోరీ టెలింగ్ లో ఏముండాలంటే ద రిలేటబిలిటీ ఇస్ ద కీ అని నేను నమ్ముతాను. పృథ్వీ అండ్ శాండీ, ద రిలేటబిలిటీ, the imperfections that exist in all of us, and and the hope that we all should have for tomorrow, that it's okay to be imperfect, but we are not chasing perfect life, we are chasing happiness. So this is what we try to say to Month of Madhu. Happiness chases. Right. So ఏమంటారు, సో మధు అనే క్యారెక్టర్ వాడు కొంచెం సెల్ఫ్ డిస్ట్రక్టివ్ జోన్ లోనే ఉంటాడు ఎప్పుడు కూడా. అండ్ కమింగ్ బ్యాక్ ఇంకొక మధు, ది అమెరికన్ ఇండియన్, ఆ అమ్మాయి కూడా. సో బేసిక్ గా ఆ అమ్మాయి కాన్ఫ్లిక్ట్ ఏంటి అంటే, ఆ అమ్మాయి ఇండియనా అమెరికనా అన్న దీంట్లో అన్న కన్ఫ్యూజన్ ఉంటుంది ఆమె బ్రెయిన్ లో, విచ్ ఇస్ బికాస్ వాళ్ళ ఇంట్లో పెంపకం ఒకలా ఉంటుంది, ఆమె కలర్ ఒకలా ఉంటుంది. బికాస్ దట్ ఈస్ స్టిల్ వెరీ బిగ్ ఇష్యూ ఇన్ అమెరికా. ఆ కలర్ ఒకలా ఉంటుంది, ఆమె థాట్ ప్రాసెస్ ఈ రెండింటికి మధ్యలో ఉంటుంది, సమ్వేర్ ఇన్ బిట్వీన్. అక్కడ షీఈస్ నాట్ ఫుల్లీ అమెరికన్, షీఈస్ నాట్ ఫుల్లీ ఇండియన్, థాట్ ప్రాసెస్ వైజ్ కూడా. అండ్ లైక్ కలర్ వైజ్ కూడా అమెరికాలో అయితే యాక్సెప్ట్ చేయరు. లైక్ యాక్సెప్ట్ చేయరు అంటే దేర్ ఇస్ స్టిల్ సమ్ డిస్క్రిమినేషన్ దట్ పీపుల్ ఫేస్ బికాస్ ఆఫ్ బ్రౌన్ కలర్. సో ఆ కన్ఫ్యూజన్ లోనే ఇండియాకి వస్తుంది. అండ్ సో ఏదైతే మధు ఉంటుందో, మధు ఇంకా లేఖ కంపారిజన్ చేస్తే, సో లేఖ ఈ స్టిల్ వెరీ, అంటే ఆమె ఇంకా షీఈ్ వెరీ ఫ్రీ మైండెడ్, క్వశ్చన్ చేస్తూ ఉంటుంది నార్మ్స్ అన్నిటిని చిన్నప్పటి నుంచే. అంటే ఇప్పుడు వాళ్ళ అమ్మని కూర్చుని గట్టి మీద కూర్చుని ఇడ్లీ తింటూ, చెవులు నిజంగానే పెద్దగా ఉంటే మంచోళ్ళు కదా, నా చెవులు చిన్నవా పెద్దవా. సో ఆమెకు ఆ నేచర్ చిన్నప్పటి నుంచి ఉంది, క్వశ్చన్ చేయాలి ప్రతిదాన్ని ట్రై చేయాలి అని. వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి కూడా సిగరెట్ తాగుదాం మనం అంటుంది, బట్ షీ క్విక్లీ రియలైజ్ చేస్తే వీళ్ళకి సీన్ లేదు అని చెప్పి డైరెక్ట్ అనేస్తుంది, మీకు మనకు అంత సినిమా లేదు కానీ మనం పానీపూరి తిందామా అని అంటుంది. దట్ ఈస్ సచ్ ఎ ఫన్ సీన్ అసలు. యా గో ఆన్. సో షీ కీప్స్ ఆన్ క్వశ్చనింగ్ ఎవ్రీథింగ్. అంటే నేను ఇది ఎందుకు చేయాలి ఆర్ ఇది ఎందుకు చేయకూడదు, నా ఫ్రీడమ్ ని ఏది ఆపుతోంది అనే దాన్ని లేఖ ఎప్పుడు క్వశ్చన్ చేస్తూనే ఉంటుంది. కానీ మధు ఎప్పుడు క్వశ్చన్ చేయదు. అంటే క్వశ్చన్ చేయదు ఇన్ ది సెన్స్, మధు షీ నోస్ అ లాట్ ఆఫ్ థింగ్స్. అంటే మధు థింగ్స్, ఆ అమ్మాయి నాకు చాలా విషయాలు తెలుసు, నేను ఇలానే బతకగలను, నాకు ఐఎమ్ ఫ్రమ్ అన్ ఎవాల్వ్డ్ వరల్డ్, ఎవాల్వ్డ్ ప్రపంచాన్ని నుంచి వచ్చాను అనుకుని వస్తూ ఉంటుంది. సినిమా ఎండింగ్ కి నాకు ఏమీ తెలియదు, మా అమ్మ చెప్పింది కూడా నిజం ఉందేమో అన్న రియలైజేషన్ కి వచ్చి వెళ్తుంది ఆ అమ్మాయి. విచ్ ఇస్ లైక్ ఎవ్రీ టీన్స్. అంటే టీన్ లో కాలేజ్ లో ఉన్నప్పుడు అందరం అట్లనే ఫీల్ అవుతాం, ఓకే మనం ప్రపంచాన్ని జయించేయచ్చు కాలేజ్ లో ఉంటే అన్న ఫీలింగ్ బట్ అండ్ ఆ అమ్మాయికి ఇది ఉంటుంది, నేను కొన్ని డేస్ లో ఫేమస్ అయిపోతాను కూడా చెప్తుంది మధు నవీన్ చంద్ర క్యారెక్టర్ కి. ఎలా అవుతానంటే తెలీదు. అంటే ఒక అబండెన్స్ ఆఫ్ కాన్ఫిడెన్స్ తో పాటు ఆ అమెరికన్ ఏదైతే అమెరికన్ ఇన్ఫ్లుయెన్స్ కూడా కనబడుతుంది ఆ అమ్మాయి క్యారెక్టర్ లో. ఈ కాంట్రాస్ట్ మీరు కాన్షియస్ గా తీసుకొచ్చారా రైటింగ్ లోకి, లేదా లైక్
యాక్చువల్గా వై యాక్చువల్గా అంటే కాన్షియస్ తీసుకొచ్చారా లేదా లైక్ హిట్ హ్యాపెన్ అదే యాక్చువల్లీ అయితే సినిమా అయితే ఎట్లాగైతే చాలా మందికి అర్థమవుతుంది అర్థం కాదు దీంట్లో ఉంది కదా. సో దేర్ ఇస్ లైక్ కొంచెం పోయిటిక్ గా ప్లాన్ చేస్తాం అనమాట. అంటే అది ఎంతమందికి అర్థం అవుతుంది అనే దానికన్నా నాకు రైటర్ గా ఒక రిఫరెన్స్ రావాలి కదా, టు రిజిస్టర్ ద క్యారెక్టర్స్ నేను డిఫరెన్షియేట్ చేసుకోవడానికి అంత. ఇఫ్ యూ సీ ద సినిమా స్టార్ట్ ఎక్కడ అవుతుంది అంటే తన ఎమోషన్ దగ్గర టైటిల్ వస్తుంది చూస్తే స్టార్టింగ్ లో. అవును. కరెక్ట్. అంటే వీళ్ళొక ప్రాణం తీస్తే అంటే తీసేశారని పెద్ద మాట, బట్ ఒక ప్రాణం వాట్ ఎవర్ రాలేదు భూమిలోకి. సో 20 ఇయర్స్ తర్వాత ఓపెన్ చేసాం. ఓపెన్ చేస్తే ఏమైంది, ఒక 20 ఇయర్స్ అమ్మాయి వచ్చింది ఒక స్టోరీలోకి. ఎస్. ఓకే. సో నేను దాన్ని లాజికల్ గా ప్రూవ్ చేయట్లేదు వీళ్ళిద్దరు పుట్టిన అమ్మాయి అన్నప్పుడు. ఇక్కడ పుట్టకపోతే ఇంకెక్కడో పుట్టింది అన్నట్టు. ఇక్కడ పుట్టినంది ఇంకెక్కడో పుట్టింది. బట్ క్లోజ్ గా చూస్తే నేను లిటరలీ అదే పీస్ చేసుకున్నా నేను చూస్తున్నప్పుడు. బట్ ప్లీజ్ గో ఆన్, ప్లీజ్ గో ఆన్. చూస్తే తన పర్సనాలిటీలో బోత్ మధు అండ్ లేఖ ట్రేట్స్ ఉంటాయి. అట్లా డిజైన్ చేసి ఉంటాయి ఆ క్యారెక్టర్ ని. అంటే ఒకవేళ నిజంగా ఉంటే వస్తాయి కదా. సో మధు లాగా కొంచెం ఏదో వైల్డ్ గా చేసే చిన్న తింగర్ పనులన్నీ చేస్తుంటది వైల్డ్ గా. స్వాతి లాగా హోప్ ఉంటుంది అవును. తనకి. అండ్ తను అట్ ద సేమ్ టైమ్ షీ హాస్ టు రిప్రజెంట్ ద న్యూ ఏజ్ యూత్, న్యూ ఏజ్ ఎన్ఆర్ఐ. అండ్ సో ఇది మేము అనుకున్న ఫస్ట్ థాట్ లెవెల్లో ఉండదు ఏంటి అంటే ఇలా వాళ్ళ కానీ అట్ ద సేమ్ టైం తను వచ్చి ఈ స్టోరీని ఏం మార్చకూడదు నా ప్రకారం. తను వచ్చి తను ఒక స్ట్రేంజర్ లా రావాలి, స్ట్రేంజర్ లో వెళ్ళిపోవాలి ఆ ప్లేస్ కి. తన కాన్ఫ్లిక్ట్ మీద తను వచ్చింది, తను వెళ్ళిపోయింది. ఈ ప్రాసెస్ లో తను మీట్ అయిన మనుషుల్లో మధు ఒకడు, వాడికి డివర్స్ అవుతుంది. స్టోరీ వీళ్ళదే, కానీ ఆ జాగ్రఫీలోకి ఒక 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 పిల్ల వచ్చింది కొత్తగా. సో ఆ పిల్ల ఎవరు అంటే, సో అందుకని వాళ్ళిద్దరి మధ్యలో ఇంటరాక్షన్స్ లో చిన్న మధు అరిస్తే యంగర్ మధు భయపడదు. చూస్తే వెన్ హీస్ యెల్లింగ్ ఎట్ హర్, మనం చూస్తే ఇంట్లో నాన్నలు అరిస్తే ఈ అమ్మాయిని అబ్జర్వేషన్ లో చెప్తున్నాను. అంటే వాళ్ళు నాన్నలు అరిస్తే భయపడరు, బాయ్ ఫ్రెండ్స్ మొగుళ్ళు వస్తే భయపడతారు. సో నాన్న హామ్ చేయడానికి ఒక ధైర్యం ఉంటుంది వాళ్ళకి ఎక్కడో చోట. యాక్సెప్టెన్స్ వస్తుంది. నాన్న కోపం వచ్చింది అంటారు. అదే బాయ్ ఫ్రెండ్ హస్బెండ్ అరిస్తే ఈజ్ టాక్సిక్, ఈజ్ యాంగర్ ఇష్యూస్ ఉన్నాయి అంటారు. సో నేను అందుకని స్వాతి భయపడతా, కానీ శ్రేయ భయపడదు. నీకు యాంగర్ ఇష్యూస్ ఉన్నాయి, నువ్వు బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చేయి అంటుంది. అండ్ తను లాజిక్ మాట్లాడుతుంది న్యూ ఏజ్ కిడ్ లాగా. ఒకటికి హార్ట్ బీట్ ఫాస్ట్ కొట్టుకుంటుంది, అరే నువ్వు బ్రీత్ చేయరా తగ్గిపోతుంది అంటుంది. మ్యాచ్ పడుతుంది, మేము నీకు యాంగర్ ఇష్యూస్ ఉన్నాయి, ఎందుకు వదిలేసి వెళ్ళిపోయిందేమో అని వాడికి తెలియని ఒక లాజిక్ చెప్తుంది. వాడు వింటున్నాడా విన్నాడా పక్కన పెడితే ఒక స్ట్రేంజర్ ద్వారా వింటున్నాడు. ఇది తన పర్స్పెక్టివ్ లో. వాడు విన్నాడు, ఎవరికి తెలుసు ఎవరిని అంటున్నావు అంటాడు, కానీ వాడి లోపలికి వెళ్తుంది ఎక్కడి నుంచో ఇన్ఫర్మేషన్. సో అందుకని క్లైమాక్స్ లో ఎవరైనా సర్ప్రైజ్ అయినా ఎందుకు అవుతారంటే అప్పటిదాకా మైండ్ లో ఏముందో తెలియదు కాబట్టి. వాట్ ఈస్ రన్నింగ్ ఇన్ హిస్ మైండ్ అంటే ఎవరికి యాక్సెస్ లేదు మధు మైండ్ తో అక్కడ దాకా. We were saving that moment for the climax, and we had to hold the entire Madhu personality without letting know what is there inside his mind. సో ఇది నాకు నవీన్ కి బిగ్గర్ ఛాలెంజ్ అనమాట. రైటింగ్ లెవెల్లో కానీ, ఎగ్జిక్యూషన్ లెవెల్లో కానీ, పర్ఫార్మెన్స్ లో కానీ. ఐ వాజ్ టెలింగ్ కాన్షియస్ గా నవీన్ మైండ్ లో ఏముందో తెలియకూడదు జనానికి. వెల్ పర్ఫార్మింగ్ ఆల్సో కాన్షియస్లీ ట్రైంగ్ టు టెల్ హిమ్ మన మైండ్ లో ఏముందో తెలియకూడదు. సో మైండ్ లో ఏముందో తెలియకూడదు. ఏం చేస్తాడు అంటే అన్నిటిని బుకాయించేస్తాడు, ఏదో ఒప్పుకోడు. నువ్వు ఉంగరం చూసావు అంటే ఎవరికి తెలుసు. సో ఏం చేస్తాడంటే బుకాయించేస్తాడు. సో మనం చూస్తే అది చాలా కామన్ ట్రైట్. చాలా మంది మనుషులు మనం అంటాం కదా మూర్ఖులు అని అంటాం కదా. మూర్ఖులు అందరికి చాలా కామన్ ట్రైట్ కామన్ ట్రైట్ ఏంటంటే బుకాయించేస్తారు. సమాధానం చెప్పనప్పుడు బుకాయించేస్తారు. సో వీ వాంట్ టు గెట్ దాట్ ఇన్ మధు. సంబడి యూజ్ లైక్ ఇంపాసిబుల్. రాజారవీంద్ర గారు మాట అంటారు, నువ్వు జస్ట్ డిఫెండ్ అంటే లైక్ ఇలా కొన్ని 4 మాటలు అనేసి పెట్టేస్తూ ఎప్పుడో పనికొస్తాయి చెప్పేసి అబద్ధాలు చేసి చెప్పేస్తావు అని కూడా అంటారు. చెప్తారా అని. అవును అవును అవును. సో వాడి ఆ మటన్ స్టోరీ కూడా ఏంటంటే వాడికి గుర్తున్నది లాస్ట్. ఎందుకు గుర్తున్నది లాస్ట్ గుర్తున్నది ఏంటంటే మటన్ తినడానికి వెళ్ళాడు, తెచ్చి పెట్టేసరికి లేదు. సో దట్ ఈస్ వాట్ ఈ రిమెంబర్స్ అవుట్ ఆఫ్ ద రిలేషన్షిప్. ఎందుకు వెళ్ళిపోయిందంటే ఎవరికి తెలుసు అంటే ట్రైడ్ అనమాట. వాడికి తెలుసుకోవాలని కూడా లేదు, నా తప్పేం లేదు, వచ్చేసరికి వెళ్ళిపోయిందని. సో దట్ ఈస్ వాట్ ఈ చూస్ టు డూ, ఈ చూస్ టు సీ. ట్రూ. అండ్ ఇంట్రెస్టింగ్లీ ఇప్పుడు మధు
సారీ లేఖ క్యారెక్టర్ కూడా స్టార్టింగ్ లో తను ఎక్కువ కాంప్రమైజ్ అయిపోతాను, ఇతని కోపం అంటే నేను పడలేను, భరించలేను, ఇమీడియట్లీ కాంప్రమైజ్ అయిపోతానని చెప్పేసి భూషణ్ తో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు చెప్తూ ఉంటుంది కదా. అవును అండ్ గోరింటాకు పెట్టుకున్నాను అని చెప్తుంది. అండ్ అఫ్ కోర్స్ లైక్ గోరింటాకు మళ్ళీ 20 ఏళ్ళ తర్వాత వెన్ షీస్ హ్యావింగ్ ఫన్ అప్పుడు అవును పెట్టుకుంటుంది అవును అవును గోరింటాకు. థ్యాంక్స్ ఫర్ నోటీసింగ్. అండ్ యా అండ్ కాంప్రమైజ్ కూడా ఐ థింక్ ఇది జస్ట్ సెకండ్ టైం జస్ట్ ఇలా స్క్రోల్ చేసి అని చెప్పా కదా. అప్పుడు చూస్తున్నప్పుడు షీ 20 ఏళ్లలో ఆమె ఓపిక నశించిపోయింది అనే ఒక మాట ఉంటుంది కదా. సో 20 ఏళ్ళు ఓపిక పట్టింది, ఏది కాంప్రమైజ్ అవుతూనే వీడు మారుతాడేమో అని. వాట్ ఎవర్ మైట్ బి ద కాన్ఫ్లిక్ట్ ఇన్ దోస్ 20 years. ఓపిక నశించిపోయేసరికి ఇన్నేళ్లు నేను ఎప్పుడు కాంప్రమైజ్ అవుతూ వచ్చాను, ఇప్పుడు నేను కాంప్రమైజ్ అవ్వను. 3 ఏళ్ళ నుంచి సొసైటీ అందరితో ఇంక్లూడింగ్ హర్ మదర్ అందరితో కొట్లాడుతుంది. ఏంటి అంటే నాకు ఈ డివోర్స్ ఇవ్వాల్సిందే, నాకు ఫ్రీడమ్ నాకు కావాల్సిందే. సో దట్ షిఫ్ట్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్. ఎందుకంటే తను అయితే 20 ఏళ్ళు అది పడుతూ వచ్చింది, ఇప్పుడు నాకు అయిపోయింది, ఐఎమ్ డన్, నేను ఇది చేసుకోను అని ఆ పట్టుదల కనిపించింది. అండ్ ఇట్ ఆల్సో రిఫ్లెక్ట్స్ ఇన్ వెన్ షీ సేస్ ద సేమ్ థింగ్ ట్వైస్ కదా. ఒక పెళ్లిలో ఇద్దరు ఉండాలి, బట్ ఒంటరిగా మిగిలిపోవడం కంటే ఇద్దరు ఉండాల్సిన పెళ్లిలో ఒకరు ఉండడం బట్ కన్నా ఆ మాట చెప్తుంది. ఒంటరిగా ఉండిపోవడం బెటర్. సో ఒంటరిగా ఉన్నప్పుడు యూఆర్ డిఫరెంట్ పర్సన్, డోంట్ యూ థింక్? నువ్వు సింగిల్ గా ఉండడం వేరు, రిలేషన్షిప్ లో సింగిల్ గా ఉండడం వేరు, లోన్లీగా ఉండడం వేరు. ఎగ్జాక్ట్ గా చెప్పాలి, ఇది లోన్లీనెస్, ఇది సింగిల్. రైట్. సో దట్ ఈస్ వాట్ వి ట్రై టు అడ్రస్. అంటే ఇప్పుడు బయటికి వెళ్ళి ఏం చేస్తా ఉంటారు కదా చాలా మంది, విడిపోదాం అంటే ఇప్పుడు అర్జెంట్ విడిపోయి ఏం చేస్తావు అంటారు. వాళ్ళకి ఎవరికో తెలుసని కాదు బయటికి వెళ్ళి ఏం చేయాలో. ఇది అర్థమైందా? వెన్ పీపుల్ ఆల్రెడీ గోయింగ్ త్రూ వాట్ దే గోయింగ్ త్రూ, పీపుల్ ఆస్క్ దిస్ స్టూపిడ్ క్వశ్చన్స్. ఇప్పుడు ఏంటో అర్జెంట్ డివోర్స్ ఇస్తాను ఏం చేస్తావు, వాడు ఏం చేస్తాడో నీకు ఎట్లా చెప్తారా? అలవాటు అయిపోతారు. అది జనానికి వాళ్ళని కలిసి చూడడం అలవాటు. ఇప్పుడు సపరేట్ గా చూసే ప్రాబ్లం లో వాళ్ళని ఇబ్బంది పెడతారు. సో ఇక్కడ కలిసి ఉండాల్సింది విడిపోదాం అనుకుంటున్నప్పుడు మన స్పేస్ అడుగుతారు కదా జనరల్ గా, స్పేస్ ఇవ్వండి స్పేస్ ఇవ్వండి. ఎందుకంటారంటే వాళ్ళకి ఆల్రెడీ చాలా కష్టం ఆ డెసిషన్ తీసుకోవడం, చాలా కష్టం, దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే అందరి ముందు కలిసి ఉంటామని పెళ్లి చేసుకొని ఉంటారు కదా, ఫోటోలు దిగేసి ఉంటారు, అందరు చెప్పేసుకొని ఉంటారు. సో ఆల్రెడీ చాలా ఎంబారస్మెంట్ దాటుకొని వాళ్ళ కోసం వాళ్ళు ఉంటుందో అనే స్టేజ్కి వస్తారు. దట్ ఈస్ వేర్ నీకు అక్కడికి వచ్చేసరికి స్ట్రెంత్ వచ్చేస్తుంది. అక్కడికి వచ్చి లేఖ క్యారెక్టర్ అక్కడికి వచ్చేసింది. చాలా 20 ఏళ్ళు వెయిట్ చేసి ఈ లేయర్స్ అన్ని దాటుకొని ఒక చోటుకి వచ్చేసింది. వేర్ ఐఎమ్ నాట్ ఈవెన్ ఐఎమ్ బీయింగ్ అన్అపాలజెటిక్ అబౌట్ మై ఫ్రీడమ్. నేను Isn't that the couple who are getting married doing the same thing, going into that marriage despite having issues? అంటే ఇష్యూస్ ఉన్నాయని చూపిస్తారు, మీరు డెప్త్ లోకి వెళ్ళరు. ఆ కపుల్ అయితే పెళ్లి చేసుకుంటున్నారు, అది యాక్చువల్లీ గొడవలు కాదు, రోజు కొట్టుకుదేస్తాం కదా మామూలుగానే రోజు కాయో. ఐ థింక్ ఇట్స్ సబ్కాయ. ఐ థింక్ రోజు ఉంటాయి కదా చిన్న చిన్నవి, రాత్రి ఎక్కువ తాగడని, అమ్మాయి నీ బాధ వయసులో వచ్చాడండి పెళ్లికని ఆడు. సో ఇట్స్ నాట్ లైక్ లైఫ్ ఏదో బెస్ట్ జరగబోతుందని కాదు. నీ పెళ్ళైనా ఇదంతా పార్ట్ అండ్ పార్సల్ అనే. ఇట్స్ నాట్ లైక్ రోజీ వెడ్డింగ్ లాగా అవుతావు. సో యా రైట్. ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే అదే ఏదైతే సీన్ లో అంటే ఆమె టైం పెట్టుకుని ఒక రోజు లీవ్ తీసుకుని ఎంజాయ్ చేస్తుంది రోజంతా. అండ్ అంటే ఆ పాయింట్ ఆఫ్ టైం కి లేఖకి రియలైజ్ వచ్చేసింది ఏంటి అంటే నేను ఒక్కదానే బతకాలి, నేను ఒక్కదాన్నే నాకు నచ్చిన పనులు చేసుకుంటూ ఉంటాను, సొసైటీతో సంబంధం లేకుండా, అండ్ నేను ఒక్కదానే ఉంటాను, నేను ఎవరిని తీసుకుని నా వెంట కూడా అలా రిలేషన్ ఉంటుంది. అది ఎంత హిట్ అయిందంటే నాకు అది రీసెంట్ గా నేను ఒక చిన్న వెకేషన్కి వెళ్ళాను అనమాట. వెకేషన్కి వెళ్ళినప్పుడు కూడా లోపల ఏదో మనం ఇప్పుడు ఇట్లా కూర్చొని బీచ్ దగ్గర కూర్చొని ఏం చేస్తున్నాం, టైం వేస్ట్ చేస్తున్నాం అన్న ఫీలింగ్ వచ్చింది. వచ్చినప్పుడు నాకు కొంచెం భయం వేసింది. నువ్వు డబ్బులు పెట్టి అంతా వేసి బీచ్ దగ్గరకు వచ్చి కూర్చున్నావు, కూర్చుని కూడా నేను టైం వేస్ట్ చేస్తున్నాను అనుకుంటున్నావు అంటే లైక్ ఇట్ ఈస్ అగైన్ హౌ వి వేర్, మనం ఏ సొసైటీలో అయితే పెరిగామో, ఎప్పుడు సంపాదించాలో ఏదో ఒకటి 2 years. సో for us leisure is a luxury, but contrary, leisure is just leisure. Right. Leisure shouldn't be a luxury. Right. అది సిటీలో పెరగడం వల్ల, సిటీలోనే నేను పుట్టినప్పటి నుంచి హైదరాబాద్ లోనే పెరిగాను. సో పెరగడం వల్ల ఆ పరిగెత్తడం ఒకసారి ఆపేస్తే కూడా అరే ఆపేసాము గిల్ట్ వస్తుంది కదా, గిల్ట్ వస్తుంది, అది రాకూడదు. సో నేను మళ్ళీ నాకు ఆ సీన్ గుర్తొచ్చింది అనమాట. అక్కడ అరే క్రేజీ తీసాడు కదా సీన్, ఇట్లా అంటే కావాలి కదా మనకి, ఎప్పుడు ఒకటి మీద డిపెండ్ అవ్వాలా మన హ్యాపీనెస్ కి.
ఫ్రెండ్ మీదో లేకపోతే కరెక్ట్. గర్ల్ ఫ్రెండ్ మీదో ప్రతిసారి మన మనిషి దూరం అయిపోయిన ఫస్ట్ బాధపడేది ఏంటంటే మనం అలవాటు కోల్పోతాం వాళ్ళకి. ఇప్పటిదాకా మనకు వాళ్ళతో ఉన్న అలవాటు కరెక్ట్. సడన్ గా అలవాటు కట్ అయిపోద్ది. ఎస్. సో మనం లాజిక్ గా దాన్ని బ్రేక్ డౌన్ చేస్తే ఫస్ట్ మనకు అలవాటు అవ్వాల్సింది వాళ్ళు లేకుండా మనకు అలవాటు అవ్వడం. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్ కదా రిలేషన్షిప్ లో బ్రేకప్ అయిన తర్వాత. యా. సో నువ్వు యాజ్ ఫార్ as నీ రిలేషన్షిప్ నీ హ్యాపీనెస్ ఎవరి చేతిలో అంత పెట్టినంత కాలం అది వాళ్ళ చేతిలోనే ఉంటుంది. నువ్వు వీడుంటే హ్యాపీగా ఉంటావు, కరెక్ట్. లేకపోతే వాడుంటే హ్యాపీగా ఉంటావు, నువ్వు ఇది యా ఉంటే హ్యాపీగా ఉంటావు, ఇది ఉంటే హ్యాపీగా ఉంటావు. నాకేమనిపిస్తా అంటే సెల్ఫ్ లోపల నుంచి స్ట్రెంగ్త్ వచ్చిన అమ్మాయి ఏదో సూపర్ ఉమెన్ అవ్వక్కర్లేదు. ఒక హాస్పిటల్లో పని చేసుకుంటున్న నార్మల్ అమ్మాయి తనకే వస్తే నీకు రాదా? అంతే కదా. ఇఫ్ షీఈస్ ఫైండింగ్ స్ట్రెంగ్త్ ఇన్ హర్ సెల్ఫ్ అండ్ తన హ్యాపీనెస్ కి ఇంకెవరిని రెస్పాన్సిబుల్ చేయకూడదు అన్న ఒక పాయింట్కి వచ్చేస్తే తన సూపర్ ఉమెన్. నాకు అక్కడ తన నాకు హీరోయిన్. నా యా. దృష్టిలో తను అందుకే యా. దాన్ని గ్లోరిఫై చేశా. ఒక సెల్ఫ్ లవ్ ని గ్లోరిఫై చేశా చూస్తే దాన్ని. డెలిబరేట్లీ గ్లోరిఫైడ్ బికాస్ సెల్ఫ్ లవ్ ఇస్ సంథింగ్ ముందు సంగతి తెలీదు, మన సంగతి తెలీదు, మన జనరేషన్ కి అయితే కావాలి. రైట్. సో ఇట్స్ అగైన్ ఇంట్రెస్టింగ్. మీరు అదే ఇప్పుడు లేఖకి అది రాశారు. ఉమ్, మధు, అమ్మాయి మధుకి ఉమ్, హర్ కాన్స్టెంట్ వరీస్ నన్ను ఎవరు ప్రేమించట్లేదు, నేను ఎప్పుడు వచ్చినా నేను రిపేర్ చేస్తా అవతలని. అవును. అండ్ ఇంట్రెస్టింగ్లీ అంటే అది మీరు చూస్ చేశారో చూడకుండా చేశారు కానీ ఇన్ జనరల్ అమెరికాలో దిస్ ఇస్ వెరీ బిగ్ రైట్ నౌ. అంటే నీ ఐడెంటిటీ అక్కడ ఇక్కడ తెలియకుండా. అవును అవును. నీ సెన్స్ ఆఫ్ అంటే ఇన్ బిలాంగింగ్. జనరల్ అమెరికన్ ఫీమేల్స్ 15 to 21 వాళ్ళకి ఈ మెంటల్ ఇల్నెస్ చాలా ఎక్కువ ఉంటుంది, ఎస్పెషల్లీ ఫీమేల్స్, అవును అవును. బికాస్ ఫర్ సమ్ రీజన్ దే డోంట్ హ్యావ్ ఎ సెన్స్ ఆఫ్ బిలాంగింగ్. రైట్. సో అది మీరు కాన్షియస్ గా రాశారు అనుకుంటా. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. బట్ ఆ అమ్మాయి అట్ ది ఎండ్ అగైన్ దిస్ ఇస్ ఆ ఇండియన్ ఫ్యామిలీ సిస్టమ్, ఆ మదర్హుడ్ ఆమె కనబడుతుంది ఆ చిన్న కాల్లోనే. అవును అండ్ ఆ కాల్లో కూడా ఇది నాన్నకి చెప్పకని కూడా అంటుంది వాళ్ళ అమ్మ అవును మళ్ళీ, అవును. బికాస్ షీ నోస్ దట్ వాళ్ళ నాన్న అర్థం చేసుకోడు ఇది అని. దట్స్ అ వే టు బికమ్ ఫ్రెండ్స్ విత్ అ డాటర్. నీకు అర్థమైంది. ఫస్ట్ ఒక సేఫ్ స్పేస్ ఇవ్వాలి కదా Correct. నీకు చెప్పాలంటే. సో అక్కడ నేను జడ్జ్ చేయట్లేదు. ఇక్కడ నేను గర్ల్స్, ఇక్కడ మీ నాన్న బాయ్ అని చెప్తుంది ఇక్కడ. సో దట్స్ వెన్ నువ్వు చిన్నప్పుడు ఫ్రెండ్స్ అయ్యింది, ఇప్పుడు ఎందుకు ఫ్రెండ్స్ అవ్వాలి? చిన్నప్పుడు మన ఇద్దరం ఫ్రెండ్స్ మధు, నాకు అన్ని చెప్పేదాన్ని, సడన్లీ నాకు అన్ని చెప్పడం మానేస్తావు. Yeah. సో నాకు అగైన్ మళ్ళీ నువ్వు అన్ని చెప్పాలంటే నేను నీకు ఆ స్పేస్ ఇవ్వాలి. వాళ్ళ అమ్మకు కూడా అర్థమైంది ఈ గ్యాప్ లో. నాకు ఎప్పుడు చెప్పగలుగుతుంది అంటే నేను స్పేస్ ఇవ్వగలిగిన. బికాస్ నౌ షీస్ ట్రైయింగ్ టు బి అ మదర్ అండ్ బి అ ఫ్రెండ్. సో మోడర్నైజ్డ్ మదర్స్ హ్యావ్ టు బి ఫ్రెండ్స్ విత్ దర్ గర్ల్స్. దెర్స్ నో టూ వేస్ అబౌట్ ఇట్. బికాస్ దే హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ద గర్ల్ చైల్డ్స్ ఆర్ గోయింగ్ త్రూ అండ్ దే కాన్ బి జడ్జ్మెంటల్. నీ ఇండియన్ చుట్టాల మధ్యలో ప్రైడ్ కోసం వాళ్ళకి తెలిసిందని నువ్వు క్వశ్చన్ చేయలేవు. అలాంటప్పుడు ఆ పిల్లని అక్కడ పెంచకూడదు కదా, ఇక్కడే పెంచాలి. ఇక్కడ ఎంత అర్థం కావాలంటే. సో ఆ అమ్మాయి అక్కడ పెరిగింది కాబట్టి అందుకే అమెరికన్ లాగా క్వశ్చన్ చేస్తుంది, అమెరికన్ లాగా లాజిక్ అడుగుతుంది. నీ బాడీకి సెక్స్ అనే సప్లై ఆగిపోయింది కదా ఇప్పుడు ఎట్లా అని అడుగుతుంది ఫాస్ట్కి. బికాస్ Correct. అది నార్మల్ Correct. థాట్ ప్రాసెస్. అక్కడ ఏం టాబూ కాదు. somebody questioning somebody's sex life and trying to be helpful or empathize with them, అది నార్మల్సీ ఇక్కడ. సో అందుకనే ఎన్ఆర్ఐ క్యారెక్టర్ అక్కడ అందుకు పెట్టాం. వెన్ షీ కెన్ ఇక్కడ కండిషన్స్ తెలియకుండా బిహేవ్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ద ఓన్లీ వే యూ కెన్ Right, గెట్ right. అవే ఇస్ విత్ సంబడి హూ ఇస్ నాట్ ఫ్రమ్ హియర్. Very, very clever writing tool. And interestingly, వాళ్ళ mother actually reflects similar traits of Madhumati as well. ఆవిడకి కూడా షీస్ కైండ్ ఆఫ్ మోర్ నోజీ ఇన్ టు పీపుల్ షీ టాక్స్ టు, అండ్ అవసరం లేకుండా అడ్వైస్ ఇచ్చేస్తుంది. అండ్ పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చేస్తుంది అనమాట. పెళ్ళి అవుతున్న పెళ్లి కూతురికి ఒక స్టేట్మెంట్, కడుపుతో ఉన్న అమ్మాయికి ఒక స్టేట్మెంట్, అలా ఇచ్చేస్తుంది. విచ్ ఇస్ సిమిలర్ టు వాట్ మధుమతి ఈజ్ ఆల్సో, కానీ ఇన్ లెస్ టోన్ డౌన్ వే అండ్ ఇన్ డిఫరెంట్, ఐ థింక్ ఇన్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్ అవడం వల్ల, ఆ జనరేషన్ చేంజ్ ఉండడం వల్ల షీ థింక్స్ ఇన్ డిఫరెంట్ వే. బట్ ఆ సిమిలర్ ట్రేట్స్ అనిపించాయి, అది బాగుంది. అండ్ ఒక రిలేటివ్ కమెంట్ కూడా ఇస్తారు కదా, తన కూతురేమో ఆవకాయలా ఊరిపోతూ ఉంటే పట్టించుకోవట్లేదు అని అంటుంది. యాక్చువల్లీ అంటే ఒక ఈ కంట్రోల్ ఫ్రీక్స్ ఉంటారు కదా, ఈ పర్ఫెక్ట్ గా ఉండాలి అని కంట్రోల్ ఫ్రీక్స్ ఉంటారు. అంటే నేనే కాదు, నా ఫ్యామిలీ ఫోటో కూడా అంత పర్ఫెక్ట్ గా ఉండాలి కదా. సో తను ఏం ఫిలాసఫీ ఏం చెప్తుంది, ఫస్ట్ ఇల్లు అంటే ఒళ్ళు కూడా ఇల్లే కదా, ఇల్లు చూసుకుంటే అవ్వదు, ఒళ్ళు కూడా చూసుకోవాలి.
ఒళ్ళు కూడా ఇల్లే కదా అని తను నమ్మే ఫిలాసఫీ చెప్తుంది. కానీ బయట వాళ్ళకి ఏమర్థం అవుద్ది, మరి అంత తెలిస్తే మరి నీ కూతురు కూడా అట్లాగే పెంచాలి కదా అని. సో ఐ థింక్ వెడ్డింగ్స్ లో మన అందరూ ఎస్ ఒకరినొకరు కలిస్తే ఇవన్నీ ఫ్రీవే ఆ జాతే అప్నే ఆప్. సో ఐఎమ్ యా నాట్ ట్రైంగ్ టు సీ అంటే పెద్ద డార్క్ గా గ్రే గా చూపించాలి మనుషుల్ని అన్న ఐడియా కాదు. ఆ, ఇప్పుడు యాక్చువల్లీ నాకు ఆ పెళ్లి కూతురుతో కాన్ఫ్లిక్ట్ కూడా ఏంటి అంటే వెదర్ మదర్ ఈస్ బీయింగ్ ట్రైంగ్ టు బీ సుపీరియర్ ఆ ఫ్యామిలీకి, నువ్వు పెళ్లి చేసుకుంటున్నావు. సో వెన్ షీ ట్రై టు మోరల్ అవును పోలీస్ పెళ్లి కూతురు, షీ గేవ్ ఇట్ బ్యాక్ ఇన్ అవర్ ఓన్ వే. యా సో ఎస్ అది కూడా మధుమతి తప్పు కాదు, వాళ్ళ అమ్మ తప్పు యాక్చువల్లీ. ఈ లాస్ట్ లో వాట్ ఎవర్ దిల్డో మీరు చూసి ఉంటారు కదా, దిల్డో. క్లాస్ అంటుంది క్లాస్ ఉండాలి యా అవును అవును క్లాస్ అవును ఉండాలి అవును అని అవును అంటుంది తను అవును అవును ఈమె అవును వాడిన పదమే ఆమె కూడా వాడి అంటుంది అవును అవును. యా ఉమ్. వెరీ ఇంట్రెస్టింగ్ అంటే అండ్ ఒక క్లాస్ దిస్ పిచ్చి ఇస్ ఉంది దిస్ కదా, స్మాల్ నేను లైన్ నమ్ముతా వెన్ ఆ వాళ్ళు క్లాస్ ల్యాండ్ పిచ్చి అయిన ఉంది. వెంటనే ఉహు. యా అఫ్కోర్స్ యా అండ్ వాళ్ళు ల్యాండ్ అయిన వెంటనే ఇమీడియట్లీ మధుమతి కూడా అంటుంది నాకు చెప్పిన అడ్వైస్ ఫస్ట్ నువ్వు మమ్మీ ఫాలో అవుతుందో లేదో చూద్దాం అని అవును వాళ్ళ అవును ఫాదర్ తో ఉంటుంది అవును 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 అవును. యా షీ నోస్ దట్ షీ ఇస్ a రిఫ్లెక్షన్ ఆఫ్ హర్ మదర్ టు సమ్ రైట్ రైట్ ఎక్స్టెంట్ రైట్ బట్ రైట్ రైట్ అగైన్ షీఈ్ నాట్ లైకింగ్ హర్ రైట్ 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 రైట్. సో అదే దాంట్లో ఫిట్ ఇన్ చేయాలి. ఇది యాక్చువల్లీ ఆవిడ మంజుల గారి కూతురే సినిమాలో. కానీ పోయిటిక్ గా చూస్తే ఇక్కడ ఇట్స్ లైక్ ఆల్ వి ట్రై టు బ్యాలెన్స్ అన్నమాట. చూసే కాన్వర్సేషన్స్ కూడా ఇట్ హాస్ టు బి ఓన్లీ ఇమోషనల్ వెన్ ఇట్స్ రిక్వైర్డ్. మన రియల్ లైఫ్ లో ఊరికే రోజు కొంచెం పని వాళ్ళు అన్ని ఎమోషనల్ మాటలు మాడుకోం కదా. ఇద్దరు ఫ్రెండ్స్ కూర్చుంటాం, మాడుకుంటాం, సడన్ గా ఏదో గుర్తొస్తుంది, నువ్వు ఒక ఎమోషన్ మాట అంటావు మధ్యలో, అది ఏమోరా ఇదివరకు లాగా అయితే లేము మనం అన్నాం అనుకో, దానికి మ్యూజిక్ వేయచ్చు నేను అక్కడ, వెళ్ళిపోతాం. ఇది అజీబేం కాదు, ఇది ఇద్దరి మధ్య ఫ్రెండ్స్ లో కలుస్తున్నాం కానీ ఇదివరకులా లేవురా మనం అని అన్నాను అనుకో, అదేం పెద్ద పొయిటిక్ మాట కాదు. కానీ ఈ మాటతో నేను ఇంకేం చెప్తున్నా అంటే నాకు ఇంకా అవును నీతో ఇదివరకులాగా ఉండాలి ఉందని కూడా చెప్తున్నా. సో ఎస్ 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 అవును సో యా యా ఈ అప్రోచ్ తీసుకున్నాం రైటింగ్ లో ఈ సినిమాకి సంబంధించి పృథ్వీ అండ్ శాండీ. they have to come across as real people. రైట్ At the same time, their conflicts has to come across, and at the same time, there should be emotional effect when the character needs to be expressed. Character express చేయాలన్నప్పుడు ఎమోషన్ ఎఫెక్ట్ కావాలి. సినిమాటిక్ గానే కదా, రియల్ లైఫ్ లో కూడా మనం ఎవరికైనా ఏం చెప్పినా గట్టిగా చెప్తాం ఒకసారి. ఇంకా తెలియాలనుకున్నప్పుడు మాత్రం నీలోంచి క్రియేటివిటీ వస్తుంది అనుకుంటూ బయటికి. ఒకటి చెప్పాలి, ఒక మాట అవతలకి గట్టిగా అర్థం కావాలనుకున్నప్పుడు మాత్రం క్రియేటివిటీ ఆటోమేటిక్ వస్తుంది. సో క్రియేటివిటీ అంతే ఉంచాం ఆ క్యారెక్టర్, అంటే క్యారెక్టర్ ఐక్యూలోనే ఉంటుంది క్రియేటివిటీ. చూస్తే బయటకు రాదు, రైటర్ ఐక్యూ రాదు మధ్యలో. ట్రై టు నాట్ డూ ఇట్. వెరీ నైస్ వెరీ యా నైస్ సో యా సో ఈ 3 క్యారెక్టర్స్ నుంచి మూవ్ అయ్యి ఏవైతే ఇప్పుడు హర్ష గారి క్యారెక్టర్ ఉందో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థింక్ ఆయన వచ్చినప్పుడల్లా మా థియేటర్లో అందరు నవ్వుతూనే ఉన్నారు. సో అసలు ఆయన డెలివరీ అయితే ఎక్స్ట్రాడినరీ. మరి మీరు ఏం చెప్పారో ఆయనకి ఏం బ్రీఫ్ ఇచ్చారో నాకు తెలియదు, కానీ ఎక్స్ట్రాడినరీ. లైక్ మొత్తం థియేటర్ నవ్వుతూనే ఉంది. అండ్ అంటే అట్లనే ఉంటారు కదా, లైక్ సో యూ ఫీల్ గుడ్. అంటే నీ గురించి నువ్వు మంచిగా అనుకుంటుంటావు, పక్కవాడు అట్లా చేసాడు, పక్కవాడు ఇట్లా చేసాడు అని. అండ్ అవతలని పొగుడుతున్నప్పుడు కూడా వీడు ఎలా ఉన్నాడు అంటే మనం చేయలేక, మనకు అవ్వలేక, మనం అలా అనుకోము అని చెప్పి అక్కడ కూడా మళ్ళీ వాడు ఎవరినో వేరే వాడిని తొక్కేసి పైకి ఎదిగాడు, మనం మాత్రం అట్లా చేయము, మనం అందరినీ నలుగురు తీసుకెళ్తాం. సో ఎట్ ఎవ్రీ పాయింట్ పక్కవాడి మీద బిజ్ చేసుకుంటూ నేను మంచివాడిని, నేను ఇట్లానే ఉన్నా, నేనే మంచివాడిని అనుకుంటూ ఉండడం, అది అసలు. అండ్ అంటే మరి దేంట్లో ఇంకా అంటే ప్రతి దాంట్లో హర్ష అనే క్యారెక్టర్ ప్రతి దాంట్లో ఇట్లా నొక్కుతూ ఉన్నాడు అనమాట. ఇట్లా ఉండకూడదు, ఇట్లా ఉండకూడదు, నాకు ఇలాంటి చాలా చెడ్డ చిరాకు. జడ్జిమెంటల్ ఉంటాడు బాగా, క్రికెట్ మ్యాచ్ లో కూడా జడ్జిమెంటల్ ఉంటాడు బాగా. ఎస్ 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 అసలు అండ్ చేసేసారు ఆయన. యా పర్ఫార్మెన్స్ ఫెంటాస్టిక్ అసలు. అంటే గొడవ థియేటర్ లో గొడవ అవుతున్నప్పుడు కూడా నేను అంటే లైక్ ఎందుకు కాన్షియస్ అని తెలియదు కానీ ఐ వాస్ అబ్జర్వింగ్, ఆయన డిక్షన్ అబ్జర్వ్ చేస్తున్నా. హీఈస్ నాట్ బ్రేకింగ్ హిస్ డిక్షన్. బూతులు తిడుతున్నారు, చాలా మంది గొడవ అవుతుంది, ఇట్స్ లాంగ్ షాట్, హీఈస్ నాట్ బ్రేకింగ్ హిస్ డిక్షన్. దానికోసం ఏ సర్టిఫికేట్ తీసుకున్నా, దానికోసం తీసుకున్నా సెన్సార్ దగ్గర నుంచి ఏ సర్టిఫికేట్ తీసుకున్నా. అంటే నేను అంటే షూట్ టైంలో ఎట్లా ఉంటావు శాండీ పృథ్వీ, నేను హర్ష చెప్పినప్పుడు ఏం చెప్పానంటే, మనం ఈ క్యారెక్టర్ ని పట్టుకోవాలి, ఒక ట్రేట్స్ చెప్తాను, ట్రేట్స్ చెప్తా ఒక మనిషి,
మన క్యారెక్టర్ని పట్టుకోవాలి. సో ఈ క్యారెక్టర్ని పెట్టడం కూడా ఎందుకంటే రైట్ మేజర్ మధు మీద ఏ ఇన్ఫ్లుయెన్స్ ఉందో తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టాక్సిక్ ఫ్రెండ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది అంటే నువ్వు చిన్నప్పటి నుంచి చూస్తే ఒక రైట్ పొజెసివ్ ఫ్రెండ్ లాగా ఉంటాడు వాడు. మమ్మల్ని తీసుకెళ్ళమంటారు అమ్మాయిలు ఎక్స్పర్ట్స్ కి, నేను ఎప్పుడు వెళ్ళలేదు, ఈ టైం ఇవ్వలేదు అని. అది చూసారా అంటాడు కదా. అంటే ఎస్ ఎస్ క్రికెట్ ఎస్ మ్యాచ్ అంటాడు సో అంటాడు బేసికలీ ముందు మధు ఫైట్ కంటే అనేవాడు ముందు జస్ట్ చూస్తే మ్యాస్కులిన్ ఉంటాడు, కానీ వాడి క్యారెక్టర్ మిగతా పక్కన వాళ్ళు డిసైడ్ చేస్తున్నారు, వాడు డిసైడ్ చేయట్లేదు. ఇప్పుడు వీడిస్తున్న హైప్ కి వాడు వెళ్ళి కొడుతున్నాడు. కరెక్ట్ మనం చూస్తే రియల్ లైఫ్ లో కూడా కొట్టేవాడి కన్నా ఎస్ పక్కన హైప్ ఇచ్చేవాడి కోసం కొడతారు. ఆ కొట్టేవాడికి అదో స్ట్రెస్, అరే వీడు మంచి వీడు దెబ్బ వేసేస్తాడు రా ఫస్ట్ అన్నాడు అనుకో గ్యాంగ్ లో ఒకడు, ఆడికి నెక్స్ట్ నుంచి అయ్యాలి దెబ్బ, లేకపోతే అదో స్ట్రెస్ ఆడికి, గ్యాంగ్ లో రెప్యుటేషన్ ఉంటుంది. నువ్వు చూస్తే ఎప్పుడు యా ఈ యా మాస్కులిన్ మనం చిన్నప్పటి నుంచి చూస్తే ట్రూ కొంచెం మాస్కులినిటీ అట్లా వాళ్ళు మోస్ట్ ఆఫ్ ది మనుషులు పక్కన వాళ్ళు క్రియేట్ చేస్తారు వాళ్ళ పర్సనాలిటీ. ఇది కోపం ఎక్కువ అని, లేకపోతే ఆ జోలికి వస్తే వదలదని. సో రైట్ మధు అనేవాడిని అలాగే తయారు చేసాం. అంటే ఒక పర్సనాలిటీ అనేది నీకు లేకపోతే నువ్వు పక్కన ఉన్న వాళ్ళందరిని చూసి నువ్వు మరిపోతావు. సో చిన్నప్పుడు హీరోలాగా ఉన్నాడు, ఆ ఫీలింగ్ తో వాడు లైఫ్ లో ముందుకు వెళ్ళలేకపోయాడు, ఒకటి కింద పని చేయలేకపోయాడు, ఎవరిని సారనలేకపోయాడు, యూనో వాడికి. రైట్ సో దాంతో మిగతా వాళ్ళందరూ ముందుకు వెళ్ళిపోయారు, వాడితో పాటు ఉన్న అందరూ. ఇప్పుడు వాడు ఏమైనాడంటే బిటర్ అయిపోయాడు వాళ్ళ మీద, వాళ్ళందరి మీద బిటర్ అయిపోయాడు. ఈడు అవును వాడు అవును మాత్రం అవును మిగిలిపోయారు ఒకటి కంపెనీలో. ఒకడు వాడి షాప్ అని ఉంది, కనీసం వాడి షాప్ ఉంటుంది, వాడికి పొద్దున్న పూట షాప్కి వెళ్తాడు. సో వాడి షాప్కి షాప్ వెళ్ళి ఉంటుంది బయటకు అవును అవును వచ్చేసరికి వీడు కరెక్ట్ ఉంటాడు కంపెనీ, కంఫర్టబుల్ కంపెనీ. వాళ్ళిద్దరికి ఎదిగే ఉద్దేశం లేదు లైఫ్ లో, ఇద్దరికి ఎదిగే ఉద్దేశం లేదు, గ్రోత్ కోసం రైట్ చూడట్లేదు ఇద్దరు. సో గ్రో అయిన వాళ్ళని గురించి జడ్జ్ చేస్తున్నారు వాళ్ళు. అది మోస్ట్ కన్వీనియంట్ థింగ్ a loser can do. The most convenient thing a loser can do. రైట్ సో నువ్వు జనరల్ గా లూజర్ అచీవర్ అంటే ఎవరు వినడు కదా. సో సో క్రియేట్ చేస్తున్నప్పుడు కూడా మేము అదే చేస్తాం. ఒక లూజర్ అనేది మా కోర్స్ లో ఉంది. లోపల ఇద్దరు లూజర్స్ కూర్చొని ఏం మాట్లాడుకుంటారు, క్రాక్ చేద్దాం. క్రాక్ చేస్తున్నప్పుడు వాళ్ళు లూజర్స్ కాబట్టి వాళ్ళలో వాళ్ళు బోరింగ్ గా మాట్లాడుకోవడం లేదు కదా, వాళ్ళలో వాళ్ళు ఇంట్రెస్టింగ్ గానే మాట్లాడుకోవచ్చు. సో ఎస్ ఎస్ అలా ఎస్ ఉంటేనే ఎస్ వాళ్ళు ఎస్ రోజు కూర్చొని తాగగలరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్నేళ్ళ నుంచి. కరెక్ట్ సో అవును ఏదో ఒకటి ఉండాలి మాట్లాడుకోవడానికి లైక్ వాళ్ళు ఏదో ఎంగేజింగ్ గా ఇంట్రెస్టింగ్ లేకపోతే, ఇప్పుడు నువ్వు పృథ్వీ అండ్ శాండీ మాట్లాడుకోవడానికి సినిమానే ఉంది, ఏదో ఒకటి ఉంది కదా మీ ఇద్దరి మధ్య కామన్ మాట్లాడుకోవడానికి. సో వాళ్ళిద్దరి మధ్య ఉండడానికి, సో నేను అక్కడ షూట్ చేసినప్పుడు కూడా ఏవైతే షూట్ చేసామో అక్కడ ఆడియన్స్ కి స్టోరీ చెప్పడం ట్రై చేయలేదు నేను. ఆడియన్స్ కి అక్కడ ఏ స్టోరీ చెప్పడం ట్రై చేయలేదు. ఆడియన్స్ కి ఏం చెప్పడం ట్రై చేశానంటే వీళ్ళిద్దరు మధు గురించి చెప్పాలి, మధు మేజర్ ఇన్ఫ్లుయెన్స్ గురించి చెప్పాలి. అండ్ ఇది అవును చూసిన తర్వాత ఈ క్యారెక్టర్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు, మధు ఎందుకు ఇలా ఉన్నాడని మనం చెప్పకూడదు. అది ఎలా హెల్ప్ అవుతుంది అంటే ఇండైరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో చూస్తే మధు సినిమాలో పక్కన రైట్ సినిమా రైట్ రైట్ అంతా వాళ్ళ గురించి పక్కన వాళ్ళందరూ చెప్తుంటారు, వాడి చెల్లి చెప్తుంటది, వాళ్ళ అమ్మ చెప్తుంటది, ఆ ఈ అంత. సో రైట్ ఈ ఈ మేజర్ పార్ట్ వాళ్ళిద్దరిని రిప్రజెంట్ చేస్తున్నప్పుడు మనం కూడా లైఫ్ లో రియల్ లో చాలా మందిని చాలా అవలీలగా బిచ్చేసేసుకుంటుంటారు కదా మనుషులు, బాగా ఎంటర్టైన్ అవుతుంటారు కదా, చాలా ఎంటర్టైన్ అవుతారు కదా. సో యూ వాంట్ టు జస్ట్ హిట్ దట్ స్పాట్. ఐ థింక్ ఇఫ్ యూ కెన్ డూ ఇట్ ఎంటర్టైనింగ్, ఇట్ విల్ కమ్ రైట్ అక్రాస్. నేను హర్షకు అదే చెప్పా, మనం కరెక్ట్ గా అది పట్టుకున్నాం అనుకో, ఇఫ్ యూ కెన్ ఫైండ్ దట్ స్వీట్ స్పాట్ వేర్ ఇట్ ఆల్సో టెల్స్ ద ఇన్ఫర్మేషన్ అండ్ ఆల్సో ఎంటర్టైన్ అట్ ద సేమ్ టైం. ఎస్ సో ఆ లాంగ్వేజ్ కూడా కొంచెం అటు ఇటు ఎందుకు వదిలేసామంటే వి వాంట్ ద అథెంటిసిటీ టు కమ్ అవుట్. వాళ్ళిద్దరు నేను నమ్మను భూషణ్ లాంటి కూర్చొని పద్ధతిగా మాట్లాడతాడు అంటే, నేను నమ్మను అది. సో నేను అక్కడ కాంప్రమైజ్ ఎస్ కాదు. ఎస్ నాకు ఏ సర్టిఫికేట్ వచ్చినా పర్లే, బట్ ఐ వాంట్ దిస్ గై టు కమ్ అక్రాస్ as an authentic guy. అది కాన్ఫిడెన్స్ వేరే లెవెల్లో ఉంటుంది, వాడు ఏమీ ఎస్ ఇకపోయినా చూస్తే వీడికి ఎలక్ట్రిక్ కార్ కావాలంట. సో యా దట్ వాస్ ద హోల్ ఐడియా. అండ్ భూషణ్ ది ఇన్సెక్యూరిటీస్ కూడా మీరు ఆన్సర్ చేస్తారు. అతను అదే థియేటర్ లో గొడవైన తర్వాత బికాస్ హీ హెస్ టేకెన్ అ పంచ్ ఫర్ ద టీమ్ అండ్ వాళ్ళు హేళన్ చేస్తున్నారు అవును అవును అండ్ హీ బికమ్స్ లైక్ సెల్ఫ్ ఆ క్రైసిస్ లోకి వెళ్ళిపోయి అవును నేను నా గొప్పతనం ఏంటంటే నేను దోస్తీ కోసం నా పిల్లని డేట్ చేయలేదు, అది చేయలేదు, ఇది చేయలేదు అని చెప్తా ఉంటాడు. వీడు చూడు వీడి పిల్ల కోసం వెళ్ళిపోయిండు బట్ నేను వెళ్ళలేదు అని గొప్పలు చెప్పుకొని ప్రయత్నిస్తూ ఉంటాడు, లైక్ కవరింగ్ అప్ ఫర్ హిస్ ఇన్సెక్యూరిటీ. అవును. అదే ఆన్సర్ అవుతుంది.
ఇట్ ఈస్ అండ్ మళ్ళీ అతని రిగ్రెసివ్ థాట్ ప్రాసెస్ ఎక్కడ అంటే అది కఫేటేరియాలో తింటున్నప్పుడు ఆమె జస్ట్ లేక ఇట్లా ఒక సెకండ్ కోసం వెనక్కి వెళ్ళంగానే స్టార్ట్ చేస్తాడు చెప్పడం, ఇది ఇలా ఉండదు ఇలా ఉండదు ఇది ఇదని జడ్జ్మెంట్ పాస్ చేస్తూ ఉంటాడు. సో లైక్ డెఫినెట్లీ కేమ్ అక్రాస్ ద రియల్ పర్సన్. అంటే ఇన్సెక్యూరిటీ కన్నా వాడు ఇప్పుడు మన సొసైటీ ఎంత లేదనుకున్నా ఇండియన్ సొసైటీ అనేది వెరీ స్టేటస్ డ్రివెన్. ఇట్లా ఉండాలి ఇట్లా ఉండాలి ఒక పద్ధతి. ఆ స్టేటస్ డ్రివెన్ సొసైటీకి బెంచ్ మార్క్ హర్ష అనే భూషణ్ అనే క్యారెక్టర్. ఇలా ఉంటేనే మనకు పరుగు ఉంటుంది, ఇలా ఉంటే అంటే అదే చెప్తున్నా. దాని మీద చాలా స్ట్రాంగ్ జడ్జిమెంట్లు అయిపోతారు. అంటే ఎప్పుడు జడ్జిమెంట్లు అవుతారంటే నువ్వు చేయండి ఇంకోటి చేస్తున్నారంటే నీకు ఛాన్స్ ఉంటుంది జడ్జ్ చేయడానికి. నువ్వు చేసేది చేస్తుంటే నువ్వు జడ్జ్ చేయవు. సో బికాస్ లైక్ నీకు ఆ లెవెల్లో ఒక లెవెల్లో సెట్ చేసుకున్నావు నిన్ను నువ్వు. సో వాడు నీ లెవెల్ ప్లేయింగ్ గ్రౌండ్ లో ఉంటే వాడు నువ్వు జడ్జ్ చేయవు. బట్ వేరేవన్నీ తక్కువనే ఇన్ యువర్ ఐస్. అక్కడ కూడా మీరు ఫస్ట్ టైం వెన్ వి సీ వీళ్ళిద్దరు మాట్లాడుతున్నప్పుడు కూడా దేర్ ఇస్ స్టాటిక్ షాట్. ఎవరో వాళ్ళ పిన్నినో సమ్ రిలేషన్షిప్ లో సమ్ రిలేటివ్ ఆయన ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. ఏదో చిట్టీల వ్యాపారం చేసుకుంటున్నాడు. వాట్ ఇస్ చిట్టీల వ్యాపారం అని లైక్ వాట్ ఆఫ్టర్ ఆల్ చిట్టీల వ్యాపారం అనే రేంజ్ లో తిరుగుతుంటారు. వాడు పొజెసివ్ ఫ్రెండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇట్లా అన్నిట్లో పడ్డామంటే అట్లా వెళ్ళిపోతావు తెలుసు కదా వాడు ఎట్లా ఏమైపోయాడు అది. సో వాడి ఇంటెన్షన్ డైరెక్ట్ గా చెప్పడాడు ఇట్లా అట్లా 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 తీసుకొస్తాడు ట్విస్టెడ్ గా. సో ఈస్ నాట్ టూ హ్యాపీ దట్ హీ బీయింగ్ విత్ లేక. కానీ వాడి బెస్ట్ ఫ్రెండ్ కి ఇష్టం లేకపోయినా కూడా డేట్ చేస్తాడు వీడు మధు. హీస్ వాస్ ట్రూలీ ఇన్ లవ్. సో నాకు తెలిసి ఇంకో 2 వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ ఉన్నాయి. ఒకటి మధు వాళ్ళ అమ్మ. సో మధు వాళ్ళ అమ్మ ఎప్పుడైతే వాళ్ళ చెల్లి మేనల్లుడు ఉన్నారో అప్పుడు వేరేలా మాట్లాడుతుంది. వాడేంటి వాడు ఉంటాడు తాగేసి బాధపడుతూ ఉంటాడు అని మాట్లాడుతుంది. కానీ అదే లాస్ట్ క్లైమాక్స్ కి వాళ్ళిద్దరే ఉన్నప్పుడు నువ్వు కూడా తప్పు చేసావు, నువ్వు కూడా ఆ అమ్మాయి పేషెన్స్ ని పరీక్షించావు అండ్ నీ మొండితనాన్ని ఆ అమ్మాయి మొండితనంగా మార్చుకుని ఆ అమ్మాయి మొండిదైపోయింది. అంటే వాళ్ళ అమ్మ ఎలా చెప్తుంది అంటే నేను ఫస్ట్ ఈర్ష్య పడేదాన్ని, ఆ అమ్మాయి నాకన్నా ఎలా ఎక్కువ ఎలా ప్రేమిస్తుంది అని చెప్పి తర్వాత ఆనందపడ్డాను, కానీ నువ్వు ఆమె పేషెన్స్ నే పరీక్షించావు అంటుంది. సో అక్కడ అమ్మ బిహేవియర్ అందరు ఉన్నప్పుడు ప్రొటెక్టివ్, లేనప్పుడు నిజం చెప్తుంది వాడికి. విచ్ ఇస్ లైక్ అంటే మళ్ళీ ఎవరో కాదు సిబ్లింగ్, అల్లుడు కూతురే, కానీ వాళ్ళ ముందు కూడా ప్రొటెక్ట్ చేస్తుంది వీడు ఇట్లా అయిపోతున్నాడు అని. అవును 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 అంటది కదా, నేను పోతే నేను ఇంకెవరు ప్రేమించడం భయం వేస్తుంది అని. యూనో యా రైట్. బికాస్ మదర్ కూడా చూస్తే షీఈస్ లైక్ అన్ యావరేజ్ మదర్ హూ లవ్స్ హర్ సన్ ద వే షీ నోస్. నువ్వు చూస్తే ఆమె కూడా ఆమెకు తెలిసినట్టే ప్రేమిస్తుంది. ఆవిడ తప్పు ఒప్పుకోనట్లే మనం. సో సో వాళ్ళ ఫాదర్ తో ఉన్న తర్వాత మాస్కులినిటీ అనేది కామన్ అని తెలుసు మగాళ్ళు ఆవిడ తెలిసినంత వరకు. సో సన్ పెద్ద అబ్నార్మల్ కనపడలే ఆవిడ. సో కానీ అట్ ద సేమ్ టైమ్ ఎండ్ ఆఫ్ ద ఫిలిం షీ రియలైజ్ దట్ ప్రాబ్లీ తన కోడలు తన లాంటిది కాదు అని. యూనో అండ్ అది ఇంకోటి ఒక మదరే భరించగలదు ఎలా ఉన్నా, ఇంకెవ్వరు భరించరు. దట్ ఇస్ ఆల్సో ఐ వాంటెడ్ టు పుట్ ఇట్ అక్రాస్. యూనో నేను పోతే ఇంకెవ్వరు ప్రేమించడానికి భయం వేస్తుంది నాకు అని. సో ఓన్లీ మదర్ కెన్ పుట్ అప్ విత్ యూ నో మ్యాటర్ వాట్. ఇంకెవ్వరికి అవసరం లేదు, పార్ట్నర్ కూడా అవసరం లేదని ఇది నా అభిప్రాయం. అంటే నేను జనరలైజ్ చేసి చెప్పట్లే అట్లీస్ట్ ఈ స్టోరీలో. సో దీస్ ఆర్ ద థింగ్స్ దట్ వెంట్ ఇన్ టు ద ఫిలిం సండి అండ్ పృథ్వీ బోత్. సో ఈ రైటింగ్ లెవెల్లో వీ టుక్ కేర్ ఆఫ్, అంటే ఈ క్యారెక్టర్ ఏమనుకోవాలి అసలు. సో మీరు రైటింగ్ చేస్తున్నప్పుడు సో యూ హ్యావ్ అ టీమ్ అండ్ యూ బౌన్స్ ఐడియాస్ అక్రాస్, అలా ఉంటుందా? హౌస్ యువర్ అప్రోచ్ యూజువల్లీ? No. Writing is very personal to me. Very personal to me. Writing, I write very secretly. ఎప్పుడు చూపించను, యాక్టర్లు కూడా చూపించింది దాటా. సో I'll save it to the sets. అంటే I don't want them to know what they're doing most of the time, you know. I know they are all sincere, they are in the zone, they know what they're doing, they are capable, అన్ని తెలుసు నాకు. But at the same time I don't want them to come with anything in their heads. ఇవాళ ఒక
ఎమోషనల్ సీన్ తీస్తున్నావు అనగానే వాళ్ళు దానికి ఎమోషనల్ వాళ్ళు ఏడుపు వాళ్ళు గట్టిగా ఏడవాలి అని అట్లా. సో ఐ టెల్ దెమ్ వాట్ వీఆర్ షూటింగ్, బట్ రైటింగ్ ఐ కీప్ ఇట్ లైక్ సర్ప్రైజ్ ఫర్ దెమ్ అండ్ ఫర్ మై సెల్ఫ్ ఆల్సో. అంటే అట్లా ఉంచుతా అనమాట దాన్ని. అంటే చాలా రైటింగ్ మార్చేస్తా లాస్ట్ మూమెంట్ లో ఓకే. కూడా. ఫర్ మీ వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఈస్ నాట్ ద డైలాగ్, వాట్ ఐ వాంట్ టు కన్వే త్రూ దట్ ఓకే. సీన్. ఓకే. నేను అలా షూట్ చేస్తున్నాను అంటే ఒక సీన్, ఫర్ మీ ఇన్ మై హెడ్ నా లైట్ బెడ్లో ఏముంటుందంటే, మధు ప్రీ క్లైమాక్స్ ముందు వాళ్ళ అమ్మతో మాట్లాడుతున్నాడు. వాళ్ళ అమ్మ ఎవ్వరు లేని టైం చూసుకొని వాడికి ఒకటి చెప్తుంది పక్కన. ఇది నా మైండ్ లో ఉన్నది స్క్రిప్ట్ మీద ఉంటుంది. సో ఒక మదర్ కి ఒక ఫాదర్ కి సారీ ఒక మదర్ కి కొడుక్కి టైం దొరకాలంటే నేను అక్కడి నుంచి బ్రేక్ డౌన్ చేస్తాను. సో దోశలు వేస్తున్నప్పుడు ఒక కొడుకు ఒక రైట్. అమ్మ పక్కన ఉంటాడు. ఇది నాకు తెలిసిన కెమిస్ట్రీ. ఒక దోశ ఇది నాకు నాకు మాకు మా అమ్మకు ఉందేమో మేబీ అక్కడి నుంచి వచ్చి. సో ఇలా సో దోశ వేస్తున్నంత సేపు అక్కడ టైం ఉంటుంది వాళ్ళిద్దరికి ప్రైవేట్ గా. సో షీ కెన్ టాక్ అవును. అండ్ కెన్ లిసన్. సో అట్ దిస్ ఇంత స్టోరీలో ఇప్పటిదాకా చెప్పింది ఇప్పుడు ఏం చెప్పాలి, ఇన్నేళ్ళకి చెప్పింది ఏం చెప్పాలి ఇప్పుడు. అప్పుడు కూడా ఎందుకు చెప్పింది, వాడు వాళ్ళ బామర్దితో గొడవ పెట్టుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళి అవును. దెబ్బలు తగ్గించుకొని వచ్చాడు. సో ద వెరీ అక్కడ సిచ్యువేషన్ ఆల్రెడీ క్రియేట్ అయింది అక్కడ. ఇదే లేఖ గురించి కరెక్ట్. 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 సిచ్యువేషన్ ఆల్రెడీ క్రియేట్ అయింది కాబట్టి దెన్ షీ స్టాండింగ్. అరే నాకు భయం వేస్తుంది ఫస్ట్ టైం నేను ఇంక పోతే ఇంకెవరు ప్రేమించడం, ఇక అయిపోయింది. దాన్ని మొండితనం పెట్టుకోక ఇంకా. రైట్. మనం ప్రేమించే వాళ్ళు కూడా ఉండాలి, ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ రైట్. రైట్ రైట్. రైట్. యా. అని చెప్తుంది తన లైఫ్ ఎక్స్పీరియన్స్ తో. సో వాట్ ఈస్ అప్ టు హర్ అంటే నాకు బేసిక్లీ ఒక మనుషులు. సో వాళ్ళ మదర్ చెప్పినా కానీ మధు వాళ్ళ మదర్ చెప్పింది చేయలేదు కదా. సో సో ఎస్. ఎస్. అక్కడ ఇన్నాళ్ళు చెప్పింది అక్కడ ఎందుకు చెప్పింది అంటే అక్కడ సిచ్యువేషన్ క్రియేట్ అయింది కాబట్టి తన ఫియర్, ఒక మదర్ నుంచి వచ్చే ఫియర్ లోంచి తను మాట్లాడింది అనమాట. సో తను ఏం వినాలో అది విన్నాడు, తను ఏం చేయాలో అది చేశాడు తర్వాత. రైట్. రైట్. అంటే వాడు వినే స్టేజ్ ఎప్పుడో దాటిపోయాడు వాడు అంటే బేసిక్ నేను గా. అంటుంది ఏంటంటే వాడికి అందరికన్నా వాడి మీద ఎవరికన్నా నమ్మకం లేకపోతే అది వాడికే ఉండదు, వాడు మాట్లాడాలి ఫస్ట్ నా మైండ్ లో ఉన్నది. కరెక్ట్. అది మరి చాలా దూరం వెళ్ళిపోయాడు అన్న విషయం రైట్. వాడికే తెలుసు, అది అందరికంటే ముందు. రైట్. యా. ఇందాక నేను రైటింగ్ గురించి ఎందుకంటే బికాస్ చాలా మంది దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఫీమేల్ క్యారెక్టర్స్ కదా, ఫీమేల్ క్యారెక్టర్స్ ఉంటాయి అండ్ అందరికి మళ్ళీ మల్టిపుల్ సార్ట్స్ ఆఫ్ ట్రేట్స్ ఉంటాయి అండ్ దే హ్యావ్ దేర్ ఓన్ బ్యాక్ స్టోరీ ఆల్సో, బ్యాగేజ్ ఉంటుంది. సో దట్ ఈస్ వెరీ, అంటే మీరు ఒక్కలే కూర్చొని రాసినప్పుడు ఇట్స్ వెరీ టఫ్ టాస్క్ కదా, అన్ని 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 పాత్రలను మీరు క్రియేట్ చేయాలి అంటే. సో ఆల్ ఆఫ్ దీస్ ఆర్ ఫ్రమ్ యువర్ లైఫ్ అబ్జర్వేషన్స్ ఆర్ లైక్ వేర్ ఇస్ యువర్ సోర్సెస్, అంటే లైక్ హౌ డు యూ అంటే get to it? ఐ థింక్ Of course, it's very hard to ask also. యాక్చువల్లీ చెప్పాలంటే ఐ థింక్ ఇట్స్ వెరీ, నాకు తెలియదు అంటే నిజంగా ఎగ్జాక్ట్ గా ఇదే చూసి రాస్తాను అని నేను చెప్పలేను. నేను మోస్ట్లీ ఏం చూస్తానంటే Right. వెన్ ఐమ్ రైటింగ్ ద క్యారెక్టర్స్ నాకు ఊరికే పైన లేయర్ నుంచి సర్ఫేస్ లెవెల్లో అర్థం చేసుకోవడం ట్రై చేయను. ఐ ట్రై టు అండర్స్టాండ్ యాజ్ మచ్ యాజ్ ఐ క్యాన్. కంప్లీట్లీ అన్ను నేను ఆ బుర్రలో ఎంత దాన్ని Right. మ్యారినేట్ చేయగలను, ఐ మ్యారినేట్ దోస్ క్యారెక్టర్స్ ఇన్ మై హెడ్. సో అది ఈవెన్ వాసుకి క్యారెక్టర్ అయినా భూషణ్ క్యారెక్టర్ అయినా, భూషణ్ ఎగ్జాక్ట్ గా అలా మాట్లాడాలి అనుకుంటే నేను దానికోసం ఆల్రెడీ కొంచెం బుర్రలో మ్యారినేట్ చేయాలి ఆ క్యారెక్టర్ ని. చేస్తే ఓహో ఎగ్జాక్ట్లీ వాళ్ళ టోన్ ఇలా Right. వస్తుంది. సో ఆ టోన్ ఎలా వస్తుంది, ఆ డైలాగ్ ఎలా వస్తుంది అంటే ఇట్ కమ్స్ ఫ్రమ్ అబ్జర్వేషన్, మేబీ మల్టిపుల్ సోర్సెస్. మేబీ ఇట్స్ రియల్ లైఫ్ అవ్వచ్చు, మనం యూట్యూబ్ లో కూడా Of course. ఇంతమందిని చూస్తుంటాం, రకరకాల Right. మనుషులు చూస్తాం, సోషల్ మీడియా. అండ్ వాట్ మేక్స్ మీ ఇంట్రెస్ట్ అసలు యాక్చువల్లీ నాకు ఇంట్రెస్టింగ్ ఏమనిపిస్తుంది అంటే పీపుల్ ఆర్ వెరీ యూనిక్ ఫ్రమ్ ఈచ్ అదర్. చాలా యూనిక్ ఉంటారు ఒకరి నుంచి ఒకరు. మన సినిమాల్లో చాలా దగ్గర కలిపేస్తాం అందరినీ. హీరోలు ఒక 2-3 రకాలు ఉంటారు, హీరోయిన్స్ ఒక 2-3 రకాలు ఉంటారు జనరల్ గా. సో మన రియల్ లైఫ్ లో చూస్తే ఒకరికి చాలా Right. చాలా డిఫరెన్స్ ఉంటుంది లైఫ్ లో, లైఫ్ ఎక్స్పీరియన్సెస్ లో డిఫరెన్స్ ఉంటుంది. వీఆర్ యాజ్ డిఫరెన్స్ యాజ్ అ హెయిర్ ఫాలికల్స్ యూనో. Right. సో మన ఎక్స్ప్లోరేషన్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే చాలా Right. కన్వీనియంట్ గా హీరోస్ అందరికి ఒకలా అలా అనిపిస్తుంది నాకు. సో వెన్ యూ రియలీ ట్రై ఇంట్రెస్టెడ్ ఇన్ ద సైకాలజీస్, నాకు సైకాలజీ ఇష్టం కొంచెం, అంటే మనుషులని కాదు, అట్లీస్ట్ రైటింగ్ లెవెల్లో. ఫిక్షన్ మా పని అదే కాబట్టి ఇప్పుడు నా హీరో హీరోయిన్ ఇలా ఉండాలనుకుంటున్నా. ఇఫ్ యూ కెన్ కాల్ దెమ్ యాజ్ హీరో హీరోయిన్స్, ఇఫ్ తెలుగు సినిమాలు అలా అంటారు కాబట్టి.
సో వీళ్ళిద్దరు ఉండాలి, నేను ఇద్దరిలో ఎవరి సైడ్ తీసుకోకూడదు, Yeah. కానీ వాళ్ళిద్దరు నిజం అనిపించాలి, ఇద్దరితో ఎంపతైజ్ చేయాలి. ఇది నా ఛాలెంజ్ రాసేటప్పుడు, Yes. ఇద్దరితో ఎంపతైజ్ చేయాలి. రైట్ సో అట్ ద Right. ఎండ్ ఆఫ్ ద ఫిల్మ్ ఐ డోంట్ వాంట్, నవీన్ కూడా తెలిసి చేయడు పాపం. ఒక లైఫ్ లో ఆ, చాలా మంది ఆ, అలా వాళ్ళెవరో వాళ్ళు తెలియకుండా అలా అబ్జార్బ్ అయిపోతారు లైఫ్ కి. ది జస్ట్ గెట్ అబ్జార్బ్డ్ బై Right. Right. అంటే వాళ్ళకి తెలియదు పాపం వాళ్ళు ఏంటో. వాళ్ళకు డిస్టింక్ట్ క్యారెక్టర్ ఉందని వాళ్ళు అనుకుంటూ ఉంటారు, కానీ Actu- అది కాదు. వాళ్ళంతా సొసైటీకి విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ లో నేను తోప్రా అనుకుని నడిచే దీంట్లోనే ఎక్కడికో వెళ్ళిపోతుంటారు. ఎగ్జాక్ట్లీ. సో అలాంటి అబ్బాయికి ఒకడికి యంగ్ ఏజ్ లో లేక అలాంటి అమ్మాయి పడ్డం నాకు పెద్ద ఆశ్చర్యం కాదు. Hmm. It is boosting his ego also. ఫర్ హర్ And ఆల్సో, బికాస్ షీఈస్ బీయింగ్ మంచిగా టాట్ అంటే తన ఐడియా ఆఫ్ మాస్కులినిటీలో అది ఫిట్ అయ్యాడు ఆ టైంకి, బికాస్ ఆఫ్ ఫిల్మ్స్ ఆర్ వాట్ ఎవర్ yes, ఇన్ఫ్లుయెన్స్. yes, yes, yes. తన ఐడియా ఆఫ్ మాస్కులినిటీలో ఆ రోజుకి వాడు సెట్ అయ్యాడు. Right. బట్ వెన్ యూ గ్రో ఓల్డ్ Right. Right. యూ Right. అండర్స్టాండ్ లైఫ్ ఇస్ నాట్ జస్ట్ అబౌట్ వాట్ యూ థింక్, యూనో. Yes. Yes. సో అది ఇద్దరికి తెలీదు వాళ్ళు ఏం True. చేస్తున్నారు అప్పుడు చిన్నప్పుడు. సో పెద్ద సో అది సో లేఖ ఎంత అమాయకురాలో మధు కూడా అంత అమాయకుడు దృష్టిలో. Hmm. వాడు కూడా ఏం తెలిసి చేయట్లేదు. Yes. But they are constructed with a lot of other layers. రైట్ So they బయటికి అలా కనపడరు అవును because of course they are real people, అవును. like fictional but still real people. ఇట్స్ ఆల్సో మ్యాన్ So ఉమెన్ గ్యాప్ and అవుట్ ఉంటుంది అంటే. ఐ థింక్ ఇట్స్ మ్యాన్ ఉమెన్ ఫ్యాక్టర్ ఆల్సో ప్లేస్ ఇన్ దట్, సో మచ్. యాజ్ అ ఉమెన్ యూ వాంట్ నీకోటి కావాలి, యాజ్ అ మ్యాన్ నీకోటి కావాలి. అసలు ముందు ఒక మ్యాన్ కి వాడు సక్సెస్ఫుల్ అవ్వకపోతే, లేకపోతే వాడిని దాటి ప్రపంచం ముందుకెళ్ళిపోతే వాళ్ళు ఒక బిట్టర్నెస్ ఉంటుంది. సో మధుకు అది ఉండిపోయింది యాక్చువల్లీ. Yeah, సో yeah, yeah. అదేం చెప్తున్నావు అంటే సంబడి హూస్ నాట్ హ్యాపీ విత్ హిమ్సెల్ఫ్ ఈస్ వెరీ టఫ్ టు లివ్ విత్. Hmm. ఇస్ వెరీ టఫ్ టు లివ్ విత్. yes. నువ్వు Okay. ప్రేమించుకోని Yes. Yes. మనిషితోటి నువ్వు కలిసి ఉండాలనుకో, వాడు ప్రేమించుకోడు. వాడి లైఫ్ లో ఉన్న కాన్స్టెంట్ ఫ్రస్ట్రేషన్ ని బయట చూడడానికి వాళ్ళు వేసి ఎతుకుతూ ఉంటారు వాళ్ళు. సో ఒకడు Correct. And Correct. మధు weaker link. మధు తన జీవితంతో తన ప్రేమలో లేడు. సో అతి ఎప్పుడు చిన్నప్పుడు చాలా ప్రేమతో ఉంది, కానీ లైఫ్ తన ప్లాన్స్ విడదీసింది. తను అగైన్ షీస్ ఫాలోయింగ్ బ్యాక్ ఇన్ లవ్ విత్ లైఫ్ అగైన్. చూస్తే సోలో డేట్ అదంతా అదే, Hmm. Yes. బికాస్ షీస్ ట్రైంగ్ టు ఫాలో ఇన్ లవ్ విత్ హర్ లైఫ్ Yes. Yes. అగైన్. Yes. Correct. And also మీరు ఎంపతి తీసుకొస్తారు కదా, ఈవెన్ ఆ క్యారెక్టర్ పేరు మర్చిపోయాను, బట్ ద గాయ్ విత్ ద హెయిర్ స్టైల్, అతన్ని కూడా వెరీ సెన్సిబుల్ యూ డీల్ షేడీ షేడీ Shady. షేడీ. సో అతను లైక్ హీస్ ఆల్సో లైక్ ద వే హీస్ ఇంట్రడ్యూస్డ్. ఇప్పుడు నాకు హెయిర్ స్టైల్ లైక్ హీఈస్ హ్యావింగ్ సమ్ కైండ్ ఆఫ్ ఐడెంటిటీ క్రైసిస్, అండ్ అతను ఒక షాప్ లో పనిచేస్తుంటాడు. ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్సే అతని వ్యాలిడేషన్ అని అతుక్కుంటున్నాడు, బికాస్ హీ వాంట్ సంథింగ్, అతని ఆస్పైరింగ్ ఉన్నాడు. బట్ యు నెవర్ అంటే అక్కడ కూడా మీరు బయాస్ తీసుకోకుండా యూ స్టే అన్బయాస్డ్, అండ్ దాని ఇది క్రింజ్ చేయకుండా వాడు ఎందుకు వ్యాలిడేషన్ తీసుకుంటున్నాడు ఇన్స్టాగ్రామ్ లో అటు ఎటు పోకుండా అతని మాటలు కూడా చాలా పద్ధతిగా ఉంటాయి. లైక్ హీస్ నాట్ స్లీజీ, బట్ ఫ్లర్ట్ చేసినప్పుడు కూడా ఒక క్లాస్ లో ఫ్లర్ట్ చేస్తాడు. దట్ ఇస్ వెరీ 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 ఇంట్రెస్టింగ్. ఐ థింక్ అది ఐ మీన్ సో కాన్షియస్ గా రాశారు అనుకుంటా ఆ మధు గారి క్యారెక్టర్. ఆ మధుకి సో షేడీ ఒక క్యారెక్టర్, ఇంకా హూఎవర్ ద గై ఇస్ ఇంకొక ఆయన. సో దక్ష్. సో బేసికలీ అక్కడ నీకు చూస్తే రెండు ఇండియాలు కనబడతాయి. ఒక ఇండియా వెరీ లైక్ లోవర్ మిడిల్ క్లాస్ ఇండియా ఒకటి, వెరీ అప్పర్ మిడిల్ క్లాస్ ఇండియా ఒకటి. అప్పర్ మిడిల్ క్లాస్ ఇండియా ఏమో ఇస్ లిటరలీ లైక్ థింకింగ్ లైక్ వెస్ట్. వాళ్ళు ఏదో యుఎస్ లో ఉండి అలా వాల్యూస్ యుఎస్ లో ఉన్నట్టు దక్ష్ బిహేవ్ చేస్తూ ఉంటాడు. వాడు ఇంకా మాట్లాడడం కూడా వెరీ ఈజీ, అది ఇది ఏమేమో మాట్లాడుతుంటాడు. లైక్ వెరీ అంటే లైక్ ది ఐడియా ఇస్ అంటే లైక్ ఈ అమ్మాయి ఐడెంటిటీ వెతుక్కుంటుంది వీడితో. లైక్ నేను ప్రేమలో పడ్డాను. షీస్ అంటే ఆ ఆస్పెక్ట్ లో ఐ థాట్ యూ మేడ్ లవ్ టు మీ అన్నప్పుడు షీస్ థింకింగ్ వెరీ అంటే ఇంకా కన్సర్వేటివ్ వేలో ఆలోచిస్తుంది. మనం సెక్స్ చేస్తున్నాము అంటే లైక్ వీ హ్యావ్ సంథింగ్ ఫర్ ఈచ్ అదర్ అన్న కన్సర్వేటివ్ మైండ్ సెట్ లో ఆలోచిస్తుంది. కానీ వాడు వెస్ట్ లోనే ఆలోచిస్తాడు. దిస్ ఇస్ క్యాజువల్, డోంట్ మేక్ ఇట్ కాంప్లికేటెడ్ అంటారు వాడు. బట్ వీడు ఒక అమ్మాయి వచ్చి నాతో మాట్లాడితేనే దట్ ఈస్ లైక్ దట్ వాడు విన్ అక్కడ నేను గెలిచేసాను అనుకుంటున్నాను. మాట రావట్లేదు వాడికి. సో
యాక్చువల్లీ దట్ ఈస్ ద రియాలిటీ ఆఫ్ ఇండియా. అవును అవును మనం దిస్ ఇస్ ఆల్సో ఇండియా, దిస్ ఇస్ ఆల్సో ఇండియా ఇండియా. టైర్ 2 టైర్ 3 డోంట్ యూ థింక్ కరెక్ట్ ఇది కరెక్ట్ ఇండియానే, ఇది ట్రూ ఇండియానే. అంటే completely. ఒక కామన్ చాలా యావరేజ్ ఇండియన్ బాయ్ కి ఆడదానికి చాలా డిస్టెన్స్ ఉంది ఇంకా చూస్తే, చాలా గ్యాప్ కరెక్ట్ ఉంది. ఒక వాడు చూస్తే మనం అట్ ద సేమ్ టైం అర్బన్ Yes, yes. అర్బన్ ఇండియాలో ఉమెన్ ఆర్ ట్రీటెడ్ డిఫరెంట్లీ. సో ఈ రెండు యాక్చువల్లీ అందుకని క్రియేట్ చేశారు రెండు, దిస్ ఇస్ ఆల్సో ఇండియా, దిస్ ఇస్ ఆల్సో ఇండియా. ఇదిగో ఇది యూతే, ఇది యూతే. అండ్ షేడీ క్యారెక్టర్ వాడు ఆల్రెడీ పేపర్లోనే స్వీట్ ఉన్నాడు ఆల్రెడీ. నాకు నేను పేపర్లో క్రియేట్ చేసినప్పటికే హీ వాజ్ స్వీట్ ఇన్ హిజ్ ఓన్ వే, స్వీట్ వే. Yeah, nice. అంటే వాడు వాడు Yeah, ఆడ యాక్చువల్లీ థ్రెట్ లాగా అనిపించాలి, కానీ వాడు థ్రెట్ కాదు. యాక్చువల్ వాడు థ్రెట్ లాగా ఉండాలి, వాడు Yeah. చూడడానికి yeah, వాడు కొంచెం స్టోనర్ లాగా కొంచెం అలా breaking stereotypes. కానీ వాడు థ్రెట్ కాదు. Yeah, ఎవడైతే కొంచెం తను స్మూత్ తను టాకర్ తను ఉన్నాడో తను వాడిని అప్రోచ్ అయ్యేది అందుకే అనుకుంటుంది కదా. షీ అవును ఇమీడియట్లీ లుక్స్ ఎట్ హిమ్ అండ్ అవును హిప్పీ అనుకుంటుందేమో ఆ హెయిర్ స్టైల్ అని చూసేసి, ఆ, ఆ, లైక్ యుఎస్ అవును యుఎస్ అవును హిప్పీస్ అవును ఇదే రోల్ వాడు ఉంటుంది, యాక్చువల్లీ కొత్త చూస్తే పేపర్ వాడు ఉంటుంది అని చెవు చెప్పేసి దగ్గర వెళ్ళిపోయాడు వాడు అసలు. మనది ఉంటుంది కదా క్యానబీస్ కమ్మేసుకుంటాడు వాడు. ఓ వాడు యాక్సరీస్ రైట్ ఉంటాయి రైట్ వాళ్ళ రైట్ ఒంటి మీద. వాడి వెనకాల వాడి వెనకాల ఫ్రెండ్ వెనకాల కూడా కొన్ని యాక్సరీస్ ఉంటాయి ఒంటి మీద, విచ్ రిఫ్లెక్ట్స్ దట్ క్యానబీస్ థింగ్. సో తను చూసి గుర్తుపడతారు అనమాట, ఇటు దగ్గర గ్యారంటీ రోలింగ్ పేపర్ వస్తుంది. వెరీ వెరీ Right. ఇంట్రెస్టింగ్, వెరీ నైస్. యా. అండ్ దక్స్ క్యారెక్టర్ ఆల్సో వెరీ ఇంట్రెస్టింగ్. ఎందుకు అంటే ఐ మీన్ లైక్ హీఈస్ దట్ రైటర్. అతన్ని మీరు రైటర్ చేస్తారు, సో యూ రోట్ రైటర్. అవును సో లైక్ వేర్ డిడ్ దాట్ గై కమ్ ఫ్రమ్? ఎందుకంటే లైక్ ద చాయిస్ ఆఫ్ హిమ్ బీయింగ్ రైటర్. అండ్ అతను ఒక మాట కూడా అంటాడు కదా, నేను రైటర్ అని డిసైడ్ అయ్యాను, బట్ దునియా నాకు ఆ వాలిడేషన్ ఇవ్వట్లేదు, సెల్ఫ్ ఎవ్రీ వన్ ప్రొక్లెయిమ్. సీక్స్ వాలిడేషన్ అవును అని. అవును 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 అంటాడు ఎస్. అంటాడు. ఎందుకంటే నాకు వాడు దట్స్ అ బిగ్ డైరెక్షన్ లెస్ స్టేట్మెంట్ కదా. ఉండాలనుకున్నవాడు. అంటే వాడికి వాడికి మధు ప్రయారిటీ అయి ఉండకూడదు వాడి లైఫ్ లో. వాడి జిందగీలో వాడేదో రైటింగ్ అనిపించుకుందామని వాడు ఎక్కడో తుప్పల్లో పడి తిరుగుతున్నాడు, చెట్లలో కొమ్మల్లో పడి. సో అలాంటి ఒక ప్రాసెస్ లో ఈ అమ్మాయి కనిపిస్తుంది. ఎస్. సో వాడి లైఫ్ ప్రయారిటీ ఈ అమ్మాయి కాదు. ఒక రైటర్ అవుదాం అనుకుంటున్న వాడికి ఈ అమ్మాయి మీట్ అయింది. రైట్. సో ఇండియన్ కండిషన్స్ లో కరెక్ట్. ఎవరన్నా నువ్వు అంత చదువుకి మించి దాటి ఉంటే ఈ కండిషన్స్ లో వాడు లాస్ట్ కి ఏమన్నాడంటే యువర్ లూజ్ అండ్ ఈజీ అన్నాడు. బికాస్ దట్ ఈస్ వాట్ హీ థింక్ ఈ థాట్ ఆఫ్. అది ఎస్ కూడా వాడి ఎస్ గిల్ట్ ఎస్. కాన్షియస్ నుంచి వచ్చింది వాడిని. ఎందుకంటే వాడికి యాక్సెసిబిలిటీ ఎక్కువ ఉంటది. అవును 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 అవును. సో అక్కడ మధుకు ఎస్. కూడా, సో నో మ్యాటర్ నీకు ఎంత ఫ్రీడమ్ కావాలన్నా, నీకు ఎంత కావాలనుకున్నా కానీ యూ షుడ్ బి అ రోమన్ కదా అలా. సో ఇండియాలో నువ్వు అవసరానికి మించి ఉంటే అవసరానికి రైట్. నువ్వు లూజ్ అండ్ ఈజీ అనిపించావు ఒక అబ్బాయికి. అది నిజమని కాదు, అంత అర్బన్ క్యారెక్టర్ కి అలా అనిపించాడు. వాడంతా ఒక రైటర్ ఉండి, అది కూడా వాడు డిఫెన్స్ లో అంటాడు, వాడు ఏదో అనాలని అండు వాడిని గిల్టీ ఫీల్ చేపిస్తుంటే అప్పుడు అంటాడు ఐ థాట్ యు ఆర్ మేకింగ్ లవ్ టు మీ, రైట్. ఐ ఫీల్ యూజ్డ్ అంటది కదా. దెన్ విల్ కమ్ అప్ విత్ దట్. విక్టిమైజ్ రైట్. చేసుకోవడానికి ట్రై చేయకు, ఎవరు ఎంత వెనకాల పడ్డారు, లెట్ మీ టెల్ యూ సంథింగ్, యు ఆర్ రియల్లీ యూజ్ యా అండ్ యా ఈజీ యా. మధు అంటాడు. సో దట్ లూజ్ అండ్ ఈజీ థింగ్ ఇస్ అన్ The ఇన్సల్ట్ ఫర్ liberal, more red guy is less empathetic. లెస్ ఎంపథెటిక్. అండ్ హీస్ ఆల్సో ట్రైంగ్ టు రిమైండర్ నువ్వు కదా నా వెనకాల పడ్డావు అని. సో Yeah, yeah, yeah. సో నాకు ఒక టీనేజర్ హార్ట్ బ్రేక్ అక్కడ అవ్వాలి నా దృష్టిలో. ఇట్ డజంట్ మ్యాటర్ ఆ అమ్మాయి కన్జర్వేటివ్ గా ఫీల్ అవుతుందని కాదు, ద గై హూ షీఈస్ మేకింగ్ లవ్ టు వాడిని పెళ్లి చేసుకోవాలని కాదు, బికాస్ షీ హ్యాస్ Right. ఫీలింగ్స్ ఫర్ హిమ్. షీ వాంట్స్ హిమ్ టు లవ్ హర్ బ్యాక్ Right. ఇఫ్ పాసిబుల్. దట్ డెంట్ హ్యాపెన్, అందుకే ఆ అమ్మాయి హార్ట్ అయింది. అట్లీస్ట్ ఏ లెవెల్ లో కూడా రాదు, అది అవును రిఫ్లెక్ట్ అవ్వదు అవును దక్ష నుంచి. అవును షీఈ్ లైక్ హార్ట్ బ్రోకెన్ దేర్. అవును షీస్ హార్ట్ బ్రోక్ ఉంది అది టీనేజర్. ఎస్, యాజ్ ఎ టీనేజర్ ఆఫ్ కోర్స్. యా, యాజ్ ఎ టీనేజర్. యా. బట్ షేడీలో ఆల్వేస్ దట్, అంటే ఇది అంటారు కదా, దట్ స్కేర్సిటీ ప్రాబ్లం అంటారు కదా. వాడికి యాక్సెసిబిలిటీనే లేదు అవును అవును పాపం. వాడికి ఒక అవును ర్యాండమ్ అమ్మాయి వచ్చింది, అవును. సో హీఈస్ ఆన్ టాప్ ఆఫ్ క్లౌడ్ అంటే 9 ఎక్కడ లిటరలీ. స్టార్ట్ అయింది, ఫస్ట్ వాడు రుక్కు అండ్ రంగేసుకున్నాడు కదా, వాడికి ఇన్సెక్యూరిటీ ఉంది బాగుందా బాగాలేదా అని. యా అలాంటిది యా ఒక అమ్మాయి వచ్చి ఇంగ్లీష్ లో మాట్లాడి ఐ లవ్ యువర్ హెయిర్ ఎస్ అంది. ఫస్ట్ హెయిర్ అనగా కాన్ఫిడెన్స్ వచ్చింది. ఎస్ సో ఆ అమ్మాయి వెళ్ళిపోయింది అన్నా కానీ వాడు టిపికల్ ఇండియన్ సినిమా హీరో లాగా ఇండియన్ ఫీల్స్ ఒకటి ఉంటాయి కదా, లేదురా నాకు ఎందుకో మళ్ళీ చూస్తా అనిపిస్తుంది ఎస్ అంటాడు. ద మోస్ట్ డ్రామాటిక్ డైలాగ్ ఇన్ ద ఫిల్మ్ అదే.
నేను ఎక్కడ ఎదురు ఆ అమ్మాయిని మళ్ళీ చూస్తా అనిపిస్తుంది. Yeah. సో వాంట్ ఇట్ లైక్ దట్. ఆ అమ్మాయి మళ్ళీ ఉంటది. సో ఆ అమ్మాయి వెళ్ళిపోయిందని చెప్పడం కూడా సినిమాలో చూపించిన వాడే చెప్తాడు ఎందుకు వేసా నిజంగానే వెళ్ళిపోయింది అనిపిస్తుంది. వాడే చెప్తాడు. అవును అవును ఐ అవును. డెంట్ హ్యావ్ అ షార్ట్ ఇంకా మళ్ళీ ఆ అమ్మాయి నైస్. వెళ్ళిపోయే షార్ట్ యా చూపిలే. ఒక ఎంటీ సిటీ చూపించా తర్వాత. సిటీ అంతా కరెక్ట్ చిన్న బోసిపోయినట్టు చూపించు. యూనో ఒక అక్కడ నాయిస్ అంతా సడన్ గా కామ్ అయిపోయింది అని. రైట్. యా రైట్. సో ఐ థింక్ ఆల్మోస్ట్ అన్ని క్యారెక్టర్స్, యా వాసుకి క్యారెక్టర్ ఒక్కటి మాట్లాడలేదు, బట్ ఐ థింక్ వి ఆల్రెడీ కవర్డ్ ఇట్. ఎప్పుడైతే నవీన్ ఆర్కి యా 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 యప్ అది కాకుండా లైక్ ఇన్ జనరల్ ర్యాప్ అనేది తెలుగులో ఎక్కువ వాడరు కదా. అవును మీరు రెండు పాటలు అవును రెండు డిఫరెంట్ లైక్ ఒకటేమో ఎప్పుడైతే కావాలని ఐ థింక్ దట్ ఈస్ వెరీ ప్లేస్డ్, అంటే ముందు నుంచే మీ బ్రెయిన్ లో ఉంది అని అనిపించింది నాకు. ఎందుకంటే అక్కడ ఒక పక్క హల్దీ అవుతూ ఉంటుంది విచ్ ఇస్ వెరీ ట్రెడిషనల్ ఉమ్, అండ్ డాన్స్ జరుగుతూ ఉంటుంది, అండ్ వెనకాలేమో యూఆర్ క్వశ్చనింగ్ ట్రెడిషన్స్ విత్ అవును దట్ అవును ర్యాప్. అవును అవును అంటే జనరలీ ఎస్ ర్యాప్ ఇస్ ఫర్ వాయిస్లెస్ కి ఉన్న వాయిస్ అని అంటారు. అవును సో యూఆర్ క్వశ్చనింగ్ ర్యాప్ విత్ దట్. ఉమ్, అండ్ ఇంకో పాటలో కూడా అంటే అబ్బాయి వాడు కూడా ఏడవచ్చు అన్న జోన్ లోంచి వస్తుంది ఆ పాట, అవును విచ్ ఇస్ అగైన్ లైక్ అవును నేను ఒక బాక్స్ లో పెట్టేసింది సొసైటీ, ఉమ్, బట్ ఇట్ ఇస్ ఫైన్ యూ అంటే నువ్వు ఆ బాక్స్ నుంచి బయటకు వచ్చి ఏడవచ్చు, యూ కెన్ షో యర్ వల్నరబుల్ సైడ్. అవును అవును సో రెండు లైక్ మీరు ముందే ప్లాన్ చేసుకుని ఇక్కడ ర్యాపే రావాలి అని పెట్టి రాయిపించారా? యా యా ఇట్ వాట్ వాస్ వాస్ వెరీ ద కాన్షియస్. ఒకటేమో వెడ్డింగ్ లో ఉండాలని చెప్పాను అచ్చుకి. దాంట్లో నాకు ఏదైనా మనకు అక్కడ వెడ్డింగ్స్ లో మనం వాడతాం కదా మమ్మల్ని సన్నాయి డోలు ఇవన్నీ వాడతాం కదా. నువ్వు వాడితే సన్నయ్య. ఎస్ ఎస్ దాంతో మనం కలుపుదాం. సో అక్కడ జరుగుతుంది ఒకటి, కానీ అక్కడ ఈ అమ్మాయి మౌపులు జరుగుతుంది ఒకటి. కరెక్ట్. సో ఈ రెండింటిని మనకు కలుపుదాం మ్యూజిక్ లో అని చెప్పాను. దేర్ ఇస్ ఎ ఫ్యూజన్ there's a fusion there. There's a celebration that is happening, and కరెక్ట్ there is a identity crisis that is happening with the teenager. Both are happening at the same time in the same place. కరెక్ట్ So this is what we wanted to కరెక్ట్ అది కరెక్ట్ ఎలా కరెక్ట్ తీసుకొద్దాం తెర మీదకి, మ్యూజికల్ గా ఎలా తీసుకొద్దాం. ఆ సెకండ్ ర్యాప్ దగ్గరకు కరెక్ట్ వచ్చేసరికి క్యారెక్టర్స్ అన్ని కంక్లూడింగ్ స్పేస్ లోకి వస్తున్నాయి చూస్తే అన్ని క్యారెక్టర్స్. సో సో నేను ఆ ట్రూ. కంక్లూడింగ్ స్పేస్ ని షూట్ చేయాలనుకున్నాను అనమాట ఒక సాంగ్ లోపల. సో దాంట్లో చూస్తే కేకే రాశారు సాంగ్. ప్రతి క్యారెక్టర్ ఒక ఫిలాసఫీ ఉంటుంది అక్కడ, అంటే చెప్తుంటాడు కేకే ద్వారా తన లిటరేచర్ తో చెప్తుంటాడు ఎస్ అనమాట. నవీన్ క్యారెక్టర్ కి ఏం చెప్తాడంటే వదిలేస్తేనే ఫ్రీ. పంతాన్ని వదిలిపెట్టు అనే అనే లైన్స్ లో అవును ఉంటుంది. అవును అవును. స్వాతిదేమో సెల్ఫ్ లవ్ లో ఉంటుంది. ఎస్ 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 శ్రేయా క్యారెక్టర్ ఏమో లిబరేషన్ గురించి కరెక్ట్ ఉంటుంది. కరెక్ట్ సో యా ద ర్యాప్ వాస్ అవి తెలుసు సెపరేట్ పాటల్లో కన్నా స్టోరీ టెలింగ్ పాటల్లో ఉండాలని పెట్టాం అనమాట మోస్ట్లీ. సెపరేట్ పాట ఓనా మధు. రైట్ ఓనా మధు వాజ్ వెరీ కాన్షియస్. సో ఓనా మధు వాజ్ వెరీ కాన్షియస్ యా బికాజ్ మేము ఏమైపోయిందంటే సినిమాలో అన్ని సిచ్యువేషన్ సాంగ్స్ కదా. సో వెన్ వీ వాంట్ టు ప్రమోట్ ద ఫిల్మ్ వీ వాంటెడ్ అ సాంగ్. అప్పటికి సినిమా అంతా అయిపోయింది, మొత్తం సినిమా కాపీ రైట్ అంతా రైట్ రెడీ అయిపోయి అంతా టైటిల్స్ గీటిల్స్ అయిపోతున్నాయి. సో ఒక ప్రమోషనల్ సాంగ్ చేద్దాం అనుకున్నప్పుడు ఓకే ఆ ఆ ట్రాక్ వచ్చింది. సో అది వింది అట్లా అలా అయిపోయింది అది. అవునా వద్దు. రైట్ సో సో యాక్చువల్లీ నేను ఇవాళ పాట అంటే like, వింటుంటే దాంట్లో ఒక లైన్ ఉంటుంది, నమ్మిస్తా నవ్విస్తా నీతో ఏడుస్తా నీడై చెంత తోడై ఉంటా. అవును అవును. సో నాకు అదే అర్థం కాలేదు అది అనమాట, యాక్చువల్లీ డిబేట్ ఈ చేయడానికి పాట పెట్టాం. ఎవరికి పాడుతున్నారు. అవునవును. అది యాక్చువల్లీ ఏం చేశారంటే అది ఆ, అందుకనే సిచ్యువేషన్ సినిమాలో లేదు అది. అది యాక్చువల్లీ ఏంటంటే సినిమాకి ప్రమోషన్ సాంగ్ కదా. యా రైట్ సో లేదు. అక్కడ ఏం చేస్తున్నాం అంటే ఒక లవ్ ఎక్స్ప్రెషన్ లా పెట్టింది దాన్ని. సో అది నాకు క్లైమాక్స్ కూడా ఐ నో దట్ వుడ్ బి ద ఇంటెన్షన్. దానికి ఏది నమ్మిస్తా నవ్విస్తా దిస్ ఈస్ ద ఎక్స్పెక్టేషన్ దట్ పీపుల్ వుడ్ హ్యావ్ ఇన్ ద క్లైమాక్స్. ఓకే, దట్ ఐ పుట్ ఇట్ ఇన్ ద సాంగ్. రైట్ ఐ పుట్ ఇట్ ఇన్ ద కరెక్ట్ సాంగ్ బికాస్ రైట్ ప్రమోటింగ్ ద ఫిల్మ్. సినిమాకి వచ్చేపాటికి నా క్యారెక్టరే గొప్ప నువ్వు అనుకున్నాను కంటే అని నా చిన్న, అంటే ఇఫ్ ఐఎమ్ ఎంపథైజింగ్ విత్ మై క్యారెక్టర్స్ దాన్ ద ఆడియన్స్, as a writer or a director, రైట్ I should stand behind my characters. నీ హ్యాపీనెస్ అవే నాకు ఇంపార్టెంట్ అని. సో అక్కడ నేను ఐ టుక్, సో ఎంటైర్ అప్రోచ్ అలాగే ఉంది. అంటే ఆడియన్స్ కోసం మీరు చూస్తే సినిమాలో ఏ క్యారెక్టర్ ఆడియన్స్ కోసం యాక్ట్ చేసినట్టు ఉండదు, చేయరు. అప్రోచ్ అది కాదు. వాళ్ళల్లో వాళ్ళకి ఏదో జరుగుతుంటది, దాన్ని బట్టి మీకేదో అర్థం ఉంది. మీకు ఆడియన్స్ సినిమాలో క్యారెక్టర్స్ కూడా రైట్ చాలా సార్లు ర్యాండమ్ పేర్లు చెప్తాయి, మీకు పరిచయం లేని పేర్లు. స్వాతి వచ్చి అవును మా అవును గురుమూర్తి ఎస్ మావ ఎక్కడో చెప్పు అంటది. మీ గురుమూర్తి మావ ఎవరో తెలియదు, ఎస్ కానీ స్వాతి గురుమూర్తి మహోయ్య ఒకడు ఎస్ ఉన్నాడు,
సో ఆడికి ఇల్లు ఎప్పుడో చెప్పుంటది, వీడు మర్చిపోయాడు. ఈ ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి మనకి. ఎస్ సో ఎస్ ఇట్స్ ఆల్వేస్ ద క్యారెక్టర్స్ ఆర్ కరెక్ట్ టాకింగ్ అమాంగ్ దెమ్ సెల్స్. వాళ్ళు ఎప్పుడు ఆడియన్స్ కోసం బిహేవ్ చేయట్లే. అందుకనే యా చూస్తే ఐ నో ఇట్స్ టెక్నికల్, బట్ సినిమాలో హై స్పీడ్ షాట్స్ ఉండవు. పాటలో ఫస్ట్ మన వెడ్డింగ్ ర్యాప్ లోను, ఫైట్ లో, క్లైమాక్స్ లో స్వాతికి హై స్పీడ్ షాట్ వేసాం, ఇంకా కనపడదు లాస్ట్ లో. అదర్వైజ్ ఎంటైర్ ఫిల్మ్ లో హై స్పీడ్ షాట్స్ లేవు. రైట్ రైట్ ఎందుకంటే రైట్ వివే క్వశ్చనింగ్ నార్మల్ కంటికి ఎందుకు 48 ఫ్రేమ్స్ ఎందుకు కనిపిస్తుంది మనకి, ఓన్లీ 24 ఫ్రేమ్స్ లో కనిపించాలి. సో ఆ లెవెల్ ఆఫ్ క్వశ్చనింగ్ రైట్ వెళ్ళారు రైట్ డీటెయిలింగ్ లో రైట్ కూడా. ఎక్కడ 24 ఫ్రేమ్స్ దాటి ఉండదు, అంత నార్మల్ మోషన్ లోనే కదులుతుంటారు మనుషులు. ఇంట్రడక్షన్ లేవు, ఏం లేవు సినిమాలో. రైట్ రైట్ ఐ థింక్ మీ కెమెరా కూడా ఇట్స్ మోస్ట్లీ స్టాటిక్ ఉంటుంది. ఇట్స్ హార్డ్లీ ఎనీ లైక్ అవును అవును పిఓవి అవును షాట్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి. లైక్ రియాక్షన్ షాట్ పెట్టినప్పుడు పిఓవి షాట్స్ పెడతారు. అవును అండ్ అవును వెరీ ఇంట్రెస్టింగ్ ద వే యూ బ్లాక్ ఇట్. మీరు 3 సార్లు అనుకుంటే వాస్ వెరీ సర్ప్రైజ్. ఆ అమ్మాయి బీచ్ కి నడుచుకుంటూ వెళ్తుంది ఆ ఎల్లో జాకెట్ వేసుకుని. అవును సడన్ గా యూ బ్లాక్ ఇట్, యూ ఓపెన్ అండ్ రివీల్ సేయింగ్ దట్ పక్కనే ఉన్నాడు అవును మధు అని. అవును అవును అండ్ అక్కడ వాళ్ళిద్దరికి పరిచయం అవుతుంది. అవును. అండ్ యోగాకి వెళ్తున్నప్పుడు ర్యాండమ్ గా అతను స్మోక్ చేయడానికి వస్తూ ఉంటాడు. లాంగ్ షాట్, షీ సింగిల్ షాట్, కమ్స్ అండ్ సింగిల్ టాక్స్ షాట్ ఫర్ లో. ద ఫస్ట్ టైం అవును సింగిల్ షాట్ లో అవును సింగిల్ షాట్ లో. అవును అవును యా లైక్ బ్లాకింగ్ వాస్ వెరీ నైస్. అండ్ ఆల్సో క్రికెట్ గొడవ దట్ వాస్ సో వెల్ డన్, సో వెల్ పుల్డ్ ఆఫ్. గొడవ ఆపడానికి తమ్ముడు రాగానే, అన్నయ్య రాగానే హీ స్టాప్స్ అవును అవును హిట్టింగ్ అవును చూసి వెంటనే వెళ్ళిపోతారు. అవును వెళ్ళిపోవడం కట్ అవుతుంది. అవును అవును. యాక్చువల్లీ బ్లాకింగ్ వాస్ సో అంటే అది నైస్ ద వే యూ స్టేజ్ చూస్తే ఇట్. ఒకటి ఎంట్రీ హీరోయిజం లా ఉంటది, ఫైట్ హీరోయిజం లా ఉండదు. మీరు చూస్తే వాడు ఎంట్రీ అంటే ఆ హీరో లాగా ఫైట్ వచ్చి కూడా యూ మేక్ ఇట్ వెరీ బండి వచ్చి పిచ్ మధ్యలో ఆపుతాడు, పిచ్ మధ్యలో ఆపి లెగ్ సైడ్ కొడతాడు, అదొక్కటే ఉంటుంది. తర్వాత ఐడియా ఇస్ నాట్ టు గ్లోరిఫై ద అంతే. ఫైట్, ఐడియా ఇస్ నాట్ టు గ్లోరిఫై ద ఎస్ ఫైట్. ఎస్ ఎస్ అక్కడ ఎక్కడ చూస్తే మీకు వెయ్యొచ్చు అంటే అసలు డిజైనే చేయలేదు అట్లా. కింద పడి కొట్టుకుంటారు, కింద పడి అంతా మట్టి మట్టి ఉంటది. మట్టి కింద పడి దొర్లుకుంటారు, కొట్టుకుంటారు. ఐడియా ఇస్ టు షో మీరు కొట్టుకుంటూ ఇలాగే ఉంటారు చూడడానికి. బయట నుంచి చూస్తే ఇద్దరు కొట్టుకునే వాళ్ళు అలాగే ఉంటారు, బయట నుంచి చూస్తే అలాగే గ్లోరిఫై మన హీరోలా కనపడరు. రోడ్డు మీద కొట్టుకుంటున్న వాళ్ళు బటన్ చిరిగిపోయి, చొక్కా జోబు చిరిగిపోయి, బ్లీడ్ అవుతూ అట్లా కనిపిస్తారు. సో అక్కడ ఆ టాక్సిక్ మ్యాస్కులినిటీని దాన్ని గ్లోరిఫై చేయడం ట్రై చేయలేదు. యూనో ఇది నువ్వు హీరోయిజం అనుకుంటున్నావు, కానీ చూడడానికి ఇట్లుందని. రైట్ ఐ థింక్ నా తొలి చిన్నారి ఆ సాంగ్ లో మొత్తం సినిమా ఉందేమో అనిపిస్తుంది నాకు. లైక్ మొత్తం సినిమాలో లైన్స్ ఉంటాయి. సమయం గడిచే, పయనం నిలిచే, కలలే చెదిరే, కడలే ముగిసే, అరే ఎట్లాంటి వాడినో తెలుసు కదా, అసలు ఇంతైనా కొంతైనా మారానా, మరి ఎంతైనా నీతో కలబడనా, అవి పంథాలు కాలేవుగా. సో యా, సో ఇక్కడ అంటే దానికి ఎక్స్టెన్షన్ వాడే చెప్పుకున్నట్టు దాని ఎక్స్టెన్షన్ మరి సుడులలో తిరుగుతూ నిలకడ మరిచిన అరకొడ పడవునుగా అని అంటది. అంటే వాడు విక్టిమైజ్ చేసుకుంటున్నాడు వాడు ఇక్కడ. అంటే వాడు చూస్తే కాన్స్టెంట్ గా ఏమంటాడు అంటే, వాడు ఆ వాసుకి దగ్గర కూడా ఏమంటాడు, నా కోపం కోరిక, నా ప్రేమ కోపం కోరిక అన్ని తనకే చూపించా, నచ్చలేదు వెళ్ళిపోయింది అంటున్నాడు. అంటే నాలో ఉన్నవన్నీ చూపించాను కదా, నా దగ్గర ఏం లేదు, వాడు విక్టిమైజ్ చేసుకుంటున్నాడు అక్కడ. అవును. సో ఇట్స్ మోర్ ఆఫ్ అంటే నేను అంతా కరెక్టే చేసా, అమ్మాయి తప్పు చేసింది అన్న. తప్పంటే ఇప్పుడు నేను మనం చూస్తే మనం అదేగా అంటావు, నేను అమాయకుడిని, నాకు తెలీదు, నాకు ఇంతే తెలుసు. సో నీకు ఇంతే తెలిస్తే అవతల జీవితం త్యాగం చేసేయాలంటావు దాని వద్దాం, అంతే కదా అది. సో ఇట్ కమ్స్ ఫ్రమ్ దేర్. అంటే నాకు కేకే గారు అసలు అమేజింగ్, అసలు ఆయన కేకే ఇస్ ఎ వెరీ డియర్ ఫ్రెండ్. చాలా చెప్పండి. మీరు మొత్తం సినిమా ఎక్స్ప్లెయిన్ చేశారు ఆయనకి, లైక్ బికాస్ ఈ పాటలో మొత్తం సినిమా ఉంటుంది ఆల్మోస్ట్. సినిమా చెప్పను. నేను కేకేకి ఏం చేస్తా అంటే, సినిమా షూటింగ్ చేసేస్తా కొన్నిసార్లు, చేసే చూపిస్తా, ట్యూన్ తీసుకుంటా, దానికి నాకు ఏం కావాలో నేను షూట్ చేస్తా కొన్ని విధాలు. సో షూట్ చేసి అది ఎందుకు షూట్ చేస్తాను చెప్తా, ఈ మాంటేజ్ ఎందుకు షూట్ చేస్తాను చెప్తా, ఇది ఎందుకు షూట్ చేస్తాను చెప్తా, ఇది ఎందుకు షూట్ చేస్తాను చెప్తా. సో వీళ్ళు ఎగ్జాక్ట్లీ ట్రై అండ్ ఫిట్ ఇన్. కేకేతో అట్లా, కేకే ఇస్ అ వెరీ డియర్ ఫ్రెండ్, మాకు ఒక 8 ఏళ్ళ నుంచి పరిచయం ఉంది. సో
బేసికలీ నాతో కొంచెం అట్లా కొంచెం మెస్సీ ఉంటుంది ప్రాసెస్. అంటే కొంచెం కన్వెన్షనల్ ఉండకపోవచ్చు ప్రాసెస్. సో అచ్చుకు కూడా స్టోరీ చెప్పను. రైట్ ఒక పెళ్లిలో పాట జరుగుతుంది, రైట్ బయట పెళ్లి అవుతుంది, ఒక టీనేజర్ ఏమో లాస్ట్ అయిపోయింది ఆ పెళ్లిలో. హౌ యా యూ అచ్చుతో అలా అలా ఎలా పనిచేస్తాం అనమాట. ఫస్ట్ ట్యూన్ నా చిన్నారి ఉంది కదా, దట్ ఫస్ట్ ట్యూన్ వి వర్క్డ్ ఆన్. ఫస్ట్ ట్యూన్ అది తీసుకున్నా, ఎంటైర్ ప్లాట్ అంటే దానిలో ఒక ఇమోషన్ చెప్పి ఐ మేనేజ్ టు గెట్ ద ట్యూన్. ఆ ట్యూన్ వచ్చిన తర్వాత మ్, నేను విజువల్ గా నేనేం చూద్దాం అనుకుంటున్నాను, స్టోరీ అదంతా అక్కడ నుంచి స్టార్ట్ అయింది. దట్ ఫస్ట్ ట్యూన్ వి మేడ్, ఫస్ట్ సిట్టింగ్స్ లో కూర్చున్నాక. ద లాస్ట్ ఓనా మధు ఎప్పుడు సినిమా అంతా అయిపోయిన తర్వాత చేసాం. అంతా అయిపోయి టైటిల్స్ అన్ని అయిపోయి సెన్సార్ పంపించిన తర్వాత ఓనా మధు స్టార్ట్ అయింది. సో దట్స్ వై వీ కుడెంట్ హ్యావ్ ఇట్ ఇన్ ద ఓకే. ఫిల్మ్. చాలా మంది అడుగుతున్నారు ఓనా మధు ఎందుకు లేదు అని. అది అసలు స్పేస్ లేదు దానికి సినిమాలో, ఆ యా ఇమోషన్ స్పేస్ లేదు సినిమాలో. ఐ నో ఐఎమ్ డెలివరింగ్ అ డిఫరెంట్ ఫిల్మ్ ఆల్ టుగెదర్, కరెక్ట్ బట్ టు ప్రమోట్ దిస్ ఫిల్మ్ ఐ నీడ్ అ సాంగ్. సో అలా ఓనా మధు రైట్ అలా రైట్ స్టార్ట్ అయింది, ఆ డెస్పరేట్ రైట్ అటెంప్ట్ లో మార్కెటింగ్ కోసం. యా లైక్ హ్మ్. వెరీ ఇంట్రెస్టింగ్. కేకే గారు సేమ్ థింగ్. ఆయన ఎటుపోనే పాటకు కూడా ఇదే చేశారు. లైక్ హీ లిటరలీ రోడ్ ద సాంగ్ లుకింగ్ ఎట్ ద విజువల్స్. ఆయనకి కొన్ని గంటల్లో ఫుటేజ్ ఇచ్చేసారంట. ఇచ్చేసి ఇది పలానా పలానా అని చెప్తే ఆయన అది చూసుకుంటూ రాశారంట ఎటుపోని సాంగ్. అండ్ మీరు చెప్తున్నప్పుడు కూడా ఇట్స్ క్వైట్ సర్ప్రైజింగ్. ఆయన కేకే వెరీ అంత అబ్స్ట్రాక్ట్నెస్ నుంచి రాయడం ఇస్ వెరీ లైక్ క్విక్ రైటర్, చాలా ఫాస్ట్ రాసిస్తారు ఆయన కేకే. రైట్ సో రైట్ ఓనా మధు నా రైట్ కేకే దొరకక కేకే వాజ్ బికేమ్ చాలా బిజీ అయిపోయాడు. నాకేమో టైం లేదు. సో అందుకని ఓనా మధు ఐ టు పుష్ మై సెల్ఫ్. అది నేను అసలు రాయాలి అది. ఓకే కేకే దొరకట్లేదు, నాకు టైం లేదు కేకేకి. సో వాజ్ డూయింగ్ ఆల్ దిస్ బిగ్ ఫిల్మ్స్, ఎక్కడెక్కడో ఉన్నాను. సో టైం లేక ఇంకొక లిరిసిస్ట్ తో నైస్ పడే ఓపిక లేక రాలేదా. సో యా 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 ఐ థింక్ రైట్. వి థింక్ సో ఐ కవర్డ్ థింక్ మీ 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 బ్రెయిన్‌లో ఐ థింక్ సినిమా మీ బ్రెయిన్‌లో ఫార్మ్ అవుతది అండ్ యూ లైక్ ద ప్రాసెస్ ఆఫ్ హౌ ఇట్ కమ్స్ ఎట్ ది ఎండ్. యా అమాల్గమేట్స్ ఐ లైక్ అండ్ లైక్ మీరు ఎంజాయ్ చేస్తారనుకుంటా ఆ ఐ ప్రాసెస్‌ని లవ్ ద కదా! ప్రాసెస్ ఆఫ్ ఫైండింగ్ ద ఫిల్మ్. అంటే నేను ఇట్లా పట్టుకొని హ్మ్. రైట్ మూడు పట్టుకున్న కుందేకి మూడే ఉండాలి కాళ్ళు అని కూర్చోను. ఐ గో బికాస్ నేను కూడా దూకుతూ, అంటే నేను కూడా ఇంట్లోంచి బయలుదేరినప్పుడు స్క్రిప్ట్ చూస్తే సినిమా ఎట్లుంటుందో మనకు తెలియదు. ఎందుకంటే చాలా ఎనర్జీస్ కలవాలి సినిమాలో, కలవాలంటే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నమ్మేది ఏంటంటే ఐ బిలీవ్ ఇన్ పీపుల్ హూ ఐమ్ వర్కింగ్ విత్. ఐ టోటలీ బిలీవ్ ఇన్ హూ ఐమ్ హ్మ్. వర్కింగ్ విత్. కాకపోతే నేను చాలా సార్లు ఎందుకు స్క్రిప్ట్ ముందే ఇవ్వకుండా అలా ఎందుకు చేస్తా అంటే, నాకు కన్వెన్షనల్ అప్రోచ్ వస్తుందని ఒక చిన్న ఇన్సెక్యూరిటీ ఉంది లోపల. ఒక లవ్ సిచ్యువేషన్ చెప్తే ఒక పాట వచ్చేస్తుందేమో వాళ్ళ దగ్గర నుంచి అని ఒక చిన్న ఇన్సెక్యూరిటీ. అది అది రైట్ సో నేను అందుకని ఐ ట్రై టు అది హైడ్ కూడా కాదు. ఐ జస్ట్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడేం చెప్పాలో అది ఇప్పుడు చెప్తుంటా అనమాట. సో సో స్వాతికి స్టోరీ చెప్తున్నప్పుడు కూడా రైట్ ఎగ్జాక్ట్లీ ఐ డెంట్ టెల్ హౌ లైక్ హౌ టాక్. ఐ వాజ్ ఓన్లీ టాకింగ్ విత్ ఆ జర్నీ. 20 ఏళ్ళతో తన జర్నీ అంతా చెప్పేసి ఆ మనిషి గురించి. సో షీ ఆల్సో హ్యాడ్ నో క్లూ హౌ షీస్ గోనా హ్మ్. టాక్, హౌ షీస్ గోనా బిహేవ్ అండ్ ఆల్ దట్. సో ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే స్వాతి లాంటి అమ్మాయిని కామ్గా కూర్చోబెట్టాలి, మాట్లాడకుండా. సో షీ వాజ్ సో యూస్ టు అందరు మనుషులందరూ. సో దట్ వాజ్ ద ఛాలెంజ్ ఫర్ us. సో నేను అదే చెప్పా. సో ఇఫ్ యూ కెన్ పుల్ దిస్ ఆఫ్, ఒకవేళ మనకి పుల్ చేస్తే మజా వస్తుంది మనకి. దెన్ వీ కెన్ థింక్ దట్ సంథింగ్ వీ హావ్ అచీవ్డ్, యూనో. అండ్ నవీన్తో కూడా మా ఛాలెంజ్ ఏంటంటే రైట్ తాగుబోతు యాక్టింగ్ చేయకుండా కనుక మనం మధుని నమ్మించగలిగితే ఇట్ ఈస్ రియల్, దెన్ ఆ జాబ్ ఇస్ డన్. తాగుబోతు యాక్టింగ్ జనం చూస్తున్నారు అంటే కెనాట్ గెట్ అవే విత్ డూయింగ్ తాగుబోతు, బికాస్ అది తాగుతూనే ఉంటాడు సినిమా అంతా. సో దిస్ గై హ్యాస్ టు కమ్ అక్రాస్ యాజ్ అ కరెక్ట్ కరెక్ట్ నార్మల్ గై. వీల్ హ్యావ్ టు ఫైండ్ హిస్ నార్మల్సీ. అది రోజు తాగుతున్నాడు, ఎంత నార్మల్గా ఉంటాడో అలా ఉంటాడు అంతే. కానీ నీకు అర్థమవుతాడు తాగున్నాడు అని ఎక్కడో, నీకు అర్థమైంది. సో సో ఆల్ దీస్ థింగ్స్ బికాస్ అంటే నేను పనిచేస్తున్న మనుషులు వాళ్ళు ఎక్కువ నమ్ముతా. అంటే వాళ్ళకి కూడా చాలా పని ఇచ్చేస్తా, నేను ఒక్కడే చేయను. హ్మ్. అంటే వెన్ ఐమ్ రైటింగ్ రైట్ ఐ ట్రై టు టెల్ దెమ్ దీంట్లోంచి నువ్వే ఇంటర్ప్రెట్ చేసుకుంటున్నావు చేసుకో అంట. రైట్ సో రైట్ రైట్ ఇక్కడ నేను రాస్తున్నా, ఇప్పుడు నేను స్వాతి రైట్ వాళ్ళ నాన్న నడుచుకుంటూ వెళ్తున్నారు కూరగాయల నుంచి. నాన్న నేను అంటే నీకు ఇష్టమే కదా అంటే ఇష్టమే అంటే, మరి నాకు ఎందుకు చెప్పవు ఎప్పుడు. సో నేను అక్కడ చెప్తున్నా, అక్కడ వచ్చి నేను టెక్స్ట్ ఇస్తున్నా అవును ఇద్దరికి.
సో కానీ అక్కడ ఫాదర్ సన్ డాటర్ ఫాదర్ ఈక్వేషన్ వాళ్ళిద్దరే క్రాక్ చేయాలి. సో వాట్ కైండ్ ఆఫ్ వర్షన్ డస్ రైట్ స్వాతి గెట్స్ అవుట్ విచ్ అది లేఖ నన్ను నమ్మించడానికి అది తన మీదే ఉంది. ఏం తెస్తే లేఖ అని నమ్ముతారు అనేది తనకే తెలుసు. నేనేం చేస్తున్నాను, ఇన్స్టిగేట్ చేస్తున్నా. సో so all like రైట్ I know it's so that's what I like the process of making the films, మన ఒక్క బుర్రతో కాదు, అక్కడ వేరే బుర్రలు కలుస్తున్నాయి. సో నేను ఒకటి వేస్తే వాళ్ళు ఇంకోటి వేస్తున్నారు. ఇది బాగుండొచ్చు బాగోకపోవచ్చు, కానీ ఆ డెసిషన్ కూడా నేనే తీసుకుంటున్నా, అది బాగుండాలో బాగోకూడదు. సో యా ఎండ్ ఆఫ్ ద డే మీరు అది అదే జాబ్, పోవాలి నేను యా తీసుకోవాలని కదా, దట్స్ మై జాబ్ కదా. సో ఎస్ ఆ జాబ్ స్టీరియో టైప్ గా చేయకుండా దాన్ని ఐ వాంట్, నాకు అందరూ ఇన్వాల్వ్ అయ్యి చేస్తే నచ్చుతుంది. వాళ్ళు వచ్చి వాళ్ళు ఐ వాంట్ ద దే ఆర్ ఆల్ ఇంటర్వెన్షన్ కావాలి నాకు. ఐ బిలీవ్ ఇన్ దట్ గ్రూప్ రైట్ ఎనర్జీ. అంటే సెట్స్ మీద పని చేస్తున్నప్పుడు ఒక ఎనర్జీ ఉంటుంది, ఒక 9 to 6 ఒక ఎనర్జీ ఉంటుంది. అంటే అందరూ అక్కడ జస్ట్ ఏదో చేద్దాం అన్న తాపత్రయం ఉంటుంది, ఏదో మిరాకిల్ జరగబోతుంది ఇక్కడ, మీకు ఏదో స్పేస్ షిప్ ఇక్కడ నుంచి ల్యాండ్ అవబోతుంది అంత సీరియస్ ఉంటారు అందరు అక్కడ. అండ్ ద క్రియేటివ్ ఎనర్జీస్ ఆర్ ఫ్లోయింగ్. సో అక్కడ మనం మూమెంట్ క్యాప్చర్ చేస్తున్నాం కెమెరాలో, అంతమంది ఎనర్జీస్ మధ్యలో ఒక మూమెంట్ క్యాప్చర్ రైట్ చేస్తున్నాం. అది క్యాప్చర్ చేసిన మూమెంట్నే తర్వాత ఏం చేస్తున్నాం రైట్ పోస్ట్ లో, ఇంకా దాన్ని కొత్తగా ఏం చేసేది లేదు, దాన్నే దిద్దుతూ 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 ఉండాలి తర్వాత. సో ఎప్పుడైతే వెన్ వీఆర్ బిలీవింగ్ దట్ ఒక కెమెరాలోకి వెళ్ళే మూమెంట్ క్యాప్చర్ చేస్తున్నాం అంటే దెన్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దాంట్లో సో మెనీ ఎనర్జీస్ ఆర్ కమింగ్ టుగెదర్. మేకప్ వస్తుంది, కాస్ట్యూమ్ వస్తుంది, లైట్ వస్తుంది, లెన్సింగ్ వస్తుంది, చాలా వస్తాయి, ప్రొడక్షన్ డిజైన్ వస్తుంది, అన్ని వస్తాయి కదా. కానీ మన యాక్టర్స్ కనిపిస్తారు అంతే, మిగతా ఎస్ కనిపించవు. యాక్టర్స్ ఏంటంటే దే ఆర్ ద ఫేస్, కథను ముందుకు తీసుకెళ్ళడానికి కనిపిస్తాయి. సో ఇప్పుడు స్వాతి నవీన్ కనిపించిన దాని ఇంకా వాళ్ళ మేకప్ మెన్ వాళ్ళ పని ఉంటుంది, వాళ్ళ కాస్ట్యూమ్ డిజైనర్ పని ఉంటుంది. సో నేను అవును మేకప్ వాళ్ళకి కూడా స్టోరీ చెప్తా, నేను మేకప్ మెన్ కూడా చెప్తా. అంటే నేను చెప్పకపోతే నా టీంతో కూర్చోబెట్టేస్తాను, ఒకవేళ నాకు టైం లేకపోతే నా టీంతో కూర్చోబెట్టి మనకి ఎంత తెలుసు ఇది అని తెలియాలని చెప్తా. సో when they know the continuity రైట్ of the character, I'll tell them where is exactly ఇక్కడ, ఇది ఎక్కడ ఉందంటే ఇక్కడ, అదే మన అబోషన్ సీన్ కదా అది ఇది అని చెప్తాం మేకప్ వాళ్ళకి. సో వాళ్ళు కూడా వీళ్ళతో త్రూ అవుట్ ద సినిమా ఉంటారు, రైట్ రైట్ అలాగే రైట్ రైట్ మా కస్టమ్ డైరెక్టర్స్ ఎలా ఉంటారు వాళ్ళకి అలా ఉంటారు కదా. సో వాళ్ళని ఒక టీం చేస్తాం, వాళ్ళ యాక్టర్స్ ఒక టీం అనమాట, వాళ్ళ మేకప్, వాళ్ళ కాస్ట్యూమ్. సో వాళ్ళ క్యారెక్టర్ అక్కడ దాకా రైట్ తీసుకోవడానికి హెల్ప్ చేస్తారు, నాకు సెట్ దాకా తీసుకోవడానికి హెల్ప్ చేస్తారు. సెట్ లో మా వాళ్ళు లైట్అప్ చేస్తారు, నేను అలా మాట్లాడిస్తా. దట్ ఈస్ వెన్ ద మూమెంట్ ఈస్ క్యాప్చర్డ్ ఆన్ ద హోల్. రైట్ అండ్ క్యూరియస్లీ నా క్యూరియాసిటీ ఏంటి అంటే ఇప్పుడు రవికాంత్ పెరపు గారు హీ ఎడిటెడ్ ద ఫిలిం, ఎస్ ఎస్ బోత్ ఎస్ ఆఫ్ యువర్ ఎస్ ఫస్ట్ ఎస్ ఫిలిం అండ్ దిస్ ఫిలిం. ఎస్ 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 సో అది ఎక్కడి వరకు అవుతుంది, ఎందుకంటే ఎస్పెషలీ బికాస్ దిస్ ఇస్ నాన్ లీనియర్. అవును అవును. ఆయన కాల్స్ ఎంత వరకు ఉంటాయి అండ్ ఇస్ 60-40, 50-50, 70-30 ఎలా అది ఉంటుంది వెరీ వి విత్ బోత్ యూ ఆర్ అండ్ వెరీ హిమ్? అబ్స్ట్రాక్ట్ లైక్ దట్, బికాస్ సిన్స్ మేము ఇద్దరం చాలా అబ్స్ట్రాక్ట్ గా పనిచేస్తాం. అంటే అక్కడ రవి నాతో ఎక్కువ వాదిస్తే నేను వదిలేస్తా, నేను ఎక్కువ వాదిస్తే రవి వదిలేస్తాడు. అంటే దాని అర్థం ఏంటంటే మీరు వదిలేస్తారా? అంటే ఇద్దరులో ఎవరికో గట్టిగా తెలుసు అని. నాకు తెలియదు అనుకో, రవి నాకు తెలియదు అంట, రవి నాకు అర్థం కావట్లేదు, అర్థం కాకపోతే రవి ఒకవేళ స్ట్రాంగ్ గా కట్టిస్తే నేను రవి తినేస్తామాట, ఇది అర్థం అంటే. లేదు ఇది పడనే కూడదు, ఇడ్లీ రైట్ కట్టవలసిందే అన్నాను అనుకో, దెన్ హీ లిసన్ టు మీ, బికాస్ రైటింగ్ ఇడ్లీ లెవెల్లో ఉంది. నేను రాస్తున్నప్పుడు ఇడ్లీ తీసుకున్నప్పుడు తెలుసు, ఇక్కడ చిన్నప్పుడు ఇడ్లీ కట్ చేస్తా, అక్కడ పెద్దప్పుడు కట్ చేస్తా దీన్ని అని. సో ఇట్స్ ఆల్రెడీ దేర్ ఆన్ ద స్క్రిప్ట్. సో ఓకే రైట్ దెన్ హీల్ ఫాలో మీ. నేను ఆల్రెడీ షూట్ చేస్తా, కొన్ని ఏం చేస్తా టేబుల్ మీద ఫిక్స్ చేసే ఉంటాయి కొన్ని, అక్కడ హీల్ థింక్ లైక్ ఆ స్టోరీ టెల్లర్ మోర్, ఇంకా చాలా రేషనల్ గా ఆలోచిస్తాడు, నేను తీయలేదు కాబట్టి. సో చాలా రేషనల్ గా ఉంటాడని చెప్పి నేను రవి మాట వింటుంటా రైట్ అనమాట. ఈ రేషనల్ మైండ్ సెట్ తో ఏమనిపిస్తుంది నీకు చెప్పు అని. సో హీ టెల్ మీ దిస్ ఇస్ నాట్ కూల్, రైట్ ఇక్కడ వద్దు, ఇది ఒకటి వదిలేద్దాం ఇక్కడ అని. కానీ ఏమైందంటే నాకు రవికి మాకు చాలా వర్కింగ్ కంఫర్ట్ ఉంది, పర్సనల్ ఫ్రెండ్షిప్ ఉంది, వర్కింగ్ కంఫర్ట్ ఉంది. సో మేము తీసిన సినిమా 100% ఉంది సినిమాలో, అసలు నో వేస్టేజ్ ఇన్ ద ఫిల్మ్. There was absolutely no wastage and no వావ్ cuts in the film. అది తీసింది మొత్తం పెట్టాం సినిమాలో, అంటే ఫైన్ ట్యూన్ చేసుకుంటాం. అంటే there is no one scene that is being shot and not there in the film.
వెరీ సో ఇంట్రెస్టింగ్, దానికి వెరీ దానికి ఇంట్రెస్టింగ్. యా, దేర్ ఆర్ లాట్ ఆఫ్ హిడెన్ కట్స్ ఆల్సో చాలా. యా. నేను రవి కాల్లో ఉంటాను, నేను షూట్ చేస్తుంటే కూడా కాల్లో మాట్లాడుతుంటా. అది టెల్ ఇక్కడ రోడ్డు మీద షార్ట్ తీసుకోకూడదు అనిపిస్తుంది నాకు, కానీ దాన్ని ఏం చేస్తావు ప్రీవియస్ సీన్ ఇదేంటి, దెన్ విల్ టెల్ మీ దాని లీడ్ తీసుకుందాంలే మర్చిపో షూట్ ఇట్ అంటాడు. సో ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ కొలాబరేషన్, వెరీ ఇంట్రెస్టింగ్ వర్కింగ్ విత్ రవికాంత్ బికాస్ హీస్ మచ్ యంగర్ టు మీ. అండ్ యూ నో హీస్ మేకింగ్ బబుల్ గమ్, ఎలాంటి సినిమాలు తీస్తాడో తెలుసు కదా. హీస్ లైక్ హీస్ అన్ డిఫరెంట్ స్కూల్ ఆఫ్ థాట్, ఐ కమ్ డిఫరెంట్, వెరీ డిఫరెంట్ స్కూల్ ఆఫ్ థాట్. ఎందుకంటే నేను నా ఏజ్ కి నాకు ఆల్రెడీ పర్సనాలిటీ ఫామ్ అయిపోయింది రైట్. సో ఐఎమ్ వెరీ, అండ్ ద వే ఐ లుక్ అట్ సినిమా, వే ఈ లుక్స్ అట్ సినిమా, సో వీ బోత్ ట్రై టు ఆపరేట్ టుగెదర్ అండ్ చాలా ఇంట్రెస్టింగ్ పర్స్పెక్టివ్ షేర్ చేసుకుంటూ ఉంటాం. లైక్ హౌ మీ ఇద్దరు మాట్లాడుకుంటాం, అట్లా మీ ఇద్దరం చాలా ఇంట్రెస్టింగ్ పర్స్పెక్టివ్ షేర్ చేసుకుంటూ ఉంటాం. సో సో రైట్. రైట్. ఇట్స్ వెరీ ఇంట్రెస్ట్. అంటే మేము ఇద్దరం చెప్పలేం ఎవరిది ఎంతో చెప్పాలంటే, అది చెప్పాలంటే. కరెక్ట్. ఆఫ్ సో కోర్స్. ఎంటైర్ యా, సినిమా అంటే షూట్ లైక్ చేసే నేను వరకు, క్వశ్చన్ అలా అడగాలి కాబట్టి లేదు అడిగినా అనమాట. ఇట్స్ వండర్ఫుల్ లేకపోతే క్వశ్చన్, ఐ వుడ్ లవ్, స్టఫ్ టు దిస్ ఇస్ ఆస్క్ ద దట్ క్వశ్చన్ క్వశ్చన్, ఐ యు వుడ్ నో. లవ్ టు ఆన్సర్ ఆల్సో. ప్లీజ్. సో అండ్ వెరీ లైక్ ప్లీజ్ టెల్ హిమ్ దట్ ఐ లవ్ సమ్ ఆఫ్ హిస్ హిడెన్ కట్స్. లైక్ అమ్మాయి లేఖ గారు బయటకు వచ్చి లైక్ మేడ పైన నుంచి చూస్తుంటారు. అవును హీస్ లైక్ ఆల్వేస్ కాన్స్టెంట్లీ గోయింగ్ ఆన్ ద బైక్ ఇంటి ముందు అవును నుంచి. 2-3 హిడెన్ కట్స్ ఉంటాయి జస్ట్ ఆ చెట్టుని ట్రాన్సిషన్ ని అవును అవును వాడుకొని. అవును అంటే ఐ ఐ దాని రియలీ నుంచి లైక్ ఇట్ అది యాక్చువల్లీ. టైం ల్యాప్స్ అని, యా. అంటే ఇది ఒక్క రోజుది కాదు. దట్ ఈస్ ఆల్ రవి, కరెక్ట్. దట్ కరెక్ట్. ఈస్ ఆల్ రవి. అది అసలు నాకు, నేను నేను తీసినప్పుడు ఏమనుకుంటా, రెండు యా. వస్తాయి అనుకుంటా, ఇది వస్తుంది అది వస్తుంది అనుకుంటా. ఆ యా. చెట్టు మీద ఓవర్ ల్యాప్ మీద డ్రెస్ మార్చాలి, వేరే కట్టేయాలి, ఇలాంటివన్నీ రవి తీసుకొస్తాడు టేబుల్లోకి. ఈజ్ వెరీ స్మార్ట్ లైక్ దాట్. ఎస్. అండ్ ఎస్. ఎస్. ఈజ్ వెరీ, అంటే మీరు ట్రైలర్ కట్ చూస్తే ద బెస్ట్ తన ట్రైలర్ కట్స్. మీరు ట్రైలర్ కట్ చూసారు కదా, ట్రైలర్ కట్ చూసారు కదా, చూసారా ట్రైలర్? నేను ట్రైలర్ Yeah. చూడకుండా సినిమా ఓకే, చూస్తాను. నేను వండర్ఫుల్. ట్రైలర్ చూడను యూజువలీ. సో శాండీ చూస్తుంటే, శాండీ ట్రైలర్ చూస్తే ఏమనిపించింది మీకు? Yeah. సో Yeah. No, trailer you say like I felt very interested. సో దాంట్లో కూడా చాలా ఉంటది. అంటే మేము ఇద్దరం Interest. మాట్లాడుకొని, అంటే వి టేక్ Yeah. సమ్ అవుట్ ఆఫ్ ది బాక్స్ డెసిషన్స్ ఆన్ ద టేబుల్. చాలా అవుట్ ఆఫ్ ది బాక్స్ తీసుకుంటాం, అది రైట్. చెయ్యాలని చేయం, ధైర్యం చేస్తాం. అంటే వి బ్యాంక్ ఆన్ అవర్ సెల్స్. ఇంత ఇంత చేసినా మనకి ఎందుకు అర్థం యా, అవుతుంది. మీరు ఇప్పుడు చెప్పారు కాబట్టి నేను పక్కా వెళ్ళి ట్రైలర్ చూస్తాను. ఐ సీ ద ట్రైలర్ నౌ. బట్ వెరీ ఇంట్రెస్టింగ్ దో యాక్చువల్లీ. యా, అంటే మీరు అన్ని డిపార్ట్మెంట్స్ గురించి చెప్పారు. సో ఎడిటింగ్ వాజ్ సంథింగ్ వెరీ ఎడిటింగ్ సర్ప్రైజింగ్ వాజ్, ఫర్ మీ. ఎందుకంటే నేను ఫస్ట్ ఎడిటింగ్ టైం వాజ్ డిస్కవర్ చేశాను, అంటే ఎడిటింగ్. రవికాంత్ గారు ఎడిట్ చేశారండి. అవును, మా ఇద్దరికి అది ఫిల్మ్ స్కూల్ లాగా అనిపించింది, మా ఇద్దరికి. మేమిద్దరం మళ్ళీ ఎడిటింగ్, ఎందుకంటే ఎడిటింగ్ మంత్ ఆఫ్ మధు ఇస్ లైక్ ఫిల్మ్ స్కూల్ మాకు ఇద్దరికి. అదొక నైస్. నైస్ స్టోరీ టెల్లింగ్ ఎక్స్పీరియన్స్. మేము అదే అనుకుంటున్నాం, రవి మనం ఏ సినిమా చేసినా ఇంత ఛాలెంజ్ ఉండాలి, దాన్ని మళ్ళీ ఎత్తుక్కోవాలి, కూర్చొని భయపడాలి, దాన్ని అంత ఛాలెంజ్ ఉండాలి. సో ఐడియలీ హోప్ఫుల్లీ యా. హీల్ మేడ్ ఇట్ మై నెక్స్ట్ ఫిల్మ్, అంటే హోప్ఫుల్లీ ఇఫ్ ఈస్ నాట్ సో బిజీ. యా. Yeah. So, and before ending, like how are you? And how happy are you with the success of the film, money wise or feedback wise? నాకు ఒకటి అర్థమైంది ఏంటో తెలుసా, అంటే ఇది నాకు ముందే తెలిసి చేయాల, ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఏమైనా అర్థమవుతుంది అంటే శాండీ, మనం ఒక అన్కన్వెన్షనల్ ఫిలిం చేసినప్పుడు దాని నుంచి కన్వెన్షనల్ సక్సెస్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. దిస్ ఇస్ అ టేక్ అవే ఫర్ మీ మంత్ ఆఫ్ మధ్య నుంచి. బీయింగ్ వెరీ, రైట్. ఒక అన్కన్వెన్షనల్ సినిమా చేసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే, చాలా అది ఎందుకు చేయొద్దు అంటారు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు చేయొద్దు అంటారు అంటే, ఇది అందరికీ అలవాటు ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఇటాలియన్ రెస్టారెంట్ తీసుకెళ్ళి అలవాటు. ఒక తాడేపల్లిగూడెంలో పెట్టావనుకో, అది ఫ్యూచర్లో హిట్ అవ్వచ్చు, కానీ అప్పటికి దాని అవసరం లేదని. ఇది మనకు చెప్తారు, ఇది నేను చెప్తుంది కాదు, దిస్ ఇస్ వాట్ మాకు జనరల్గా మేము సినిమాలు చేస్తున్నప్పుడు మాకు చెప్తారన్నమాట పక్క నుంచి సో కాల్డ్ ఎక్స్పర్ట్స్. నువ్వు ఇలాంటి సినిమా తీస్తే ఇది చూసి అలవాటు ఆల్రెడీ జనానికి ఉంది కాబట్టి వాడి రీకాల్, వాడి రిమెంబరెన్స్ మీద కొట్టు, అంత వాడికి అలవాటు మళ్ళీ. అంతేగాని వాడికి నువ్వు సడన్ గా పాస్తా ఇవ్వకు. రైట్. రైట్. వాడి కప్ ఆఫ్ టీ కాదని వాళ్ళు చెప్తారు. కాకపోతే యాజ్ అ స్టోరీ టెల్లర్స్ థింక్ ఓన్లీ ఇదే చెయ్యాలి, ఇది చెప్పండి. చేయకూడదు అంటే చాలా లిమిట్ అయిపోద్ది. అదైతే నేను కూడా ఐటీలో పనిచేశాను శాండీ, ఐ వాజ్ అన్ ఎస్ఏపీ కన్సల్టెంట్ బిఫోర్. సో ఇదైతే అదే చేసేవాడిని Okay. నాకు, ఇదే చేయాలంటే అదే చేసేవాడిని కదా. ఇది చేస్తే ఎక్స్ప్రెస్ రైట్. రైట్.
ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి. సో నీ ఎక్స్ప్రెషన్ రైట్. ఆర్టిస్ట్. ఎస్. అవతల మనుషులకి కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. ఆ నచ్చకపోవడం అలవాటు లేకపోవడం వల్ల అవ్వచ్చు, కరెక్ట్. అవగాహన లేకపోవడం అవ్వచ్చు, ఏదైనా కారణంగా అవ్వచ్చు. సో బట్ ఇట్ షుడ్ నాట్ స్టాప్ యూ ఫ్రమ్ ఎక్స్ప్రెసింగ్. దట్ ఈస్ అ ఫండమెంటల్ రైట్ అన్న ఫీలింగ్ యాజ్ అ క్రియేటివ్ పర్సన్. సో నీ ఎక్స్ప్రెషన్ ని నువ్వు యూనిక్ గా చెప్పాలి, నీ వాయిస్ యూనిక్ గా ఉండాలనుకోవడం పెద్ద, ఐ డోంట్ థింక్ ఇట్స్ పెద్ద అత్యాసాన్ని కూడా కాదు. అది బేసిక్ ఆ క్రియేటివ్ వాయిస్ అందరికీ ఉండాలి నా ఫీలింగ్. లేకపోతే నువ్వెందుకు, నీ సినిమా ఎందుకు, వేరే ఏదైనా సినిమా ఉండొచ్చు కదా. సో ఐ థింక్ పర్సనలీ యూ షుడ్ డూ అ ఫిలిం దట్ నోబడి ఎల్స్ ఇస్ ఆఫరింగ్. అంటే అక్కడ ఉందన్న కాదు, నువ్వు నువ్వు యూనిక్ గా ఎలా అయితే నువ్వు కరెక్ట్. కరెక్ట్. అందరికి ఒక ఇంటిగ్రిటీ ఉంటుంది కదా, నేను వేరు అని. సో నువ్వు వేరు అని ఎట్లా చెప్తావు, నువ్వు చేసి చూపించాలి. కానీ నేనంటే నేను ఒక్కడనే కాదు, నా టీంలో అందరూ. ఇప్పుడు నవీన్ చంద్ర అన్నాడు అనుకోండి, నా సినిమా వేరే రైట్. సినిమాలు రైట్. వేరు, రైట్. ఇది రైట్. వేరు రైట్. అంటే అయితే చూపించు అంటాను. అంటే నేను బ్యాడ్ గా అనట్లే, we should show them how it's different from other films that we're doing. I get So it. I get it. Yes. the spirit is fantastic. So I found a very, na team crazy, and we had a ball of time shooting this film, making this film. So and nobody can take this away from us. అండ్ చేస్తున్నప్పుడు కూడా తెలుసు ఇది అందరికీ నచ్చకపోవచ్చు అని. Yes. కాకపోతే రిలీజ్ దగ్గరికి వచ్చరికి Yes. ఏమంటే కక్కుర్తి పెరుగుతుంది అనమాట, అందరికి నచ్చితే బాగుంటది, అందరికి నచ్చితే బాగుంటది అని. సినిమా తీసేటప్పుడేమో ఆశ. దగ్గరికి వచ్చేసరికి భయం వస్తుంటది, కొంచెం ఇది నచ్చుతుందా అని. కానీ having said that, when you're making unconventional choices, you should not expect conventional success. అంటే ఇలాంటి సినిమాకి నువ్వు అనుకున్న సక్సెస్ రాకపోవచ్చు, ఇంకో రకంగా వస్తుంది సక్సెస్. అంటే నాకు రాత్రిపూట, అంటే నేను 3 o'clock అయింది నా డిఎం చదువుతుంటే. అంటే ఐ నో అవి ఎంత పిఆర్ యాక్టివిటీ చేసినారో అవి. అంటే నేను దానికోసం సినిమాలు తీయాలా అంటే టికెట్లు కూడా అమ్ముడు పోవాలనుకుంటా, టికెట్లు కూడా అమ్ముడు పోవాలి. బట్ ఇట్స్ నాట్ ఓవర్ నైట్ థింగ్, Yes. ఇట్స్ Yes. నాట్ Yes. ఓవర్ నైట్ Yes. థింగ్. Yes. ఇట్స్ ఆల్ ఇఫ్ పీపుల్ థింక్ మై ఫిల్మ్స్ ఆర్ క్రెడిబుల్ టుడే, maybe tomorrow they'll walk into theaters. Till then we'll have to find our audience. ఇప్పుడు భానుమతి రామకృష్ణ తీసాం, Right. ఆ రోజుకి నాకు ఎంతమంది ఆడియన్స్ దొరికారు. విత్ మంత్ ఆఫ్ మధు ఐ లైక్ కొంచెం స్ట్రెచ్ చేసాను దాన్ని. సో Yeah. By the way, I was also one. We were also one of them. Bhanumati that was Ramakrishna వచ్చినప్పుడు. I wanted to say we are this, the but same team. yeah. We are the same team. Sweet నా films. నా Yeah. బెస్ట్ ఫ్రెండ్ ప్రొడ్యూసర్, నా ఇంకో బెస్ట్ ఫ్రెండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, నా ఇంకో క్లోజ్ ఫ్రెండ్ కో ప్రొడ్యూసర్. సో వి ఆర్ ద సేమ్ టీమ్. Right. ఓన్లీ స్వాతి చేంజ్ అయింది, స్వాతి అండ్ డిఓపి చేంజ్. ఎవ్రీబడి ఆర్ సేమ్. Nice. సో Nice. Handpicked films title పడింది yes, మీదేనా? yes. Like The Handpicked handpicked Stories films is my starting. banner. Rishi Productions is Yash's. Yeah. Sorry. Yeah. So we make films Nice. together, and that is why అంటే నా సినిమాని ఎవరు చూపించకుండా కాపాడాలని మేము తీస్తాం. అంటే అట్లీస్ట్ నాకు అది ఏమవుతుందంటే ఫైనల్ కట్ ఐదు జనానికే చూపించాలని నాకు ఉంటుంది కోరిక, ఎవరికి చూపించకూడదు మధ్యలో దాన్ని, ఎందుకంటే దాన్ని ట్యాంపర్ చేసేస్తారు. సో ఫైనల్ గా ఆడియన్స్ కోసం చేస్తాం కదా సినిమా, అది వాళ్ళ దాకా తీసుకెళ్ళాలి, ఫైనల్ గా అట్లా హోల్డ్ చేయాలని చెప్పి. దట్స్ వై ద ప్రొడక్షన్ కమ్స్ ఇంటు ద పిక్చర్. అండ్ అదేమైందంటే చేస్తూ వి స్టార్టెడ్ ఎంజాయింగ్ ఇట్ సో మచ్. Right. నౌ ఇట్స్ లైక్ మాకు అది లిబరేటింగ్ అనిపిస్తుంది చాలా. అంటే మనం ఏం తీయాలనుకుంటే ఎలా తీయాలనుకుంటే అలాగే తీస్తాం. Oh yeah. And like doing what you really want to do, like without any అంటే restrictions. రెస్ట్రిక్షన్స్ per అంటే se. అదే వాట్ హ్యాపెన్స్ ఇస్ వెన్ యూర్ మేకింగ్ ఫిల్మ్, ఎవ్రీబడి ఆర్ ట్రైంగ్ టు థింక్ దట్ సేవింగ్ ద ఫిల్మ్. ఆ సినిమాని ఏదో సలహా చెప్పి సేవ్ చేస్తున్నాం అనుకుంటారు. మీకు అర్థమైందా? సేవ్ చేస్తున్నాం అనుకుంటారు. సో Yeah. సో సినిమా Yeah. అన్ని లేయర్లు పడే వరకు Yeah. బేబీ లాగా ఉంటది, అది చాలా ఫ్రెజైల్ ఉంటుంది. సో దాన్ని ఫట్ జడ్జ్ చేసి పక్కన పడేయకూడదు. సో అందరు చాలా కష్టపడి దాంట్లో ఏదో చాలా సున్నితమైన ఎమోషన్స్ పెడతారు. యాక్టర్స్ ఏమో ఎక్సెప్షనల్ గా యాక్ట్ చేసాం అనుకుంటారు. సో అవన్నిటిని కలిపి టుగెదర్ ఆడియన్స్ కి ఒక సర్టన్ ఎఫెక్ట్ ఇవ్వడం కోసం చేస్తాం కదా. సో దాన్ని మధ్యలో ఎవరు లేకపోతే ఇంకా బాగా తీసుకెళ్ళగలం సినిమాని అని మా ఐడియా అన్నమాట, అది మా నమ్మకం. Right. ఫర్ లైక్ మీరు లిబరేటింగ్ అంటే ఇట్స్ వెరీ స్కేరీ ఆల్సో, బట్ బికాస్ మీరు మీ సొంత డబ్బులు పెట్టుకుని యూఆర్ మేకింగ్, యూ నో దట్ యూఆర్ మేకింగ్ అన్ అన్కన్వెన్షనల్ ఫిల్మ్, యూ నో దట్ ద సక్సెస్ ఇస్ ఆల్సో నాట్ వెరీ గ్యారంటీడ్ మనీ Right. వైజ్, బట్ యూ స్టిల్ చూస్ టు డూ ఇట్. అండ్ మీకు అది లిబరేటింగ్ ఉంది అంటే ఇట్స్ లైక్
it's crazy how you are able to do it with your set of friends. I hope మీరు Yeah. ఇంకా ఎక్కువ No, సినిమాలు అంటే తీసి ఎక్కువ డబ్బులు అదే సంపాదించాలి, అదే బికాస్ ఎట్ ది చెప్తున్నా. ఎండ్ మనీ మనీ ఈజ్ ఆల్సో వెరీ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇంపార్టెంట్. అంటే మనీ ఈజ్ డెఫినెట్లీ ఇంపార్టెంట్. కాకపోతే నీ ఇప్పుడు నువ్వు రూపాయి పెడితే రూపాయి రావచ్చు, రూపాయి పెడితే 80 పైసలు రావచ్చు, రూపాయి పెడితే రూపాయిన్నర రావచ్చు. కానీ మొదలెట్టినప్పుడు ఏమనుకుంటాడంటే నార్మల్ కన్వెన్షన్ సినిమా తీసినప్పుడు నాకు రూపాయికి 4 రూపాయలు వచ్చారు. సో నీ ఐడియా లెవెల్లో నీకు 4 రూపాయలు ఐడియా లేదనుకో అక్కడ. సో Right. అక్కడ Right. పీపుల్ ఆర్ వీఆర్ ఆల్ హియర్ మేకింగ్ చాయిసెస్ కదా. నువ్వేం చాయిస్ చేసుకుంటున్నావు? డూ యూ వాంట్? నేను ఫండమెంటల్ గా నాకు ఆ నంబర్స్ తెలియదు, నాకు అంత జ్ఞానం లేదు. అంటే ఇది తీస్తే ఇంత వస్తుందని కూడా గ్యారంటీ లేదు నాకు తెలిసి. అది తెలిసినా నాకు తెలియదు అని ఫీలింగ్ నాకు. అది నిజంగా ఉండొచ్చు ఆ కాన్సెప్ట్, నాకు తెలియదు ఆ ఫీలింగ్. నాకేమనిపిస్తుంది అంటే నా బుక్ లైబ్రరీలో పెట్టుకున్నట్టు. ఇప్పుడు బుక్స్ ఉంటాయి, నేను బుక్ రాశాను, నా బుక్ తీసుకెళ్ళి ఒక లైబ్రరీలో పెట్టుకోవాలి. Right. సో నా సినిమా అక్కడ ఉండాలనుకుంటా, నేను టైమ్లెస్ ఉండాలనుకుంటా. సో దాన్ని ఇప్పుడు కరెంట్ ట్రెండ్ తో నేను క్వాంటిఫై చేయలేను. ఇప్పుడు జనరల్ గా కరెంట్ ట్రెండ్ ఏం చెప్తుంది అంటే ఎక్కువ జనం సినిమా థియేటర్కి వచ్చేది కుర్రోళ్ళు. సో జనరల్ గా యూత్, అందులో బాయ్స్. సో నువ్వు వాళ్ళని టార్గెట్ చేస్తే నీ సినిమా ఆడే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇది నీకు మార్కెట్ చెప్పే బేసిక్ స్టాట్స్ అండ్ ఇన్ఫర్మేషన్. కానీ మనం రాసేటప్పటికి చాలా ఇవాల్వ్ అయిపోతాం కూడా. సో నేను చూస్ చేసుకుంటే ఎట్లా అంటే నేను ఆల్రెడీ చాలా ఇంటిమిడేటింగ్ కావాలనుకుంటా. నేను రాసే కాన్సెప్ట్ ఇట్ షుడ్ ఇంటిమిడేట్ మీ సో మచ్ that it will keep me on my toes for next 2 years, and I'm chasing the version that I want to become. I'm in this process, I'm chasing the version that I want to Right. become. Right. I'm end result చూస్తున్నా ఏంటంటే ఈ ఫిల్మ్ మేకర్ గా నేను ఈ పాయింట్ చెప్పగలిగాను అనుకో, నేను సక్సెస్ఫుల్ అని నేను ఫీల్ అవుతాను. సో కానీ అది స్టార్టింగ్ పాయింట్ లో చాలా ఇంటిమిడేటింగ్ ఉంటది. ఇప్పుడు నేను మంతపోదు స్టార్టింగ్ లో నేను ఏమనుకుంటా అంటే నేను జడ్జ్ చేయకుండా కనుక వీళ్ళిద్దరిని ఎంపథైజ్ చేపించి ఈ ఎండింగ్ ఇవ్వాలి అని నేను అనుకుంటా స్టార్టింగ్ పాయింట్ లో. కానీ అది చాలా ఇంటిమిడేటింగ్ ఉంటుంది ఆ పాయింట్ లో. దాన్ని స్లోగా అందరి హెల్ప్ తో అచీవ్ చేయడానికి ట్రై చేస్తాం. దిస్ ఇస్ ద జర్నీ దట్ ఐ లుక్ ఫార్వర్డ్ టు. దిస్ ఇస్ వాట్ ఐ Right. రైట్ Yeah. రైట్ మీరు ఇంటిమిడేటింగ్ అండ్ భయం అని కూడా అన్నారు ఇందాక. సో ఐ థింక్ దట్ యాక్చువల్లీ షోస్ మీ సినిమాలో ఆ మీరు ఏదైతే కన్విక్షన్ తో తీసారో మీరు ఆ భయం, ఆ శ్రద్ధతో తీయాలి అంటే సినిమా అనేది కనబడుతుంది అనిపించింది. అవన్నీ That is why it resonated at భయం least with అంటాడు, us. ఇంకోటి ఇష్టం అంటాడు, Yeah, of course. చాలా ప్రేమ అంటాడు. సో నాకు భయం అని ఎందుకు అంటా అంటే Yeah. రిమైండ్ మీ దట్ ఇట్స్ భయం. It will tell me that you don't know. It will constantly tell me that you're chasing something you don't know. So that moves me. నాకు అది ఇష్టం. అంటే ఎవరి పిచ్చాడికి ఆనందం కదా. సో ఇది నా పిచ్చ. So I am chasing something that makes me a better person in this process. అదేదో బెటర్ ఫిల్మ్ మేకర్ అని కాదు, better person to exist for my friends, for my family, or anybody else around. For myself also, more than anybody. So Right. Yeah. So I think on wonderful. that I note, think guys, I think it's yeah, for so a long time. this conclusion. I don't know what the time should be for you. Yeah. నాకు 7:20 అవుతుంది రాత్రి. Cool guys. Like I'm 4 hours behind, 4.5 hours behind. ఈసారి బెటర్ కనెక్షన్ లో కనెక్ట్ అవుతాం వల్ల ఎప్పుడన్నా ఛాన్స్ ఉంటే. Yeah, so అదే అర్థం అనుకున్నా. Like, what were you expecting coming into the chat, and I like had how was the absolutely no conversation? clue because I was thinking I'm talking to my teammates లాగే అనిపిస్తుంది. because నా టీం అందరూ మీ ఏజ్ లోనే ఉంటారు. అంటే నేను పెద్దోళ్ళని కాదు, బట్ లైక్ I can see that you guys are like quite younger to me. సో నా టీం వాళ్ళతో మాట్లాడుతున్నట్టుంది. అండ్ ఐఎమ్ ఆల్సో టాకింగ్ టు సో మెనీ యంగ్స్టర్స్ అండ్ చాలా మంది మనుషులతో మాట్లాడుతున్నాం. But film enthusiasts like for people like you who talk films, who discuss films, I'm interested to know how you guys are perceiving the film. మీరు ఎలా చూస్తున్నారు సినిమాని అన్న చిన్న క్యూరియాసిటీ ఉంది. నేనేమనుకున్నా అంటే ఒక మిడిల్ ఏజ్ కపుల్ కదా, అసలు యంగ్స్టర్ ఎక్కుతుందా లేదా అని ఒక చిన్న థాట్ ఉండే నాకు. అట్ ద సేమ్ టైం నా కరెంట్ జనరేషన్ మీద కూడా చాలా ఎక్స్ట్రీమ్ నమ్మకం, వీళ్ళు బాగా ముదురని. అంటే దే వాంట్ టు నో మోర్. అలా కాంది కూడా 20 ఏళ్ళ తర్వాత కూడా ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. ఇప్పుడు రిలేషన్షిప్స్ వైజ్ కూడా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ హాస్ బికమ్, అంటే ఇప్పుడు కరెంట్ యూత్ లో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ సో మచ్ ఎక్కువ అయిపోయింది చాలా. సో ఇట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్ టాకింగ్ టు యూ గైస్ అండ్ నోయింగ్ యువర్ వ్యూ పాయింట్స్.
ఐ మీన్ లైక్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. యా మీరు మంచిగా లైక్ వైజ్. Yeah, ఇంతసేపు టైం అదే స్పెండ్ చేసి చాలా ఓపిక్గా పెద్ద పెద్ద ఆన్సర్లు ఇస్తారు. మాకు కావాల్సింది కూడా అదే. ఓ సో మేము రియలీ రియలీ థ్యాంక్ యూ ఎంజాయిడ్ సో టాకింగ్ టు మచ్ యూ. పృథ్వీ, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎస్ అండ్ హోప్ఫుల్లీ మళ్ళీ ఎప్పుడైనా మనం యా నెక్స్ట్ సినిమాకో దేనికో దాన్ని కనెక్ట్ అవుదాం హోప్ఫుల్లీ. లేదు ఒకసారి ఊరికేనే కూర్చొని అసగేసుకుందాం అంటే కూడా గేమ్. షూర్ డెఫినెట్లీ ఇదంతా వద్దు, డెఫినెట్లీ. ఊరికేనే కూర్చొని అసగేసుకుందాం అంటే కూడా ఓకే. గ్లాడ్ glad to know థ్యాంక్ యూ that. గైస్, థ్యాంక్ యూ సో మచ్. Yeah, so always open for that also. But thank you for the offer. డన్. See, థ్యాంక్ యూ గైస్. yeah, థ్యాంక్ యూ. see you. Enjoy Thank you talking. so Thank you. much.